గుడ్ మార్నింగ్ ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంతు తెలుగు నీట్ ఛానల్. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లో మనం ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ అండ్ ఎలిమినేషన్ ఏదైతే ఉందో ఎన్సీఆర్టీ కాన్సెప్ట్ మరియు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం చేసుకుంటాం. అయితే మనం ఎక్స్క్రీటరీ సిస్టమ్ రీసెంట్ గా వన్ షాట్ ఇదే ఛానల్లో మనం చేసాం. ఒక 1.5 month ముందు మనం వన్ షాట్ చేసింది, కాకపోతే దాంట్లో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయలేదు, ఇంకా ఎన్సీఆర్టీ ప్యూర్ గా కవర్ చేయలేదు. సో నాకు అనిపించింది మనం ఈ సెషన్ లో పూర్తిగా ఎన్సీఆర్టీ మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్దాం. సో మనం ఎన్సీఆర్టీలో ఏదైనా పాయింట్ మిస్ అయ్యి ఉన్నా, లేదంటే ఎన్సీఆర్టీలో ఏమైనా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, దేని నుంచి అయితే మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అయినా, మ్యాథ్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అయినా, లేదు అంటే ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫామ్ అయినా కూడా మనం దానికి ప్రిపేర్డ్ అయి ఉండాలి. కాబట్టి ఈ సెషన్ ఆ పర్టికులర్ మేనర్ లో ప్లాన్ చేశాను. మీకు ప్యూర్ కాన్సెప్ట్ బేస్డ్ సెషన్ కావాలి అంటే నేను వన్ షాట్ లో ఆల్రెడీ ఎక్స్క్రిటరీ సిస్టమ్ కవర్ చేశాను కొన్ని రోజుల ముందే, మీరు అది వెళ్ళి చూసుకోవచ్చు. ఓకే, సో నా వాయిస్ అందరికీ క్లియర్ గా ఉంది అంటే చాట్ సెక్షన్ లో థమ్స్ అప్ ఇచ్చేసేయండి అన్న, మనం త్వరగా సెషన్ స్టార్ట్ చేసుకుందాం. సో ఈజ్ మై వాయిస్ క్లియర్ అండ్ ఆడిబుల్? అందరికీ నా వాయిస్ క్లియర్ గా అనిపిస్తుంది కదా? గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అన్న, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్. సరే అయితే, సో పదండి స్టార్ట్ చేసేద్దాం. నేను ఇంకా డిలే చేయడం ఇష్టపడట్లేదు ఈ సెషన్ ని. మనం ఇంకా త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. పదండి, జస్ట్ 1 minute అండి. ఏవి క్లియరా? ఓ థ్యాంక్ యూ సో మచ్ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, పదండి. ఏవి క్లియర్ అని చెప్పారు. సరే అయితే, ఓకే, సరే అయితే. సో ఈ చాప్టర్ నుంచి మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి? ఈ చాప్టర్ నుంచి మనకి దాదాపు మనకు ఒక 3 నుంచి 4 క్వశ్చన్ రావచ్చు నాన్న. అంటే యూజువల్ గా మనకి ఎక్కువ 3 క్వశ్చన్లు వచ్చాయి, కానీ ఒక్కసారి 4 క్వశ్చన్లు కూడా అడిగారు. సో అందుకే నేను మీకు చెప్తున్నాను. బట్ 3 క్వశ్చన్లు ఎక్కువగా అడిగేది, 3 క్వశ్చన్లు. ఓకే, పదండి, డన్. సరే అయితే, నా గోయింగ్ ఫర్దర్. ఓకే, మనం ఎన్సీఆర్టీ రీడింగ్ చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ ఎక్కడైనా మనకు కనిపించింది అనుకోండి కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ రాయాలని మనం రాసుకుందాం. ఓకే, పదండి. సో లెట్ us స్టార్ట్. Animals accumulate ammonia, urea, uric acid, carbon dioxide, water, and ions like sodium, potassium, chloride, phosphate, sulfate, etc. either by metabolic activities or by other means like excess ingestion అంటున్నారు. అంటే ఏంటంటున్నారు చూడండి ఇక్కడ. మనకి ఏమంటే ట్రై చేస్తున్నారంటే, మనం ఎప్పుడైతే మన బాడీలో మెటబాలిక్ రియాక్షన్స్ నడుస్తాయో, మన బాడీలో ఎప్పుడు మెటబాలిక్ రియాక్షన్స్ నడిచినప్పుడు కూడా కొన్ని మనకి బై ప్రోడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఈ బై ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం మన బాడీ నుంచి ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది. సో అదే మనకి ఇక్కడ అనడానికి ట్రై చేస్తున్నారు. సో మన బాడీ ఏదైతే ఉందో, మన బాడీలో కంటిన్యూస్ గా మెటబాలిక్ రియాక్షన్స్ నడుస్తుంటాయి. మనందరికీ తెలుసు మెటబాలిక్ రియాక్షన్స్ అంటే ఏంటో, కెటబాలిక్ ప్లస్ ఎనబాలిక్ రియాక్షన్స్. ఇప్పుడు ఈ మెటబాలిక్ రియాక్షన్స్ ఏవైతే మన బాడీలో నడుస్తున్నాయో, కంటిన్యూస్ గా వీటి నుంచి మనకి సబ్స్ట్రేట్ నుంచి ప్రోడక్ట్స్ ఫామ్ అవుతున్నాయి. బట్ ఇన్ ద మీన్ టైం మనకు కొన్ని బై ప్రోడక్ట్స్ కూడా ఫామ్ అవుతాయి. ఇంకా బోల్డ్ అని కొన్ని బై ప్రొడక్ట్స్ లెటెస్ట్ మన బాడీ రీసైకిల్ చేసేస్తుంది అనుకుందాం. కొన్నిటిని లెటెస్ట్ మన బాడీ రీసైకిల్ చేసేస్తుంది, అంటే మనం దాన్ని మళ్ళీ యూటిలైజ్ చేసుకుంటాం. కానీ కొన్నిటిని మన బాడీ ఎలిమినేటే చేయాలి, అది రీసైకిల్ చేసుకోలేదు, లేదంటే రీసైకిల్ చేయాల్సిన అవసరం లేదు. రెండిట్లో ఏదో ఒకటి. ఐదర్ అది రీసైకిల్ చేసుకోలేదు, లేదంటే రీసైకిల్ చేయాల్సిన అవసరం లేదు. నాకెందుకు కావాలి చెత్త కుప్ప, నేను నేను తీసి బయట పడేస్తానని అంటుంది బాడీ. ఓకే, అది రీసైకిల్ చేసుకోగలిగితే రీసైకిల్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో మనం ఏం చేస్తామంటే, మనం మార్కెట్ నుంచి ఏమైనా తీసుకొని వస్తాం అనుకోండి, లెటెస్ట్ లేదు అంటే మనం ఏమైనా పర్చేస్ తెచ్చామంటే పేపర్ కవర్స్ లేదంటే పాలిథిన్ బ్యాగ్స్ అనేవి దొరుకుతాయి. సో మనం చాలా మంది మన ఇళ్లలో ఏం చేస్తాం అంటే, కొన్ని మంచి పాలిథిన్ కవర్ క్వాలిటీ ఉన్నాయి అంటే మనం దాన్ని వెంటనే పారేము, మనం ఉంచుతాం దాన్ని. దాంట్లో తర్వాత ఏదైనా ఆ, ఏదో ఒక యూటిలిటీ ఉండే ఉంటుందనేసి గ్యారంటీగా, ఓకే, మనం దాన్ని తీసుకొని పెడతాం. ఓకే, సో దాన్ని మనం రీసైక్లింగ్ అంటాం. ఓకే, లేదు అంటే ఒక పాలిథిన్ కవర్ లేదంటే ఒక క్లోత్ కవర్ మనకి ప్రతిసారి దొరికింది. లెటెస్ట్ మనకి ఒక మనం వెళ్ళాము, ఆ, ఏదో ఒక సూపర్ మార్కెట్ కో దేనికో వెళ్ళాము, ఇంకొక ₹5 ₹10 పెట్టి ఒక క్లోత్ కవర్ తీసుకొని వచ్చాము మనం. బట్టది కవర్ కొనుక్కొని మరీ తీసుకొని వచ్చాం. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే, అది మనకు పారేయడానికి ఇష్టం ఉండదు, మనం డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కున్నాం. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని తీసి పక్కన పెడతాం దాన్ని. ఓకే, పారేము మనం. ఓకే, అది అన్నమాట. ఓకే, తీసి పక్కన పెడతాము. సో దట్ నెక్స్ట్ టైం మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ పాలిథిన్ కవర్ లేదంటే సారీ ఆ క్లోత్ ఏదైతే కవర్ ఉందో, బట్ట కవర్ ఏదైతే ఉందో, అది మనం తీసుకొని వెళ్తాం అనమాట. సేమ్ అదే విధంగా మన బాడీలో అవసరం ఉందో మనం మళ్ళీ రీసైకిల్ చేసుకుంటాం, వాటిని మళ్ళీ రీయూటిలైజ్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు కొన్ని ఉన్నాయి నాన్న, చెత్త క్వాలిటీ పాలిథిన్ కవర్స్, సింగిల్ యూస్ పాలిథిన్ కవర్స్, అది మనం ఉంచుకొని కూడా వేస్ట్. సో అది మనం ఉంచుకోకుండా మనం ఏం చేస్తాం, పారేస్తాం. రైట్.
సిమిలర్ గా ఇలాగే మన బాడీలో కూడా కొన్ని కొన్ని ఇప్పుడు లేటెస్ట్ నైట్రోజనస్ వేస్ట్ ఉన్నాయి. ఓకే, నైట్రోజనస్ వేస్ట్ ఉన్నాయి. ఓకే, లేదు అంటే కొన్ని మన బాడీలో అయాన్స్ అవి ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి మన బాడీ ఎలాగోలాగా ఎలిమినేట్ చేసుకుంటుంది. అంటే ఎందుకు నేను ఉంచుకోవాలి దీన్ని, ఇది ఉంచుకుంటే నా బాడీలో ఇంకా చెత్త పేరుతుంది, చెత్త పేర్చి ఏం ఏం చేసుకుంటున్నాము, మన బాడీ మనం పాడు చేసుకుంటాం. సో ఆ పర్టికులర్ పర్పస్ కోసం దాన్ని రిమూవ్ చేసేయడం జరుగుతుంది అనమాట. ఓకే, అది ఇంపార్టెంట్ మనకి. సో అదే వాళ్ళు ఇక్కడ అనడానికి ట్రై చేస్తున్నారు. సో మనం ఏదైతే అక్యుములేట్ చేస్తాం, అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్, ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఈ మూడు వచ్చేసి ప్రైమరీ సబ్స్టెన్సెస్, వీటిని అయితే మనం నైట్రోజనస్ సబ్స్టెన్సెస్ అంటాం, లేదంటే నైట్రోజనస్ వేస్ట్ అంటాం. ఇది మన బాడీకి అక్కర్లేదు. దాని తర్వాత కార్బన్ డైఆక్సైడ్ కూడా మన బాడీకి కావాలా, అక్కర్లేదు. ఓకే, కొంత ఎక్స్ట్రా వాటర్ ఏమైనా మనం నీళ్ళు చాలా ఎక్కువ తాగేసాం అనుకోండి, సో మనకి యూరిన్ ఫామ్ లో అది వెళ్ళిపోతుంది నీళ్లు. దాని తర్వాత సోడియం, పొటాషియం, క్లోరైడ్, ఫాస్ఫేట్, సల్ఫేట్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనకి ఎక్కువ తిన్నా కూడా, లేదంటే బై ప్రొడక్ట్స్ గా వచ్చినప్పుడు కూడా దాన్ని రిమూవ్ చేస్తుంది బాడీ. దీస్ సబ్స్టెన్సెస్ హ్యావ్ టు బి రిమూవ్ టోటల్లీ ఆర్ పార్షియల్లీ, నేను చెప్పినట్టు. In this chapter, you will learn the mechanism of elimination. Ammonia, urea, and uric acid are the major forms of nitrogenous waste excreted by animals. Ammonia is the most toxic form, okay, and requires large amount of water for its elimination. Whereas uric acid, being the least toxic, can be removed with a minimum loss of water. ఇక్కడ ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అన్న, జాగ్రత్తగా వినండి. ఓకే, ఇక్కడ వీళ్ళు ఏమనడానికి ట్రై చేస్తున్నారు అంటే, మనకి ఏదైనా నైట్రోజనస్ వేస్ట్ చాలా టాక్సిక్ గా ఉంది అంటే దానికి నీళ్ళు ఎక్కువ కావాలి. సో నీళ్ళు ఎక్కువ కావాలి అంటే నీళ్ళలో ఉండాలి, అలా అనేసుకోండి, మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఏదైనా ఆర్గానిజం డైరెక్ట్ గా నీళ్ళల్లోనే ఉంటున్నది. అక్వాటిక్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోని అమోనియా అనేది యాక్చువల్ గాను ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్ గా ఉంటుంది. సో మనం ఫిషెస్ తీసుకుందాం, చేపలు ఏవైతే ఉన్నాయో చేపలు, ఓకే, మోస్ట్ ఆఫ్ ద చేపలు ఏవైతే మీరు చూస్తారో, ఫిషెస్ ఏవైతే చూస్తారో, ఆ ఫిషెస్ అన్నిటిలోని మనం ఎక్కువగా అమోనియానే ఎక్స్క్రీట్ చేస్తాయి. ఓకేనా, అది అన్నమాట. డన్. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటాం. సిమిలర్ గానే మనకి ఏదైతే భూమి మీద ఉంటాయో, ఏవైతే వాటర్ ని ఎక్కువ కన్స్యూమ్ చేయవు, ఇప్పుడు లెటెస్ట్ మనకి బల్లెలు ఉన్నాయి, బల్లెలు. ఓకే, సో బల్లెలు చూస్తారు కదా, ఈ మన ఇంటి లోపల ఎప్పుడు అలా గోడల మీద ఇళ్ళల్లో తిరుగుతూ ఉంటాయి. ఆ గోడల మీద తిరుగుతున్నప్పుడు అవి ఎప్పుడు యాక్చువల్ గా ఒక చిన్న వైట్ కలర్ కాంపౌండ్ మీరు చూస్తారు, ఒక బ్లాక్ కలర్, ఇప్పుడు గొద్దలు వేసినప్పుడు అవి బ్లాక్ కలర్ వేస్తాయి, అవి దట్ ఈస్ ద ఫీకల్ మ్యాటర్. బ్లాక్ కలర్ గొద్దుతో పాటు ఒక చిన్న వైట్ కలర్ పెల్లెట్ లాంటిది ఉంటుంది వాటిది. ఆ వైట్ కలర్ పెల్లెట్ ఏదైతే ఉన్నదో ఆ పెల్లెట్ యూరిక్ యాసిడ్ అన్నమాట. సో అవేం చేస్తాయంటే వాటర్ కన్సర్వ్ చేస్తాయి వాటి బాడీలో. మోస్ట్ ఆఫ్ ద టైం ఆ వాటర్ తాగవు, ఎన్వైరన్మెంట్ లో ఉన్న హ్యూమిడ్ వాటర్ ని స్కిన్ త్రూగా అబ్జార్బ్ చేసుకుంటున్నాయి. సో అలాంటప్పుడు వాటర్ కన్సర్వ్ చేయాలి కాబట్టి యూరిక్ యాసిడ్ ని పెల్లెట్ ఫామ్ లో, డ్రై ఫామ్ లో రిలీజ్ చేస్తాయి అనమాట. సో అలా ఎందుకు చేయగలుగుతున్నాయి అంటే, బికాస్ ఏదైతే ఈ యూరిక్ యాసిడ్ ఉందో అది టాక్సిక్ కాదంత. సో దానికోసం ఎక్కువ నీళ్ళు అక్కర్లేదు, నీళ్ళు కొంచెం తక్కువ ఉన్నా కూడా పర్వాలేదు, దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది మీరు అర్థం చేసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. పదండి, డన్ అయింది. నెక్స్ట్, నౌ గోయింగ్ ఫర్దర్, ముందుకు వెళ్దాం నాన్న. లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ద ప్రాసెస్ ఆఫ్ అమోనోటెలిజం, యూరియోటెలిజం అండ్ యూరికోటెలిజం. ఇప్పుడు మనకి మూడు కాన్సెప్ట్లు వస్తాయి. ఓకే, మనం ఎప్పుడైతే యాక్చువల్ గా మన బాడీ నుంచి ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ రిమూవ్ చేసుకుంటున్నామో, అది మనం అమోనియా అవ్వచ్చు, యూరిక్ యాసిడ్ అవ్వచ్చు, యూరియా అవ్వచ్చు. ఒక్కో ఎనిమల్ ఒక్కటి ఉంటది, మాట్లాడుకుంటూ వెళ్తాం పదండి. సో అన్నిటికన్నా ఫస్ట్ మనకి అమోనోటెలిజం. నేను ఫర్ సపోజ్ నా బాడీ నుంచి అమోనియా యాజ్ అన్ ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్ రిమూవ్ చేస్తున్నానంటే దాన్ని నేను అమోనోటెలిజం అంటాను. యూరియా చేస్తున్నానంటే యూరియోటెలిజం అంటాను. యూరిక్ యాసిడ్ చేస్తున్నానంటే యూరికోటెలిజం అంటాను. ఫర్ సపోజ్ ఒక ఆర్గానిజం అలా చేస్తున్నది అంటే ఆ ఆర్గానిజం ది నేచర్ ని అమోనోటెలిక్ అంటాం. ఓకే, సో లెట్ us సే బోనీ ఫిషెస్ ఉన్నాయి మనకి, ఆస్టియాక్టిస్ బోనీ ఫిషెస్, అక్వాటిక్ ఆంఫిబియన్స్. ఓకే, దాని తర్వాత అక్వాటిక్ ఇన్సెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అమోనోటెలిక్ ఇన్ నేచర్ అన్నమాట. అమోనోటెలిక్ అంటాం. అమోనోటెలిక్ అంటే అమోనియాని ఎక్స్క్రీట్ చేస్తున్నాయి అనేసి. ఓకే, ఆ ప్రాసెస్ ని అమోనోటెలిజం అంటాం. Ammonia is readily soluble, is generally excreted by diffusion across body surfaces. ఇది ఎలా ఎక్స్క్రీట్ చేయబడుతుంది అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇది చాలా ఈజీగా సాల్యుబుల్, మిక్స్ అయిపోతుంది ఈజీగా నీళ్ళతోటి. ఓకే, సో ఇదేంటంటే డిఫ్యూజన్ అనేది చేయడం జరుగుతుంది త్రూ బాడీ సర్ఫేసెస్ ఆర్ త్రూ గిల్ సర్ఫేసెస్ ఇన్ ఫిష్ యాజ్ అమోనియం అయాన్స్. ఓకే, అమోనియం అయాన్స్ లేదంటే NH4+ అయాన్స్ అంటాం కదా, అమోనియం, ఆ అయాన్స్ ఫార్మాట్ లోని, ఓకే, ఓకే, అయాన్స్ ఫామ్ లోని రిమూవ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు డిఫ్యూజన్ అంటే ఏంటి నాన్న? డిఫ్యూజన్ అంటే బేసిక్ గా దేని మీద డిపెండ్ అవుతున్నది? డిఫ్యూజన్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. ఇప్పుడు లెటస్ నేను ఒక ఫిష్ చేశాను అనుకోండి, ఫిష్ ఒక డయాగ్రామ్ వేసాను.
ఈ ఫిష్ డయాగ్రామ్ నేను ఏదైతే వేయబోతున్నానో అది చాలా బాగుంటది, మీరు చూస్తారు. సో ఇంకెప్పుడు మీరు ఫిష్ కూడా ఇలా ఉంటుందా అని మీకు అనుకుంటారు. ఓకే, ఇప్పుడు ఈ ఫిష్ ఏదైతే ఉన్నదో, ఓకే, ఈ ఫిష్ ఏదైతే ఉందో, ఈ ఫిష్ దగ్గర గిల్స్ ఉన్నాయి. ఓకే, సో ఏవైతే గిల్స్ ఉన్నాయో ఆ గిల్స్ ఏం చేస్తాయంటే కంటిన్యూస్ గా బయట నుంచి నీళ్ళని తీసుకుంటూ వదులుతున్నాయా లేదా? ఎందుకంటే మన నీళ్ళల్లో ఉన్న డిజాల్వ్డ్ ఆక్సిజన్ ని ఫిషెస్ యూటిలైజ్ చేస్తున్నాయి. సో కంటిన్యూస్ గా నీళ్ళని తీసుకొని బయటను వదులుతున్నప్పుడు ఇదే ప్రాసెస్ లో అవి ఇంకేం చేస్తాయంటే ఏదైతే నీళ్లు లోపల వస్తున్నాయో అందులో ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్ కొంచెం ఇలా ఉంటుంది అనమాట. ఓకే, లెటస్ రెండు చేంబర్ లో ఉన్న సిచ్యువేషన్ అన్నమాట. వస్తున్న నీళ్లలోని మనకి నైట్రోజన్ తక్కువ ఉంటుంది. ఇన్కమింగ్ నీళ్ళలో ఏదైతే ఉన్నాయో దాంట్లో నైట్రోజన్ తక్కువ ఉంటుంది. దీని బాడీలో ఏదైతే నీళ్లు ఉన్నాయో, ఓకే, గిల్స్ దగ్గర అక్కడ నైట్రోజనస్ వేస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మనకి డిఫ్యూజన్ త్రూగా ఏమవుతుందంటే వెళ్ళిపోతున్న నీళ్ళలో బోల్డ్ అంత నైట్రోజన్ వెళ్ళిపోతుంది అనమాట. సో దిస్ విల్ ఫాలో అ బేసిక్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. ఓకే, అది అన్నమాట. దీన్నే మనం ఏమంటాం? కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటాం. ఓకే, కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటాం. సో అకార్డింగ్ టు ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ డిఫ్యూజన్ అవుతున్నది అకార్డింగ్ టు కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. సో దీన్నే మనం డిఫ్యూజన్ త్రూ, ఇది బాడీ సర్ఫేస్ అయినా సేమ్ ఇదే ప్రాసెస్. ఓకే, డిఫ్యూజన్ త్రూ బాడీ సర్ఫేస్ ఆర్ గిల్స్. ఓకే, సో మీరు ఒక విషయం చెప్పండి నాన్న, ఇలా ఏదైతే ప్రాసెస్ జరుగుతున్నదో దీంట్లో యాక్చువల్ గా మనం ఏం చేస్తున్నాము? ఒక ఆస్మోటిక్ కాన్సన్ట్రేషన్ లేదంటే ఆస్మోటిక్ గ్రేడియంట్ మన బాడీలో మెయింటైన్ చేస్తున్నామా లేదా? లేదంటే ఏదైతే శాప్ ఉన్నదో చేప, ఆ చేప బాడీలో ఒక కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ లేదంటే ఒక ఆస్మోటిక్ గ్రేడియంట్ మెయింటైన్ అవుతున్నదా లేదా? దీన్నే మనం ఏమంటాము? ఆస్మో రెగ్యులేషన్ అంటాము. ఆస్మో రెగ్యులేషన్. ఆస్మో రెగ్యులేషన్ ప్రాసెస్ లో ఏం జరుగుతుందంటే ఒక పర్టికులర్ ఆర్గానిజం లోపల, బాడీ లోపల ఆస్మోటిక్ కాన్సన్ట్రేషన్ ఫ్లూయిడ్స్ ది లేదంటే ఆస్మోటిక్ పొటెన్షియల్ ఏదైతే ఉందో అది మెయింటైన్ చేసి ఉంచడం జరుగుతుంది. మోర్ అబౌట్ ఇట్ ఆన్ డీటెయిల్ మనం ఇంకొంచెం సేపు తర్వాత ఇంకా దీని గురించి డీటెయిల్ గా ఎలాగో మాట్లాడుకుంటాం. బట్ నందలేస్ ఇది మీకు గుర్తు ఉండాలి. ఇది బేసిక్ కెమిస్ట్రీ కాన్సెప్ట్. మీకు కెమిస్ట్రీలో మీరు ఈ సొల్యూషన్స్ చాప్టర్ ఎప్పుడైతే మొదలెడతారో ఫస్ట్ ఇవన్నీ వస్తాయి మీకు. ఆస్మోసిస్, డిఫ్యూజన్, ఇవన్నీ మీకు వస్తాయి. సో మీకు ఇది తెలిసి ఉండాలి. ఓకేనా? పదండి. ఇప్పుడు ఇదే ప్రాసెస్ ని మనం ఏ ప్రాసెస్ త్రూగా మనకి అమోనియా ఎక్స్క్రీట్ అవుతున్నది అంటున్నారు. ఓకే, నో కిడ్నీస్ డు నాట్ ప్లే ఎనీ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ఇట్స్ రిమూవల్. చాలా ఇంపార్టెంట్. మనకి అమోనియా రిమూవ్ చేయడానికి కిడ్నీస్ ఎలాంటి రోల్ ప్లే చేయవు. ఓకే, దే డు నాట్ ప్లే ఎనీ రోల్. ఏదైతే ఆర్గానిజమ్స్ ఉన్నాయో వాటిలో కిడ్నీసే ఉండవు బేసిక్ గా, అలా అనుకోవచ్చు మీరు. Terrestrial adaptation necessitated the production of lesser toxic nitrogenous waste like urea and uric acid for conservation of water. ఎప్పుడైతే ఆర్గానిజమ్స్ ఇంకా నీళ్ల నుంచి భూమి మీదకి వచ్చే ఎవల్యూషన్, ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్ మనం చదువుకున్నాం. ఫస్ట్ అక్వాటిక్ ఆర్గానిజమ్స్, తర్వాతే ల్యాండ్ ఆర్గానిజమ్స్ వచ్చాయి. సో మనకి అక్వాటిక్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, అక్వాటిక్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో నీళ్ళల్లో ఉన్న ఆర్గానిజమ్స్, ఆ ఒకసారి ల్యాండ్ కి వచ్చిన తర్వాత ఏమైంది? ఈత కొట్టుకుంటే ల్యాండ్ మీదకి వచ్చాయి. ఆంఫిబియన్స్, రెప్టైల్స్ అవన్నీ వచ్చినప్పుడు ఇంకేమైంది? ఇంకా ఫర్దర్ వెళ్ళి ఈ విషయం క్లియర్ అయిపోయింది దట్ ఎప్పుడైతే మనం భూమి మీదకి వచ్చామో నీళ్ళు అనేవి మనకు కావాల్సినంత లేదు మన చుట్టూ ఎక్స్చేంజ్ హాయిగా చేసుకోవడానికి, డిఫ్యూజన్ చేసుకోవడానికి. సో అందుకే మనం ఏదైతే నీళ్లు తాగుతున్నామో, ఏదైతే వాటర్ కన్జ్యూమ్ చేస్తున్నామో ఆ కన్జ్యూమ్ చేసిన వాటర్ ని జాగ్రత్తగా వాడుకొని దాని నుంచే యూరియాని బయటికి పంపించాలి, నైట్రోజన్ వేస్ట్ బయటికి పంపించాలి. అవునా కాదా? డన్. అర్థమైందా లేదా ఈ పాయింట్? అది అన్నమాట, అది అనడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు. సో మ్యామల్స్, మెనీ టెరెస్ట్రియల్ ఆంఫిబియన్స్, మ్యామల్స్, టెరెస్ట్రియల్ ఆంఫిబియన్స్, ఓకే, అండ్ మెరైన్ ఫిషెస్ మెయిన్లీ ఎక్స్క్రీట్ యూరియా అండ్ ఆర్ కాల్డ్ యూరియోటెలిక్ ఇన్ నేచర్. ఓకే, అది అన్నమాట. ఈ ఆర్గానిజం లో ఏం జరుగుతుందంటే అమోనియా అనే ఫామ్ అవుతుంది. సో ఏ ఆర్గానిజం లో అయినా ఫస్ట్ ఫార్మ్ అయ్యేది అమోనియానే. నైట్రోజనస్ వేస్ట్ అమోనియాని ఫామ్ అవుతుంది. కానీ ఆ అమోనియాని యూరియా కింద కన్వర్ట్ చేయబడుతుంది లివర్ లోని. ఇది మీకు క్వశ్చన్ వస్తుందన్న, చాలా ఇంపార్టెంట్. ఇది మీకు చూసారా ఇలా ఇచ్చారు, దీని నుంచి వీళ్ళు సడన్ గా క్వశ్చన్ కొడతారు. నేను చూసాను ఒకసారి ఇచ్చారు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకే, ద excretory product in human beings which is actually removed by kidneys is actually synthesized in, అంటే మనకి ఏదైతే అమోనియా ఉన్నదో అమోనియాని యూరియా కింద కన్వర్ట్ చేయడం ఎక్కడ జరుగుతున్నది? లివర్ లో జరుగుతున్నది. ఇది మిమ్మల్ని అడుగుతారు, అమోనియాని యూరియా కింద కన్వర్ట్ చేయడం, దీన్ని యూరియా సైకిల్ లేదంటే కార్నిథిన్ సైకిల్ అని అంటాము. ఓకే, ఇది మనకి చాలా 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 ఇంపార్టెంట్. మీకు క్వశ్చన్ అడిగారు ఆల్రెడీ. సో లెట్ us బి వెరీ అవేర్ దట్ మనకి యాక్చువల్ గా మనది ఏదైతే ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్ యూరియా ఉన్నదో మన బాడీలో అది ఎక్కడ ఫామ్ అవుతుంది అన్న? మనకి లివర్ లో ఫామ్ అవుతుంది. ఓకే,
ఇదేంటంటే బ్లడ్ లోకి రిలీజ్ అయిపోయి బ్లడ్ లో నుంచి మనకి కిడ్నీలోకి ఫిల్టర్ అయ్యి బయటికి వెళ్తుంది. సమ్ అమౌంట్ ఆఫ్ యూరియా మే బి రిటైన్డ్ ఇన్ ద కిడ్నీ మేట్రిక్స్ ఆఫ్ దీస్ అనిమల్స్ టు మెయింటైన్ డిజైర్డ్ ఆస్మోలారిటీ. ఇది మనకి ఎప్పుడు అర్థం అవుతుంది ఈ పాయింట్? ఇది ఏదైతే పాయింట్ వీళ్ళు ఇక్కడ ఇచ్చారో సగం సగం పాయింట్ తలమాసనోదాలు ఈ పాయింట్ ఏమో ఇక్కడ సగం సగం ఇచ్చేసి మనం అర్థం చేసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేను మీకు ఈ పాయింట్ ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే క్లియర్ గా మనం యాక్చువల్ గా ఎప్పుడైతే కౌంటర్ కరెంట్ మెకానిజం చదువుతాం, కౌంటర్ కరెంట్ మెకానిజం లో మీకు క్లియర్ గా అర్థం అవుతుంది వీళ్ళు ఇక్కడ ఏమంటే ట్రై చేస్తున్నారు, ఎందుకు యూరియాని రిటైన్ చేయడం జరుగుతున్నారు అని. సో ఇప్పుడు పర్వాలేదు, ఇప్పుడు మీరు బొర మొత్తేసుకోకండి, ఏం పర్లే, ఇప్పుడు మీకు అర్థం కాకపోయినా పర్లే, నో వరీస్. ఓకే. దాని తర్వాత లాస్ట్ వచ్చేసి యూరియోటెలిక్ అన్నాను. యూరికోటెలిక్ అనేది లీస్ట్ టాక్సిక్, అంటే యూరిక్ యాసిడ్ ఏదైతే ఉందో లీస్ట్ టాక్సిక్ అన్నమాట. ఓకే. రెప్టైల్స్, బర్డ్స్, ల్యాండ్ స్నేల్స్ అండ్ ఇన్సెక్ట్స్ ఎక్స్క్రీట్ నైట్రోజనస్ వేస్ట్ యాజ్ యూరిక్ యాసిడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పెల్లెట్ ఆర్ పేస్ట్. సో ఇది పెల్లెట్ లేదంటే పేస్ట్ ఫామ్ లో కూడా ఉండొచ్చు. ఇప్పుడు మీరు అంటారు సార్ పేస్ట్ ఫామ్ అంటే ఏంటి అంటారు. మీరు చూసుంటారు పక్షులు ఏవైతే ఉన్నాయో, ఓకే, పక్షులు చూసారు కదా, బర్డ్స్, కాకి లేదంటే వేరే వేరే పుచ్చుకలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఎప్పుడైతే రెట్టేస్తాయో ఆ రెట్ట ఎప్పుడూనూ ఏ ఫామ్ లో ఉంటుంది, కొంచెం సెమీ సాలిడ్ ఫామ్ లోనే ఉంటుంది. మీ మీరు లెటస్సే మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు, ఒక చెట్టు కింద నుంచి వెళ్ళారు లేదంటే ఒక ఎలక్ట్రిక్ పోల్ కింద నుంచి వెళ్ళారంటే అక్కడే కూర్చుంటాయి ఆ బర్డ్స్. అర్థమైందా? అంతెందుకు మీరు సినిమాల్లోనే చూస్తారనమాట, సినిమాల్లోనే దాన్ని ఒక జోక్ కింద వాడుకుంటారనమాట, అవునా కదా? మరి కామెడీ చేస్తారు మీద నుంచి ఏదో కరెక్ట్ గా ఆ, అంటే ఆ, ఒక సిచ్యువేషన్ ఏదో వస్తది దేంట్లో అయితే కరెక్ట్ గాను ఏదో జోక్ పడుతుంది, జోక్ పడిన తర్వాత మీద నుంచి ఒక కాకిరెట్టో ఏదో లేదంటే పిచ్చుకలదో కాకిదో పీజియన్స్ దో దేంతో ఒక రెట్ట పట్టని తల మీదో మొహం మీదో లేదంటే బట్టల మీద పడుతుంది అనమాట. అంతెందుకు మీ మీద మీ మీద కూడా ఒకసారి పడే ఉంటుంది. సో అప్పుడు మీరు ఏం చూస్తారంటే ఆ పర్టికులర్ ఏదైతే ఉందో అది సెమీ సాలిడ్ ఫామ్ లో ఉంటుంది, చాలా వేరంగా డ్రై అయిపోతుంది అది. మీరు చూస్తారు అది పడిన ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ లోపే డ్రై అయిపోతుంది, అవునా కాదా? కరెక్ట్. అంతెందుకు, మీరు ఒక ఇంకా ఈజీ పని చేయొచ్చు, మీ ఇంటి టెర్రస్ మీదకి మీరు వెళ్తేనే మీకు బోల్డ్ అంత రెట్టలు కనిపిస్తాయి యాక్చువల్ గా బర్డ్స్. అక్కడే వచ్చి అక్కడే కొంచెంసేపు చిల్ అయ్యి రెట్ట వేసి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అది. ఓకే. సో దాన్ని మనం పేస్ట్ ఫార్మ్ అంటాం. ఇది మనకి ఎక్కువగా బర్డ్స్, రెప్టైల్స్ అంటే ఇప్పుడు నేను చెప్పాను బల్లెలు, అవన్నీ వస్తాయి. బర్డ్స్, ల్యాండ్ స్నేల్స్, ఇంక ఇన్సెక్ట్స్, ఇవన్నీ మనకి యూరిక్ యాసిడ్ ఫామ్ లో. సో ఇన్సెక్ట్స్ లో మనకి కాక్రోచ్ కూడా వస్తుంది. సో మనకి ఇన్సెక్ట్స్ అంటే ఏంటి అనుకోకండి, కాక్రోచ్ కూడా ఇందులోనే వస్తుంది. కాక్రోచ్ ఇస్ అన్ ఇన్సెక్ట్ కదా మరి. సో మన కాక్రోచ్ అని వచ్చిన తర్వాత ఇదేంటబ్బా అని అనుకుని ఉంటారు మీరు. ఓకే, అది అన్నమాట. డన్. అయింది. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. అయిపోయింది మనకి డన్. ఇప్పుడు మనం కొన్ని ఎక్స్క్రిటరీ స్ట్రక్చర్స్ గురించి మాట్లాడుకుంటాం. మనకి ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందన్న. మనకి ఇప్పుడు ఒక చిన్న సమరీ ఇచ్చేసుకుందామా. మనకి అమోనోటెలిజం, యూరియోటెలిజం, యూరికోటెలిజం మూడు టైప్స్ ఉన్నాయి. అమోనియోటెలిజం అంటే అమోనియాని యాక్చువల్ గా రిలీజ్ చేయడం. ఇది మనం బోనీ ఫిషెస్, అక్వాటిక్ ఆంఫిబియన్స్, అక్వాటిక్ ఇన్సెక్ట్స్ వీటన్నిటిలోని చూస్తాము. దాని తర్వాత ఫర్దర్ వెళ్ళి మనకి ఇది యాక్చువల్ గా బాడీ డిఫ్యూజన్ త్రూ గిల్స్ లేదంటే డిఫ్యూజన్ త్రూగా బయటకు వెళ్తున్నది. నెక్స్ట్ వచ్చేసి యూరియోటెలిజం. యూరియోటెలిజం లో కిడ్నీ యాక్చువల్ గా యూటిలైజ్ అవుతున్నది. కిడ్నీ యాక్చువల్ గా ఫిల్టర్ చేస్తున్నది అంతే, యూరియాని సింథసైజ్ చేయట్లేదు. యూరియా యాక్చువల్ గా ఎక్కడ సింథసైజ్ చేయబడుతున్నది, అమోనియా నుంచి యూరియా సింథసైజ్ చేయబడుతున్నది లివర్ లోని, ఇన్ యూరియోటెలిక్ యానిమల్స్. ఫర్దర్ లాస్ట్ అది ఎవరెవరిలో ఉన్నది, మ్యామల్స్, మనకి ఆంఫిబియన్స్. ఓకే. దాని తర్వాత మనకి ఏ ఆర్గనిజమ్స్ ఉన్నాయి మనకి నాన్న, ఒకటి మ్యామల్స్, ఆంఫిబియన్స్, ఇంకా మరీన్ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో అవి. ఓకే. అవన్నీ మనకు వస్తాయి అన్నమాట, మరీన్ ఫిషెస్. దాని తర్వాత మనకు ఫర్దర్ లాస్ట్ వచ్చేసి యూరియోటెలిక్ లోని రెప్టైల్స్, బర్డ్స్, ల్యాండ్ స్నేల్స్, ఇంకా ఇన్సెక్ట్స్. అది అయిపోయింది. ఓకే. డన్. డన్. ఓకేనా? ఓకే. పదండి. ఎంతసేపు ఉంటది సార్ క్లాసు? ఉమ్, అలాగ ఒక టైమర్ అని ఏం పెట్టుకోలేదు నాన్న. ఓకే. మనం ఇంత అని డిసైడ్ చేయము. బట్ ఆఫ్ కోర్స్ చాప్టర్ మన సెషన్ అనేది ఒక 1.5 hour to 2 hour మధ్యలో ఉంటుంది. ఓకే. పదండి. రైట్. ఓకే. సరే. ఇప్పుడు మన ఎక్స్క్రిటరీ స్ట్రక్చర్స్ గురించి మాట్లాడుకుందాం. ద సర్వే ఆఫ్ యానిమల్ కింగ్డమ్ ప్రెజెంట్స్ అ వెరైటీ ఆఫ్ ఎక్స్క్రిటరీ స్ట్రక్చర్స్. ఓకే. చూడండి అన్న, ఓవర్ ద కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్ మనం చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ అమోనోటెలిజమే వచ్చింది, ఎందుకంటే ఆర్గనిజమ్స్ ముందు నీళ్ళల్లో ఉండేవి. దాని తర్వాత యూరికోటెలిజం అవన్నీ వచ్చాయి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అకార్డింగ్ టు ద ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్ ఏదైతే ఆ ఆర్గనిజమ్స్ ఫామ్ చేస్తున్నాయో లేదంటే ఏదైతే రిలీజ్ చేస్తున్నాయో ఎక్స్క్రీట్ చేస్తున్నాయో దాన్ని బట్టి ఆర్గన్స్ అనేవి కూడా ఫామ్ అయ్యాయి వాటిలో. సో అందుకే అన్ని ఆర్గనిజమ్స్ లో మనం కిడ్నీస్ చూడం. ఓకేనా? సో ఏదైతే ఆర్గనిజమ్స్ ఎక్కువగా యూరియోటెలిజం ఫాలో అవుతాయి వాటిలో ఎక్కువగా కిడ్నీ అనేది ప్రాపర్ గా డెవలప్ అవుతుంది అనమాట.
ఎనీవేస్ మనం మాట్లాడుకుంటాం పదండి. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద ఇన్వర్టిబ్రేట్స్, ఓకే, దీస్ స్ట్రక్చర్స్ ఆర్ సింపుల్ ట్యూబులర్ ఫార్మ్స్ వేర్ vertebrates have complex tubular structures called kidneys. Some of these structures are mentioned here. ఫస్ట్ వచ్చేసి మనకి ప్రోటోనెఫ్రీడియా. ప్రోటోనెఫ్రీడియా ఆర్ ఫ్లేమ్ సెల్స్ ఆర్ ద ఎక్స్క్రిటరీ స్ట్రక్చర్స్ ఇన్ ప్లాటిహెల్మింథస్. ప్లాటిహెల్మింథస్ లోని ప్రోటోనెఫ్రీడియా లేదంటే ఫ్లేమ్ సెల్స్ ఉంటాయి. ఈ ఫ్లేమ్ సెల్స్ లేదంటే ప్రోటోనెఫ్రీడియా ఏవైతే ఉన్నాయో ఎలా కనిపిస్తాయి, ఏదో మంట పెట్టేసినట్టు కనిపిస్తాయి అనమాట, ఫ్లేమ్స్ లా కనిపిస్తాయి అనమాట. ఓకే, ఇది ఎక్కువగా మనం దేని చూస్తాం, ఫ్లాట్ ఫార్మ్స్ ప్లనేరియాలో చూస్తాం. ఇప్పుడు మనకి ఫ్లాట్ ఫార్మ్స్ లో ఎగ్జాంపుల్స్ ఏమిటంటే ఉన్నాయి అన్న, అంటే ప్లాటిహెల్మింథస్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ప్లాటిహెల్మింథస్ ఎగ్జాంపుల్స్ నాకు చెప్పండి అన్న ఒకసారి ప్లీజ్. ప్లాటిహెల్మింథస్ ది ఎగ్జాంపుల్స్ ఏమిటో చెప్పాం మనం. వాట్ ఆర్ ద డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇన్ ప్లాటిహెల్మింథస్? చెప్పండి. మనకి ఒకటి ప్లనేరియా వస్తుంది, ప్లనేరియా, దాని తర్వాత ఫ్యాషియోలా హెపాటికా, దాని తర్వాత మనకి టీనియా. ఎందుకంటే నేను మీకు అర్థం అవుతుంది, మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు రీసెంట్ గాను. వాడు ఏం చేశాడంటే చాలా బుర్ర ఉపయోగించాడు. యానిమల్ కింగ్డమ్ లో టీనియాది ఎగ్జాంపుల్ ఇచ్చాడు. మనకి యానిమల్ కింగ్డమ్ ఏదైతే ఉందో దాంట్లో వాడు ఏం చేశాడంటే, ఓకే, టీనియాది ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఆ, ఓకే, ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఆ టీనియన్ తెచ్చి ఇక్కడ పడేసి ఇక్కడ యాక్చువల్ గా మ్యాచ్ ద ఫాలోయింగ్ క్రియేట్ చేశాడు. సో అందుకు మీకు తెలిసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీంట్లోని మనకి రోటిఫర్స్, రోటిఫెరా అని ఉంటుంది, రోటిఫర్స్, దాని తర్వాత అనెలిడ్స్, ఇంకా సెఫలోకార్డేట్స్. ఓకే, వీటన్నిటిలో మనకి ఏముంటుంది, ప్రోటోనెఫ్రీడియా లేదంటే ఫ్రేమ్ సెల్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, మనకి అన్ని అనెలిడ్స్ లో ఉండదు ఇది. మనకి ప్లాటిహెల్మింథస్ అంతట్లోని ప్లాట్ఫామ్స్ అన్నిట్లోని మనకి ప్రోటోనెఫ్రీడియా గ్యారంటీ. కాకపోతే మనకి కొన్ని అనెలిడ్స్ లో మాత్రమే, ఎందుకంటే మనకి మేజర్ గా అనెలిడ్స్ లో మనం యాక్చువల్ గా నెఫ్రీడియా చూస్తాం అందుకు. సో ఓన్లీ సమ్ అనెలిడ్స్ అండ్ సెఫ్లోకార్డేట్ ఏదైతే యాంఫిక్షియస్ ఉందో అక్కడ మాత్రమే మనకి యాక్చువల్ గా ఏముంటది, ప్రోటోనెఫ్రీడియా ఉంటాయి. ఇప్పుడు ప్రోటోనెఫ్రీడియా ఏదైతే ఉందో అయానిక్ ఇంకా ఫ్లూయిడ్ వాల్యూమ్ ని రెగ్యులేట్ చేస్తుంది. దీన్ని మనం ఆస్మో రెగ్యులేషన్, నేను మీకు ఇందాక చెప్పాను. ఇప్పుడు నెఫ్రీడియా ట్యూబులర్ ఎక్స్క్రిటరీ స్ట్రక్చర్స్ ఆఫ్ అర్థవామ్స్. సో అర్థవామ్ అంటే ఎనిలిడా. సో నెఫ్రీడియా ఎస్పెషల్ గా మనకి ఎనిలిడాలో మనం చూస్తాము, మెయిన్ అండ్ అదర్ అనెలిడ్స్. సో ఎస్పెషల్ గా మనకి మెజారిటీ ఆఫ్ అనెలిడా ఏదైతే మొత్తం ఉందో, మోస్ట్ ఆఫ్ ద అనెలిడ్స్ మనం ఏదైతే చూస్తున్నామో, ఓకే, ఆ మోస్ట్ ఆఫ్ ద అనెలిడ్స్ మనం చూసుకున్నట్లయితే వాటన్నిటిలోని మనకి యాక్చువల్ గా ఏముంటది అంటే నెఫ్రీడియానే ఉంటాయి. నెఫ్రీడియా కూడా సేమ్ అదే పని చేస్తున్నాయి, నైట్రోజనస్ వేస్ట్ ని రిమూవ్ కూడా చేస్తున్నాయి, ఇంకా ఫ్లూయిడ్ ఇంకా అయానిక్ బ్యాలెన్స్ ని మెయింటైన్ కూడా చేస్తున్నాయి. సో దీని గురించి మనం ఎలా రాసుకోవచ్చు అంటే, ఆస్మో రెగ్యులేషన్ అండ్ ఎక్స్క్రీషన్ రెండు చేస్తున్నాయి అని రాసుకోవచ్చు. సో నెఫ్రీడియా అవనండి, ప్రోటోనెఫ్రీడియా అవనండి, ఓకే, మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్ అవనండి, ఇవన్నీ ఏవైతే ఎక్స్క్రిటరీ స్ట్రక్చర్స్ మనం మాట్లాడతాం వీటన్నిటిది పర్పస్ సింపులే, ఆస్మో రెగ్యులేషన్ అండ్ ఎక్స్క్రీషన్. ఏంటని రాస్తానన్నా, ఆస్మో రెగ్యులేషన్ అండ్ ఎక్స్క్రీషన్. నోట్ డౌన్ చేసుకోండి కావాలంటే. ఓకే, పదండి. సో మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్ ఆర్ ద ఎక్స్క్రిటరీ స్ట్రక్చర్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద ఇన్సెక్ట్స్. సో ఇన్సెక్ట్స్ అని రాగానే మనకి ఏం గుర్తు రావాలి, ఇన్సెక్ట్ అని రాగానే ఏం గుర్తు రావాలి, కాక్రోచ్. కాక్రోచ్ అర్థమైందా? సరేనా? పెరిప్లానెటా అమెరికానా, కాక్రోచెస్, ఇంక్లూడింగ్ కాక్రోచెస్. పదండి. Malpighian tubules help in removal of nitrogenous waste and osmoregulation. Antennal glands or green glands perform the excretory function in crustaceans like prawns. అది అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఎక్స్క్రిటరీ స్ట్రక్చర్స్ ఒక చిన్న రీక్యాప్ ఇచ్చేస్తాను మీ అందరికి. ఓకే, లెట్ us గివ్ అ స్మాల్ రీక్యాప్ ఆఫ్ ది ఎక్స్క్రిటరీ స్ట్రక్చర్స్ ఇన్ ఆర్గానిజమ్స్. అన్నిటికన్నా ఫస్ట్ ప్రోటోనెఫ్రీడియా. ఓకే, సో ప్రోటోనెఫ్రీడియా ఏదైతే ఉన్నదో, ప్రోటోనెఫ్రీడియా వచ్చేసి ఏ ఆర్గానిజం లో మనం చూస్తాము, ప్రోటోనెఫ్రీడియా వచ్చేసి మనం ప్లాటిహెల్మింథస్ అంతట్లోని చూస్తాం. సో మనకి ప్లాట్ఫామ్స్ ప్లనేరియా, దాని తర్వాత లివర్ ఫ్లూ ఫ్యాషియోలా హెపాటికా, దాని తర్వాత టీనియా సోలియం, ఈ మూడిట్లోనే వస్తుంది. అది కాకుండా రోటిఫెరాలో కూడా వస్తుంది, రోటిఫర్స్ ఏవైతే ఉన్నాయో అవి. అది కాకుండా కొన్ని కొన్ని అనెలిడ్స్ లోనే, చాలా తక్కువ నెంబర్ ఆఫ్ అనెలిడ్స్ లో కూడా వస్తుంది. అది కాకుండా మనకి ఒక సెఫలోకార్డేట్ ఉంది, ఏంటి, యాంఫిక్షియస్, దాంట్లో కూడా వస్తుంది. వీటన్నిటిలో మనకి ప్రోటోనెఫ్రీడియా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం వస్తాయి, నెఫ్రీడియా. నెఫ్రీడియా ఎవరిలో ఉంది, మోస్ట్ ఆఫ్ ద అనెలిడ్స్ లైక్ అర్థవామ్స్ వీటిలో ఉంటుంది నెఫ్రీడియా. ఓకే, దాని తర్వాత మనకి మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్. మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్ ఎవరిలో ఉంది, ఆర్థ్రోపోడా. ఆర్థ్రోపోడ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎస్పెషల్ గా ఇన్సెక్ట్స్ అన్నిటిలోని మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్ ఉంటాయి. దాని తర్వాత యాంటనల్ గ్లాండ్స్ లేదంటే గ్రీన్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరిలో ఉన్నాయి, మనకి క్రస్టేషన్స్ ఉన్నాయి కదా, ప్రాన్స్. ఓకే, ఫ్రాన్స్ తెలుసు కదా, ఫ్రాన్స్. మనందరికీ ఫ్రాన్స్ ఇష్టమే కదా నాన్న, ఫ్రాన్స్. మీకు ఇష్టమా ఫ్రాన్స్? ఓకే, ఫ్రాన్స్ తిన్నారా ఎప్పుడైనా ఫ్రాన్స్?
మీ అందరికి ఫ్రాన్స్ ఇష్టమేనా? నాకు కూడా ఫ్రాన్స్ ఇష్టమే. ఓకే కదా. సో ఈ ఫ్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రాన్స్ లో కూడా మనకి ఏముంటది, యాంటినల్ గ్లాండ్స్ లేదంటే గ్రీన్ గ్లాండ్స్ ఉంటాయి అన్నమాట. అది డన్. ఓకే. ఇప్పుడు మీరు అంటారు సార్ రాసి చెప్పండి నోట్ చేసుకుంటామని. నేను నో నేను ఇప్పుడు నోట్ చేయడానికి ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, నేను మీకు ఇంకా అది నేను మెన్షనే చేయలేదు. రండి. ఇప్పుడు లెటస్ సే నాన్న చూడండి, లెటస్ సే లెటస్ సే వన్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. ఓకే. అన్నిటికన్నా ఫస్ట్ నేను ఫ్రాగ్ గురించి రాయబోతున్నాను. అన్నిటికన్నా ఫస్ట్ నేను ఫ్రాగ్ గురించి రాయబోతున్నాను. ఫ్రాగ్ ఏదైతే ఉందో, అడల్ట్ ఫ్రాగ్ ఏదైతే ఉందో, అడల్ట్ ఫ్రాగ్ అనేది మనకి ఏముంటుంది, భూమి మీద కూడా ఉంటుంది. సో అందుకే అడల్ట్ ఫ్రాగ్ వచ్చేసి మనకి యూరియోటెలిక్ అయిపోతుంది. అదే మనకి ఫ్రాగ్ ది టాడ్పోల్ ఉంది కదా, టాడ్పోల్ నీళ్ళల్లో ఉంటుంది, అందుకే ఇట్ ఈస్ అమోనోటెలిక్. దీనికి ఒక సింపుల్ రీజన్ ఉంది, టాడ్పోల్ గిల్స్ ఉంటాయి అందుకు. అర్థమైందా? డన్. ఓకేనా. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. పదండి. ఓకే డన్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకుంటారు. రెండో పాయింట్ ఏదైతే మనం గుర్తుపెట్టుకోవాలో దట్ ఈస్, ఎక్కడైనా మనకి వస్తే ఆస్మో రెగ్యులేషన్ అని వస్తున్నది అంటే, ఆస్మో రెగ్యులేషన్ మనకి ఎక్కడైనా వస్తున్నది అంటే గుర్తుపెట్టుకుంటారు, ఒక ఆస్మోటిక్ అయోనిక్ ఇంకా ఫ్లూయిడ్ బ్యాలెన్స్ గురించి అంటున్నారు వాళ్ళు. బాడీలో అయోనిక్ ఇంకా ఫ్లూయిడ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ చేయడం అంటున్నారు. ఓకే. మెయింటైన్ చేయడం, దీన్ని మనం మెయింటైన్ చేస్తున్నాము. దీనికి ఎక్స్క్రీషన్ కి డిఫరెన్స్ ఉంది. మనకి ఎక్స్క్రీషన్ అంటే ఏమిటి? ఎక్స్క్రీషన్ అంటే రిమూవ్ చేసేస్తున్నాం, రిమూవల్ ఆఫ్ నైట్రోజనస్ వేస్ట్, రిమూవల్ ఆఫ్ నైట్రోజినస్ నైట్రోజినస్ వేస్ట్. దీన్ని మనం ఏమంటున్నాము, రిమూవల్ ఆఫ్ నైట్రోజనస్ వేస్ట్ ని మనం ఎక్స్క్రీషన్ అంటున్నాం. సో చాలా రెండిటికి డిఫరెన్స్ ఉన్నది, సో గుర్తుపెట్టుకుంటారు ఆ డిఫరెన్స్ ని. ఓకేనా. అది అన్నమాట. సో నైట్రోజనస్ వేస్ట్ ని ఇంకా అయాన్స్ ని రిమూవ్ చేస్తున్నాం కదా, అక్కర్లేని అయాన్స్ ని, దాన్ని ఎక్స్క్రీషన్ అంటాం. ఆస్మో రెగ్యులేషన్ అంటే అయానిక్ అండ్ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసి పెడతాం అనమాట. సో బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్, ఇవి రెండు ఇంటర్ రిలేటెడ్ కానీ టర్మ్స్ డిఫరెంట్ డిఫరెంట్. సో వీటిది ఏదైతే డెఫినేషన్ కూడా ఉందో అది మీకు తెలిసి ఉండాలని నేను మీకు చెప్తున్నాను. ఓకే. పదండి. గాట్ ఇట్. ఈ పాయింట్ అర్థమైందా అందరికి? సరేనా. ఇప్పుడు ముందుకు వెళ్ళిపోదామా మనం? పదండి అన్న. నా క్వశ్చన్స్ చేసుకుందామా నాన్న? క్వశ్చన్స్ చేసుకుంటే మనకి కంప్లీట్ అవుతాయి. పదండి. ఓకే. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి అన్న జాగ్రత్తగా. ఇందులో మనకి ఏం ఇస్తాడో చూసాడా, నేను నీట్ 2023లో చెప్పాను కదా మీకు ఇస్తాడని. ఇస్తాడు నాన్న, ఇస్తాడు. ఇస్తే గానీ వాళ్ళకి ప్రశాంతంగా ఉండదు. సో ఇచ్చే తీస్తాడు. ఓకే. చూడండి. సో అన్నిటికన్నా ఫస్ట్ టీనియా. టీనియా అంటే ఏంటి నాన్న మనకి? టీనియా అంటే ఏమిటి, ఏముంటాయి దాంట్లో మనకి? ప్రోటోనెఫ్రీడియా లేదంటే ఫ్లేమ్ సెల్స్. ఓకే. ఫైర్ లా ఉంటుంది అనమాట, ఫైర్. ఓకే. సో A3, ఏది 3 ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్. మిగతాది మీరు కోరిలేట్ చేసుకోవచ్చు. బిది 2 అవుతుంది, పారామీషియం లో మనకి కాంట్రాక్టైల్ వాక్యూల్ ఉంటుంది. సిది మనకి 4 అవుతుంది, పెరిప్లానెటాలో యూరికోస్ గ్లాండ్స్ ఉంటాయి. ఇది ఎక్కడ చదువుకుంటాం మనం? పెరిప్లానెటాలో యూరికోస్ గ్లాండ్ అనేది ఉంటుంది, నేను ఎక్కడ చదువుకుంటాం అన్న? యూరికోస్ అంటే యూరిక్ యాసిడ్. సో యూరికోస్ గ్లాండ్ అని ఎక్కడ చదువుకుంటాం? మనం కాక్రోచ్ ది టైప్ స్టడీ చదువుకున్నప్పుడు చదువుకుంటాం. అక్కడ తెచ్చి ఇక్కడ కలిపి పెట్టేశాడు. ఆ ఫెరిటిమా పోస్తుమా, ఆ ఏంటి వర్త్వం ఏముంటాయి, నెఫ్రీడియా ఉంటాయి. అర్థమైందా లేదా మీకు? ఇలాగనమాట. సో మీకు ఇలాగా ఇంటర్ రిలేట్ చేసి ఇవ్వచ్చు నాన్న. సో అందుకే ఒక ఓవరాల్ ఐడియా ఉండడం ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఇక్కడ కాక్రోచ్ లో యూరికోస్ గ్లాండ్ ఉందని మనకి ఎలా తెలిసింది? ఎందుకంటే మనం టైప్ స్టడీ చదువుకోగలిగాం కాబట్టి, లేదంటే మనకు తెలియదు. ఓకే. అది అన్నమాట. గుర్తుపెట్టుకోండి. మనం బొర్ర ఉపయోగించేవే ఇస్తాడు వాడు. రైట్. నౌ నెక్స్ట్ వచ్చేసి, నైట్రోజనస్ వేస్ట్ ఇస్ ఎక్స్ట్రీటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పెల్లెట్ ఆర్ పేస్ట్. సో పెల్లెట్ ఇంకా పేస్ట్ ఫామ్ లో ఎవరెవరు చేస్తారు? రెప్టైల్స్, బర్డ్స్, ల్యాండ్ స్నేల్స్, ఇన్సెక్ట్స్. అన్ని రాసి పడేసాను. ఇప్పుడు దీంట్లో ఏదో ట్రై ఉండాలి. ఆర్ని ఆర్నిథోరింకస్ కాదు, సెలమాండ్రా కాదు, హిప్పోకాంపస్ కాదు. పావో అంటే ఏంటి? బర్డ్. పావో అంటే బర్డ్, అవునా కదా? పావో అంటే ఏంటి? పావో పిజియన్. ఓకే. అది అన్నమాట. సో ఆప్షన్ డి అయిపోతుంది. డన్. అర్థమైందా?
సో ఇది అన్నమాట. వీడు ఇలా కావాలని కూడా చేస్తాడు. నీట్ 2020లో ఇలాగే అడిగి చచ్చాడు. ఓకే. సో మీకు ఏంటంటే సైంటిఫిక్ నేమ్స్ ఇచ్చేస్తాడు. ఓకే. ఎక్కడి నుంచి పీకాడు ఈ సైంటిఫిక్ నేమ్ మీకు ఏమనిపిస్తున్నది? యానిమల్ కింగ్డమ్ నుంచి పీకాడు ఈ సైంటిఫిక్ నేమ్. చూసారా, యానిమల్ కింగ్డమ్ ని మనకి హ్యూమన్ ఫిజియాలజీతో లింక్ చేస్తున్నాడు. ఓకే, డన్. పదండి నెక్స్ట్ క్వశ్చన్. The body cells in cockroach discharge the nitrogenous waste in the hemolymph mainly in the form of NEET 2015 క్వశ్చన్. మనకి కాక్రోచ్ ఏదైతే ఉందో కాక్రోచ్ లో వచ్చేసి మనకి ఎలాంటి టైప్ ఆఫ్ నైట్రోజనస్ వేస్ట్ ఫామ్ అవుతున్నది అది తెలిస్తే ఈ క్వశ్చన్ ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం. అది తెలిస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఏంటి ఏంటి నాన్న? ఏంటి చెప్పాలి, ఫాస్ట్ గా చెప్పాలి. ఏమవుతుంది? ఆప్షన్ సి యూరిక్ యాసిడ్, యూరిక్ యాసిడ్, ఆప్షన్ సి. ఓకే, డన్ అయింది. Which of the following option gives the correct categorization of six animals according to the type of nitrogenous waste A, B, C they give out? ఓకే, పదండి. అమోనోటెలిక్ లోని అక్వాటిక్ అమోనోటెలిక్ లో ఫ్రాగ్ అంట, లిజర్డ్స్ యూరియోటెలిక్ అంట. ఆహా, అలా కాదా? ఓకే, అమోనోటెలిక్ లో ఫ్రాగ్ లిజర్డ్స్ రెండు వస్తాయంట, అక్కడే రాంగ్ అయిపోయింది. మనకి ఫ్రాగ్ వచ్చేసి యూరియోటెలిక్, లిజర్డ్ వచ్చేసి యూరికోటెలిక్, అక్కడే రాంగ్ అయింది. నెక్స్ట్ అమోనోటెలిక్ లో అక్వాటిక్ ఆంఫిబియన్స్ కరెక్ట్, యూరియోటెలిక్ లో ఫ్రాగ్ హ్యూమన్స్ కరెక్ట్, యూరికోటెలిక్ లో పిజియన్ లిజర్డ్స్ కాక్రోచ్ కరెక్ట్. ఎంత బాగా ఇచ్చారు అంటే ఆప్షన్ బి కరెక్ట్ అయింది, అమోనోటెలిక్. సో ఈ సింపుల్ సింపుల్ లాజిక్ నాన్న. మన మన షర్మిల అక్కలాగా సింపుల్ లాజిక్ పెట్టాలి. అమోనోటెలిక్ ఆర్గనిజం ని అమోనోటెలిక్ ఎందుకు అంటాం అమ్మా? ఎందుకంటే అవి అమోనియన్ రిలీజ్ చేస్తున్నాయి కాబట్టి, అమోనియన్ ఎక్స్క్రీట్ చేస్తున్నాయి కాబట్టి. ఓకే. సేమ్ యూరియోటెలిక్ ఆర్గనిజమ్స్ ని యూరియోటెలిక్ అని ఎందుకు అంటాము? ఎందుకంటే అవి యూరియాని ఎక్స్క్రీట్ చేస్తున్నాయి కాబట్టి. యూరికోటెలిక్ ఆర్గనిజం ఎందుకు అంటామో తెలుసా? ఎందుకంటే అవి యూరిక్ యాసిడ్ ఎక్స్క్రీట్ చేస్తున్నాయి కాబట్టి. సో సేమ్ ఇదే లాజిక్ అప్లై చేసుకుని గుర్తుపెట్టుకుంటారు. వర్డ్స్ తోటి లింక్ చేసుకోండి. రెండో పాయింట్ ఏంటంటే మనకి నాన్న, ఫ్రాగ్ లో నేను మీకు చెప్పేశాను, ఫ్రాగ్ లో టాడ్పోల్ అక్వాటిక్. సో ఫ్రాగ్ లో టాడ్పోల్ అక్వాటిక్ అవడం వల్ల దాని దగ్గర గిల్స్ ఉంటున్నాయి కాబట్టి అది అమోనోటెలిక్. అడల్ట్ ఫ్రాగ్ వచ్చేసి యూరియోటెలిక్. గుర్తుపెట్టుకుంటారు, ఇది మర్చిపోకండి. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఇస్ కామన్ ఇన్ బోత్ హ్యూమన్స్ అండ్ అడల్ట్ ఫ్రాగ్స్? ఓకే, హ్యూమన్స్ ఇంక అడల్ట్ ఫ్రాగ్స్ ఇద్దరిలో నేను ఏది కామన్? అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్, మనకి హ్యూమన్స్ అవనండి అడల్ట్ ఫ్రాగ్ అవనండి, ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్ ఏదైతే ఉందో వాటి రెండిట్లో ఇంపార్టెంట్ కామన్ గా ఉంటుందా లేదా? ఓకే, ఉంటుందా లేదా? ఉంటుంది. రైట్. ఏంటది? యూరియోటెలిక్ మోడ్ ఆఫ్ ఎక్స్క్రీషన్. నెక్స్ట్ క్వశ్చన్. యూరియోటెలిక్ మోడ్ ఆఫ్ పాసింగ్ అవుట్ నైట్రోజనస్ వేస్ట్ ఇస్ ఫౌండ్ ఇన్. చూసారా మళ్ళీ. సో మనకి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో మీకు ప్యాటర్న్ కూడా అర్థమైపోయి ఉంటుంది, పెద్ద మనకి కష్టం కాదు ఇక్కడ. ఓకే, మనం చూడండి. ఆ ఎక్కడెక్కడ మనకి యూరియోటెలిక్ క్లియర్ గా కనిపిస్తుందో చూసుకోండి. మనకి ఇన్సెక్ట్స్ లో కాదు, ఉండదు. ఆంఫిబియన్స్ లో ఉన్న, రెప్టైల్స్ లో ఇంకా బర్డ్స్ లో అయితే లేదు యూరియోటెలిక్. బర్డ్స్ అండ్ అనలిడ్స్ కూడా కాదు, ఆంఫిబియన్స్ అండ్ రెప్టైల్స్ అంట. కానీ వీళ్ళేంటి ఇలా ఇచ్చారు? ఆంఫిబియన్స్ అండ్ మ్యామల్స్ ఇచ్చుంటే ఇది బాగుండేది కదా. ఇది ఆంఫిబియన్స్ అండ్ మ్యామల్స్ ఇస్తే బాగుండేది. వీళ్ళ యూరియో అన్నారా యూరికో అన్నారా? ఓహో, యూరికోటెలిక్ అంట. నేనేమో యూరియోటెలిక్ అని చదువుతున్నాను. అయితే రెప్టైల్స్ అండ్ బర్డ్స్ కరెక్టే, ఎందుకంటే ఆంఫిబియన్స్ లో మనకి యూరియో ఉంటుంది. అనలిడ్, బర్డ్స్ అండ్ అనలిడ్స్ లో అనలిడ్స్. నెక్స్ట్ ఆంఫిబియన్స్ అండ్ రెప్టైల్స్. ఓకే, ఆప్షన్ బి సరిపోయింది. నేనేమో యూరియో యూరియోటెలిక్ అనుకున్నా, ఇది నేనే చూసుకోవాలి సరిగ్గా. ఓకే, యూరికోటెలిక్ ఇది. ఓకే, నెక్స్ట్. యూరిక్ యాసిడ్ ఇస్ ద చీఫ్ నైట్రోజనస్ కాంపోనెంట్ ఆఫ్ ది ఎక్స్క్రిటరీ ప్రొడక్ట్స్ ఆఫ్. సో మనకి ఫ్రాగ్ అయితే యూరియోటెలిక్, మ్యాన్ అయితే యూరియోటెలిక్, అర్థవామ్ అయితే అమోనోటెలిక్. అర్థవాము అమోనియన్ రిలీజ్ చేస్తుంది ఎక్కువగాను. లేదంటే సో మనకి యూరిక్ యాసిడ్ అయితే కాదు, సారీ యూరియోటెలిక్ అవ్వచ్చు. యూరిక్ యాసిడ్ అయితే కాదు, సో అర్థవాము అవ్వదు. మనకి మిగిలింది కాక్రోచ్, ఆప్షన్ డి. ఓకే, డన్ అయింది. ఇది అయిపోయింది. యూరికోటెలిజం ఇస్ ఫౌండ్ ఇన్. మళ్ళీ అదే అడిగాను. వీళ్ళకి యూరిక్ యాసిడ్ అంటే చాలా ఇష్టం అనుకుంటాను నాన్న.
ఎందుకంటే అప్పటి నుంచి యూరిక్ యాసిడ్ నే పట్టు కూర్చున్నారు వాళ్ళు. సో ఫిషెస్ అండ్ ఫ్రెష్ వాటర్ ప్రోటోజాన్స్, బర్డ్స్, రెప్టైల్స్ అండ్ ఇన్సెక్ట్స్, ఇదే అవుతుంది ఆప్షన్ బి. అది అన్నమాట. ఓకే, డన్, అయింది. సో దీంతో మనకి ఇంట్రొడక్టరీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది చాప్టర్ది. ఇప్పుడు మనం హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ లోకి దూరిపోతాం. సో ఇప్పటి వరకు మనం చదివింది ఇన్ జనరల్. ఇప్పుడు మనం హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ డీటెయిల్ గా చదువుకోబోతున్నాం. ఓకే, పదండి. రైట్. సో లెట్ us స్టార్ట్ విత్ ద హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్. ఇన్ హ్యూమన్స్ మనకి ఏంటంటే ఉంటాయి ఎక్స్క్రిటరీ సిస్టమ్ లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటంటే, ఒక పెయిర్ ఆఫ్ కిడ్నీస్, రెండు కిడ్నీలు ఉంటాయి. ఓకే, వన్ పెయిర్ ఆఫ్ యురేటర్స్, ఆ యూరినరీ బ్లాడర్ అండ్ యురేత్రా. ఓకే, అది అన్నమాట. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను. ఇన్ హ్యూమన్స్ ద ఎక్స్క్రిటరీ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ a pair of ఐఫోన్స్. ఎందుకంటే ఒక కిడ్నీ అమ్మితే ఒక ఐఫోన్ వస్తుంది. సో అందుకే ఆ పేర్ ఆఫ్ ఐఫోన్స్, ఆ పేర్ ఆఫ్ యురేటర్, ఛార్జింగ్ కేబుల్స్, యూరినరీ బ్లాడర్, ఛార్జింగ్ బాక్స్ అండ్ యురేత్రా. యురేత్రాకి ఏమీ లేదా? యురేత్రాకి ఏం లేదన్నమాట. ఓకే, వదిలేండి, యురేత్రా దగ్గర మనకి ఏం చెప్పడానికి లేదు. అడాప్టర్, యురేత్రా అడాప్టర్ అవ్వచ్చు. ఏమో, కాదు కాదు, అడాప్టర్ కాదు. ఓకే, సో అది అన్నమాట. సో దీన్ని బట్టి మనం లెక్క వేసుకున్నట్లయితే మనకి 4 ఇంపార్టెంట్ పార్ట్స్ వస్తాయి. ఏదేది పేర్లో ఉన్నాయి? మన కిడ్నీ ఇంకా యూరిటస్ పేర్లో ఉన్నాయి. ఓకే, అది అన్నమాట. కిడ్నీ మరియు యూరేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి పేర్లో ఉన్నాయి. ఓకే, అది అన్నమాట. కిడ్నీ ఇంకా యూరేటర్స్ మనకి ఒక జతలా ఉంటాయి. రెండు కిడ్నీలు, ఒక్కొక్క కిడ్నీకి ఒక యూరేటర్. ఇప్పుడు రెండు ఐఫోన్ తీసుకుంటే ఒకదానికి ఒక చార్జర్ తీసుకోవాలి కదా. రెండు ఐఫోన్ కి ఒకే చార్జర్ వాడతానంటే, లేదు లేదు, నేను అంత తక్కువ డబ్బులు ఖర్చు పెడితే ఎలా అవుతుంది? ప్రతి దానికి ఒక చార్జర్ తీసుకోవాలి. అవునా కాదా? అది. ఓకే, అలాగనమాట. సో మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క చార్జర్ ఎలాగైతే కావాలో కేబుల్, అలాగే ఒక్కొక్క కిడ్నీకి ఒక్కొక్క యూరేటర్ కావాలి యూరిన్ ని రిమూవ్ చేయడానికి. అది అన్నమాట. కిడ్నీస్ ఆర్ రెడ్డిష్ బ్రౌన్. ఓకే, బీన్ షేప్డ్ స్ట్రక్చర్స్ సిచ్యువేటెడ్ బిట్వీన్ ద లెవెల్స్ ఆఫ్ ద లాస్ట్ థొరాసిక్ అండ్ థర్డ్ లుంబార్ వర్టిబ్రే. ఇప్పుడు మనకి 12 థొరాసిక్ వర్టిబ్రేలు ఉంటాయి. రైట్, మనకి ఎన్ని ఉంటాయి నాన్న? ఓకే, 12 థొరాసిక్ వర్టిబ్రేలు ఉంటాయి. సో ఆ లెక్క బట్టి మనం చూసుకున్నట్లయితే T12 to L3 వరకు ఉంటుంది. సో దీంతో సంబంధించిన డైగ్రామ్ ఏదైతే ఉందో అది నేను ఇక్కడ పెట్టడం జరిగింది. చూడండి, మనకి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి కావాలంటే మొదలెట్టేసుకుందాం మనం. ఓకే, సో ఇక్కడ నుంచి మన కిడ్నీ, ఇది మనకి అడ్రినల్ గ్లాండ్ అండి. సో మోసపోకండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. లెటర్స్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నది నాన్న? T12 to L3. T12 to L3. సో 12th థొరాసిక్ వర్టిబ్రే, 12th థొరాసిక్ వర్టిబ్రే నుంచి థర్డ్ లుంబార్ వర్టిబ్రే వరకు ఉంటుంది. థర్డ్ లుంబార్ వర్టిబ్రే వరకు ఉంటుంది. ఓకేనా, అర్థమైందా? సో లెట్ దిస్ డయాగ్రామ్ బి క్లియర్. ఇలాగే ఉంటాయి మన కిడ్నీస్ అనేవి, ఇట్లానే ఉంటాయి. సో మనం ఇక్కడ నుంచి మొదలెట్టుకున్నట్లయితే మనకి లాస్ట్ థొరాసిక్ వర్టిబ్రే, ఫస్ట్, సెకండ్, థర్డ్ లుంబార్ వర్టిబ్రే. సో ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతున్నది కదా మనకి. ఇది వచ్చేసి మనకి లాస్ట్ థొరాసిక్ వర్టిబ్రే అన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి పాయింటింగ్ స్టార్ట్ అవుతున్నది కాబట్టి మనం రాసుకోవచ్చు ఇక్కడ. ఇది వచ్చేసి L1, L2, L3. ఇది వచ్చేసి T12. ఓకే, డన్, అర్థమైందా? ఓకే, పదండి. సో ఐ థింక్ దిస్ ఇస్ వెరీ మచ్ క్లియర్. విత్ దీని పొజిషన్ అనేది మనకి క్లియర్ గా ఉండాలి. T12 నుంచి L3 వరకు ఉన్నది అనేది క్లియర్ గా ఉండాలి. ఓకే, డన్. కిడ్నీ మెజర్మెంట్స్ ఇంపార్టెంట్ ఏనా? ఇంపార్టెంట్. మీకు ఎన్సీఆర్టీలో ఇచ్చారు ఏదైనా అంటే అది ఇంపార్టెంట్ అయినా? మాక్సిమం విషయం గుర్తుపెట్టుకోవాల్సింది సింపుల్ చెప్తా. మీకు ఎన్సీఆర్టీలో ఇచ్చారంటే వాళ్ళు దాని నుంచి క్వశ్చన్ ఇస్తారనే ఎక్స్పెక్టేషన్ తో ఇస్తారు. సో క్లోజ్ టు ద డార్సల్ ఇన్నర్ వాల్ ఆఫ్ అబ్డామినల్ క్యావిటీ. ఓకే, అబ్డామినల్ క్యావిటీ ఏదైతే ఉందో మనకు వెనకాతల, దానికి డార్సల్ ఇన్నర్ వాల్ ఏదైతే ఉందో లోపల పక్కే ఉంది జస్ట్. ఓకే, సో ఈచ్ కిడ్నీ ఆఫ్ అన్ అడల్ట్ హ్యూమన్ మెజర్స్ అరౌండ్ 10 to 12 centimeter ఇన్ డయామీటర్. మనకి 10 నుంచి 12 సెంటీమీటర్ల డయామీటర్ ఉంటది. సో లెంత్ వచ్చేసి మనకి 10 నుంచి 12 సెంటీమీటర్లు ఉంటుంది. ఓకే, దాని తర్వాత 5 నుంచి 7 సెంటీమీటర్ విడ్త్ ఉంటుంది. 2 నుంచి 3 సెంటీమీటర్లు థిక్నెస్ ఉంటుంది. విత్ అన్ యావరేజ్ వెయిట్ ఆఫ్ 120 to 170 grams, విచ్ ఈస్ అన్ యావరేజ్ వెయిట్ ఆఫ్ అ ఐఫోన్. ఒక ఐఫోన్ వెయిట్ కూడా మన దాదాపు 120 నుంచి 170 గ్రాముల వరకు ఉంటుంది. అందుకే ఎప్పుడైనాను, ఓకే, మీరు ఏ దుకాణంకి వెళ్ళినా కూడాను మీకు ఏమంటారంటే, మీరు ఏం కావాలి అంటే, మీరు ఐఫోన్ అన్నారంటే
సరే ఒక కిడ్నీ ఇస్తే మీకు ఐఫోన్ ఇస్తాం, వెయిట్ కూడా సిమిలర్ గానే ఉంటుంది, వాల్యూ కూడా సిమిలర్ అని చెప్తారనమాట. ఓకే, అది. సో మీకు గుర్తుపెట్టుకోవాల్సిన సింపుల్ పాయింట్స్ నేను మీకు ఇక్కడ చెప్పేస్తాను. మనకి లెంత్, విడ్త్, థిక్నెస్ మరియు వెయిట్, ఇవి 4 ఇంపార్టెంట్. దేనివి? ఒక ఐఫోన్ ది లెంత్ విడ్త్ ఎంత ఉంటుందో మనకి తెలిసి ఉండాలి కదా. అదే అన్నమాట ఇక్కడ. సో మనకి లెంత్ వచ్చేసి ఎంత నాన్న? ఒక కిడ్నీది లెంత్ ఎంత? 10 నుంచి 12 సెంటీమీటర్లు లెంత్ ఉంటది. ఆ విడ్త్ ఎంత ఉంటది? 5 నుంచి 7 సెంటీమీటర్లు విడ్త్ ఉంటుంది. ఓకే, దాని తర్వాత థిక్నెస్ ఎంత ఉంటుంది? థిక్నెస్ వచ్చేసి 2 నుంచి 3 సెంటీమీటర్లు ఉంటుంది. ఆ వెయిట్ ఎంత ఉంటుంది? 120 నుంచి 170 గ్రామ్స్ ఉంటుంది. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టేసుకోండి. ఓకే, డన్. ఈ 4 పాయింట్లు ఇంపార్టెంట్, అడిగారు కదా ఎవరు, ఇంపార్టెంట్. సో టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద ఇన్నర్ కాన్వెక్స్ సర్ఫేస్ ఇస్ అ నాచ్ కాల్డ్ హైలం త్రూ విచ్ యూరేటర్, ఓకే, బ్లడ్ వెజల్స్ అండ్ నర్వ్ సెంటర్. సో మనం ఇంకా డయాగ్రామ్ పక్క వెళ్ళిపోతాంలేండి, ఇంకా అప్పుడే మనకి ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. మనం డయాగ్రామ్ గురించి మాట్లాడుకుంటాం ఇంకా. ఓకే, సో లెట్ us గో ఇన్ టు ద డయాగ్రామ్. ఇంకా మనం డయాగ్రామ్ గురించి మాట్లాడుకుందాం, పదండి. రైట్, చూడండి ఇక్కడ. ఇప్పుడు వన్ బై వన్ ఒక దాని గురించి డీటెయిల్ గా అర్థం చేసుకుందాం. ఒక్కొక్క భాగం గురించి లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ఇట్ ఇన్ గుడ్ వే. స్లోగా అర్థం చేసుకుందాం. సో అన్నిటికన్నా ఫస్ట్ 2 కిడ్నీలు చూస్తున్నారా? ఒక్కొక్క కిడ్నీ మీద మనకి ఏముంటాయి? అడ్రినల్ గ్లాండ్ అనేది ఉంటుంది. ఇది మనం ఎనీవేస్ కెమికల్ కోఆర్డినేషన్ ఇంటిగ్రేషన్ లో చదువుకున్నాము, మళ్ళీ మనం డిస్కస్ చేయక్కర్లేదులేండి. బట్ నందలెస్ చెప్తున్నాను. నన్ను ఒక్క నిమిషం ఆగండి. జస్ట్ ఒక కొంచెం నీళ్లు తాగేసి వచ్చేస్తాను నేను. జస్ట్ గివ్ మీ 1 minute. ఓకే, పదండి. పదండి నాన్న, కంటిన్యూ చేద్దాం. ఓకే, సో ఇందులోని వన్ బై వన్ అన్ని పార్ట్స్ మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. సో అన్ని పార్ట్స్ మాట్లాడుకుందాం అండి. సో అన్నిటికన్నా ఫస్ట్ ఇక్కడ చూడండి. ఓకే, సో అడ్రినల్ గ్లాండ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క కిడ్నీ మీద ఒక్కటి ఉంటది. దాని తర్వాత మనకి 2 బ్లడ్ వెజల్స్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అన్న. ఒకటి రీనల్ ఆర్టరీ మరియు రీనల్ వెయిన్. రీనల్ ఆర్టరీ ఏదైతే ఉన్నదో అది బ్లడ్ ఉన్నదో ఇట్ ఈస్ టేకింగ్ టువర్డ్స్ ద కిడ్నీ. కిడ్నీ లోపలికి బ్లడ్ కి తీసుకెళ్తున్నది. రీనల్ వేన్ బ్లడ్, కిడ్నీలో ఉన్న బ్లడ్ ఏదైతే ఉన్నదో అది తీసుకొని బయటికి వస్తున్నది. సో టువర్డ్స్ ద కిడ్నీ, అవే ఫ్రమ్ ద కిడ్నీ గుర్తుపెట్టుకుంటారు. ఓకే, దాని తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి డార్సల్ అయోటా. దాని తర్వాత ఇటు పక్క మనకి యురేటర్స్, యూరినరీ బ్లాడర్, యురెథ్రా అయిపోయింది. ఇటు వచ్చేసి మనకి ఇది ఇన్ఫీరియర్ వెనకేవా. ఇక్కడ వచ్చేసి ఈ లోపల రీజన్ ఏదైతే ఉన్నదో దీన్ని మనం పెల్విస్ అంటాము. ఓకే, ఇది వచ్చేసి మెడ్యులరీ రీజన్, కార్టెక్స్ రీజన్. సో టు అండర్స్టాండ్ దిస్ ఇన్ అ బెటర్ వే మనం యాక్చువల్గా ఒక పెద్ద డయాగ్రామ్కి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మనకి పెద్ద డయాగ్రామ్ అన్నమాట. ఇదే డయాగ్రామ్ ది ఒక పెద్ద లాంగిట్యూడినల్ సెక్షన్.
ఈ లాంగిట్యూడినల్ సెక్షన్ చూసుకున్నట్లయితే మీకు మెయిన్ గా ఇంపార్టెంట్ పార్ట్స్ ఏవేవి కనిపిస్తున్నాయో మీరు చూస్తారు. చూడండి అన్న, అన్నిటికన్నా బయట మనకి ఒక రీనల్ క్యాప్సూల్ అనేది ఉంటుంది. మన కిడ్నీ ఏదైతే ఉన్నదో, ఎలాగైతే మన హార్ట్, లంగ్స్ అనేవి ఒక బయట ఒక క్యాప్సూల్ లేదంటే ఒక ఎక్స్టర్నల్ లేయర్ వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నదో, సేమ్. ఓకే, ఎప్పుడు అవుతుందా? 12:30కి స్టార్ట్ చేసాం, 1:30, ఒక 2:15 2:20 వరకు అవుతుంది అన్న. 2:15 వరకు అయితే క్లాస్ అవుతుంది గ్యారంటీగా. 2:15 గ్యారంటీ. ఓకే, అది అన్నమాట. సో మనకి రీనల్ క్యాప్సూల్ ఏదైతే ఉందో ఇది బయట పక్క ఉన్నది చూడండి. ఇది వచ్చేసి ఎల్లో కలర్ స్ట్రక్చర్ ఏదైతే మనం చూస్తున్నామో దీన్ని మనం రీనల్ క్యాప్సూల్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ రీనల్ క్యాప్సూల్ ఏదైతే ఉన్నదో, రీనల్ క్యాప్సూల్ యాక్చువల్గా కిడ్నీని ప్రొటెక్ట్ చేస్తున్నది. జస్ట్ రీనల్ క్యాప్సూల్ నుంచి మీరు కొంచెం లోపలికి వెళ్ళారు అనుకోండి, అప్పుడు మనకు వచ్చేది కార్టెక్స్. సో కార్టెక్స్ ఇంకా మెడ్యులాలోనే కన్ఫ్యూజన్ అంత అవుతుంది. కార్టెక్స్ ఎక్కడ ఉంది, మెడ్యులా ఎక్కడ ఉంది. సో ఈ ఎక్స్టర్నల్ పార్ట్ అంతా కార్టెక్స్. ఇప్పుడు మెడ్యులా అనేది నాన్న ఒక పర్టికులర్ ఒకే రీజన్ కాదు. కార్టెక్స్ అంటే మనకి ఇదంతా రీజన్ ని మనం కార్టెక్స్ అంటున్నాం. మెడ్యులా అట్లా కాదు. మెడ్యులా అనేది పిరామిడ్స్ కింద డివైడ్ అయిపోయి ఉంది అనమాట. ఓకే, మెడ్యులా ఏదైతే ఉందో అది వేరే వేరే పిరామిడ్స్ కింద డివైడ్ అయిపోయి ఉంది. వీటిని అయితే మనం మెడ్యులరీ పిరామిడ్స్ అంటాం. సో మనకి మెడ్ ఈ మెడ్యులరీ పిరామిడ్ లో ఉన్న రీజన్ అంతటిని మనం మెడ్యులా అంటాం. అది మనకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేది. మనం ఏమనుకుంటామంటే ఒక పర్టికులర్ జోన్ ఉన్నది, మన ఇంట్లో ఒక బెడ్రూమ్, హాల్, కిచెన్ ఉన్నట్టు క్లియర్ గా ఒక 4-5 గోడలు కట్టేసి అక్కడే ఉన్నట్టు కాదనమాట. ఓకే, సో మనకి మెడులా అనేది వేరే వేరే పిరామిడ్స్ కింద డివైడ్ అయిపోయింది. ఓకే, మెడులా అనేది వేరే వేరే పిరమిడ్ స్ట్రక్చర్స్ కింద డివైడ్ అయిపోయింది. వీటిని మనం మెడులరీ పిరామిడ్స్ అంటాం. ఈ మెడులరీ పిరామిడ్స్ లోని కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ అనేది జరుగుతుంది. మనం తర్వాత చదువుకుంటాం. యూరిన్ ది కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో, మనకి ఏదైతే థిక్ గా యూరిన్ ఫామ్ అవుతున్నదో ఆ మెడులరీ పిరామిడ్స్ వల్లనే. ఇవేమో మనకి మష్రూమ్ షేప్ లో ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఈ మెడులరీ పిరామిడ్స్ ఏవైతే ఉన్నాయి వీటి మధ్యలో మళ్ళీ యాక్చువల్ గా ఏమవుతుంది, మన కార్టెక్స్ ఏదైతే ఉందో దూరిపోతూ ఉంటుంది. నాకు ఎక్కడ జాగా దొరికినా అక్కడ దూరిపోతాననేసి ఈ పిరామిడ్స్ మధ్యలో ఉన్న జాగాలో కూడా కార్టెక్స్ దూరిపోతూ ఉంటుంది. సో దూరిపోవడం వలన మనకి కాలమ్స్ లాంటివి క్రియేట్ అవుతాయి. వాటిని మనం రీనల్ కాలమ్స్ లేదంటే కాలమ్స్ ఆఫ్ బర్టీని అంటాం. బర్టీని, కాలమ్స్ ఆఫ్ బర్టీని, కాలమ్స్ ఆఫ్ బర్టీని. ఇది ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ వరకు అయిందా? మనకి ఇంకేమైనా ఉన్నాయా? మనకి ఇంకేం మిగిలిన అన్న? మనకి ఏం మిగిలిన ఇంకా చెప్పండి. మనకి క్యాలిసెస్, పెల్విస్ రీజన్, ఇంకా హైలమ్, ఇవన్నీ మిగిలాయి మనకి. ఇప్పుడు రండి చూడండి. ఇప్పుడు నేను ఏమన్నానంటే మనకి మెడులరీ పిరామిడ్స్ ఏవైతే ఉన్నాయో నాన్న, ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ జరుగుతున్నది అన్నానా లేదా? అన్నాను, రైట్. సో మనకి ఏదైతే యూరిన్ ఉన్నదో ఆ యూరిన్ వచ్చేసి ఈ రీజన్ లోనే రిలీజ్ అవుతుంది. సో ఈ రీజన్ ఏదైతే ఉన్నదో, ఎక్కడి నుంచి అయితే యూరిన్ రిలీజ్ చేయడం జరుగుతున్నదో వాటిని మనం క్యాలిసెస్ అంటాం. సో ఇదొక క్యాలిక్స్ అన్నమాట. ఇక్కడ ఇది ఏదైతే ఉన్నదో ఈ రీజన్ ఒక క్యాలిక్స్. ఇగో ఇదొక క్యాలిక్స్. ఓకే, ఇదొక క్యాలిక్స్, ఇదొక క్యాలిక్స్, ఇదొక క్యాలిక్స్, ఇదొక క్యాలిక్స్. అలాగే మనకి బోల్డ్ అని క్యాలిక్స్లు ఉన్నాయి. సో మనకి ఏదైతే క్యాలిక్స్ చాలా పెద్దగా ఉందో దాన్ని మనం మేజర్ క్యాలిక్స్ అంటాము. చూడండి ఇక్కడ మనకి. ఓకే, ఇది వచ్చేసి మేజర్ క్యాలిస్ అన్నమాట. ఇది చాలా పెద్ద క్యాలిస్ అన్నమాట. చూడండి ఇంత పెద్ద ఏరియా, ఇదంతా ఏరియాని మనం క్యాలిస్ అంటాం. ఈ చిన్న చిన్న జాగాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ ఏరియాని మనం మైనర్ క్యాలిస్ అంటాం. సో మేజర్ ఇంకా మైనర్ క్యాలిసెస్ ఏవి లేవు. యూరిన్ ఏం చేస్తున్నదో, యూరిన్ ఏదైతే ఉందో దాన్ని కలెక్ట్ చేసుకుంటున్నాయి అనమాట. కలెక్ట్ చేసుకొని ఈ రీజన్ ఏదైతే ఉందో, పెల్విస్ అనే రీజన్ ఏదైతే ఉందో, రీనల్ పెల్విస్ అంటాం. ఈ రీజన్, ఈ ఓపెన్ రీజన్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చి మొత్తం అన్ని మెడులరీ పిరామిడ్స్ నుంచి వచ్చిన, అంటే అన్ని క్యాలిసెస్ నుంచి వచ్చిన యూరిన్ ఏదైతే ఉందో వచ్చి కలెక్ట్ అయ్యి మనకి యూరేటర్ త్రూగా ఓపెన్ అవుతుంది. సో పెల్విస్ అనేది డైరెక్ట్ గా యూరేటర్ తో కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట. ఓకే, అది. సో ఇక్కడ వరకు మనకి ఐ థింక్ క్లియర్ అయిపోయింది. ఇది ఏదైతే నాట్స్ ఉన్నదో ఇలా లోపల పక్క వచ్చింది కదా కిడ్నీ, ఇలా లోపల పక్క వచ్చి ఇలా వెళ్ళింది కదా, ఈ నాట్స్ ని మనం హైలమ్ అంటాం. దీన్ని మనం ఏమంటాం? హైలమ్ అంటాం. ఓకే, ఇలా లోపలికి వెళ్ళి రావడాన్ని మనం హైలమ్ అంటాం. అది అన్నమాట. దట్స్ ఇట్ నాన్న, దీని తప్ప ఇంకేమీ లేదు. ఇప్పుడు మీరు కావాలంటే మనం ఒకసారి చదివేసుకోవచ్చు. పదండి. So, inner to hilum is a broad funnel-shaped space called the renal pelvis with projections called calyces. The outer layer of the kidney is a tough capsule. Inside the kidney, there are two zones, an outer cortex and inner medulla. The medulla is divided into few conical masses or mushroom-shaped structures called as medullary pyramids, projecting into the calyces. The cortex extends in between the medullary pyramids as renal columns or columns of Bertini. Each kidney has nearly 1 million complex tubular structures called nephrons.
సో ఒక్కొక్క కిడ్నీలో 1 మిలియన్ నెఫ్రాన్స్ ఉన్నాయంటే బోత్ కిడ్నీస్ ఏవైతే ఉన్నాయో ఏవైతే ఉన్నాయో రెండు కిడ్నీలు కలుపుకొని మనకి ఎంత వస్తుంది అన్న? రెండు కిడ్నీలు కలుపుకొని ఎంత వస్తాయి? 2 మిలియన్ నెఫ్రాన్స్. మాట్లాడుకుంటాం నెఫ్రాన్ ది స్ట్రక్చర్ అన్ని మాట్లాడుకుంటాం అండి ఎనీవేస్. బట్ స్టెప్ వేస్తున్నాను అనమాట. ఓకే, డన్ 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 అయిపోయింది. పదండి. నౌ విచ్ ఆర్ ద ఫంక్షనల్ యూనిట్స్? ఇవి వచ్చేసి ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నెఫ్రాన్. సో నెఫ్రాన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ అనేసి అంటాం అనమాట. ఈచ్ నెఫ్రాన్ హ్యాస్ టూ పార్ట్స్, ద గ్లామరులస్ అండ్ ద రీనల్ ట్యూబ్యూల్. Glomerulus is the tuft of capillaries formed by efferent arteriole, a fine branch of renal artery. Blood from glomerulus is carried away by the efferent arteriole. ఇప్పుడు ఇక్కడే ఉన్న పాయింట్స్ ని మనం ఒకసారి నోట్ డౌన్ చేసుకుందాం రండి. చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం నెఫ్రాన్ గురించి మాట్లాడుకున్నాం, రైట్? నెఫ్రాన్ ని మనం ఏమంటున్నాం? ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ అంటున్నాం. ఎందుకంటే నెఫ్రాన్ ఏదైతే ఉంది, బోల్డ్ అన్ని మిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవే మనకి యూరిన్ ని ఫిల్టర్ చేసేస్తున్నాయి, కాన్సన్ట్రేట్ చేసేస్తున్నాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు నెఫ్రాన్ ఏదైతే ఉన్నదో నెఫ్రాన్ లో మనకి మెయిన్ గా రెండు భాగాలు ఉంటాయి నన్ను. ఒకటి రీనల్ కార్పస్కల్, ఇంకోటి రీనల్ ట్యూబ్యూల్. రీనల్ కార్పస్కల్ మరియు రీనల్ ట్యూబ్యూల్ రెండు భాగాలు ఉంటాయి. రీనల్ కార్పస్కల్ లో మనకి ఏమిటంటే వస్తాయి, రీనల్ కార్పస్కల్ నుండి మనం మాల్ఫీజియన్ కార్పస్కల్ కూడా అనొచ్చు, మాల్ఫీజియన్ కార్పస్కల్ అని కూడా అనొచ్చు, ఆర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ మాల్ఫీజియన్ ట్యూబ్యూల్ కూడా అనొచ్చు. సో మాల్ఫీజియన్, రీనల్ కార్పస్కల్, మాల్ఫీజియన్ ట్యూబ్యూల్ మూడు సేమ్. దిస్ కన్సిస్ట్ ఆఫ్ టూ కాంపోనెంట్స్. ద టూ కాంపోనెంట్స్ ఆర్ సింపుల్, రాసేసుకుందాం. గ్లామరులస్ ప్లస్ బామన్స్ క్యాప్సూల్. గ్లామరులస్ ప్లస్ బామన్స్ క్యాప్సూల్. ఇక్కడ వచ్చేసి మనకి రీనల్ ట్యూబ్యూల్ లో మూడేసి వస్తాయి. ఒకటి ప్రాక్సిమల్ కాన్వల్యూట్ ట్యూబ్యూల్ పీసీటీ, ఇంకోటి లూప్ ఆఫ్ హెన్లే, ఇంకోటి డిసిటి. కలెక్టింగ్ డక్ట్ అనేది కామన్ గా 3-4 నెఫ్రాన్ కోట్ ఉంటది అనమాట. ఓకే, అది. సో దీని గురించి మనం ఎలాగో మాట్లాడుకుంటాం లేండి ఫర్దర్ వెళ్ళి, నో నెట్ వరీ. పదండి. సో 1 by 1 అన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. రైట్, రండి. సో ద రీనల్ ట్యూబ్యూల్, 1 minute. బ్లడ్ ఫ్రమ్ గ్లామరులస్ ఇన్ టూ పార్ట్స్, ద గ్లామరులస్ అండ్ ద రీనల్ ట్యూబ్యూల్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు బౌమన్స్ క్యాప్సూల్ కూడా రీనల్ ట్యూబ్యూల్ లోనే రాస్తున్నారు. సో మనం వీళ్ళు ఎలా ఇచ్చారో అలాగే రాసుకుందాం. ఓకే, సో మనకి రీనల్ ట్యూబ్యూల్ లో బౌమన్స్ క్యాప్సూల్ కూడా రాస్తున్నారు. ఓకే, ఓకే ఫైన్. ఇప్పుడు రీనల్ కార్పస్కల్ లేదంటే మాల్ఫిజియన్ కార్పస్కల్ ఏదైతే ఉందో అది ఎనీవేస్ గ్లామరులస్ ప్లస్ బౌమన్స్ క్యాప్సూల్ ద్వారా ఫామ్ అయి ఉంది. సో అందుకే మనం ఏం రాసుకుంటాం అంటే ఒక మన నెఫ్రాన్ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ ఫౌండ్ బై గ్లామరులస్ ప్లస్ బౌమన్స్ క్యాప్సూల్, రీనల్ కార్పస్కల్ ప్లస్ రీనల్ ట్యూబ్యూల్. కానీ రీనల్ ట్యూబ్యూల్ లో మనకి మళ్ళీ బౌమన్స్ క్యాప్సూల్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో అందుకే ఇంకొక ఫార్ములా కూడా రాసేస్తాను నేను మీకు, ఏదైతే వీళ్ళు ఎంతలాగా స్ట్రెస్ చేస్తున్నారో. దట్ ఫార్ములా ఇస్, 1 minute. That formula is nephron is equal to glomerulus plus renal tubule. గ్లామరులస్ ప్లస్ రీనల్ ట్యూబ్యూల్. ఇప్పుడు బెటర్ గా ఉంటుంది ఇది. ఇంకా నేను ఇక్కడ ఇది ఇంక్లూడే చేయనాలంటే అప్పుడు ఏ గొడవ ఉండదు, మీ కన్ఫ్యూజన్ కూడా క్లియర్ అయిపోతుంది. అది అనమాట, ఇంకా మనకు కన్ఫ్యూజన్ లేదు. ఇప్పుడు కరెక్ట్ గా ఉంటుంది. ఓకే, బయోటెక్నాలజీ స్టార్ట్ చేయాలా? బయోటెక్నాలజీ కాదు, అవును. నేను మీ అందరికి ఇంకొకసారి అడుగుదాం అనుకున్నాను, ఎప్పటి నుంచో అడుగుతున్నాను. మీలో ఎవరైనా ఈఎఫ్సెట్ కి ప్రిపేర్ అవుతున్నారా? మీలో ఎవరైనా ఈఎఫ్సెట్ కి ప్రిపేర్ అవుతున్నారా? ఎనీ వన్ ఆఫ్ యూ ప్రిపేరింగ్ ఫర్ ఈఎఫ్సెట్?
మీలో ఎవరైనా ఈఎఫ్ సెట్ కి ప్రిపేర్ అవుతున్నారా నాన్న? ఈఎఫ్ సెట్ కి ప్రిపేర్ అవుతున్నారా? ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఈఎఫ్ సెట్, ఇంకా ఐపీ కోసం కూడా ప్రిపేర్ అవుతున్నారు. సో మీకు ఫర్ సపోజ్ ఈఎఫ్ సెట్, నీట్ ఇంకా ఐపీ ఇది ఒక కాంప్రిహెన్సివ్ క్లాసెస్ కావాలి అనుకుంటే మీరు వేదాంతో తెలుగు ఛానల్కి వచ్చేయచ్చు. మనం ఒక సిరీస్ లాంచ్ చేస్తున్నాం అన్న. దేంట్లో అయితే మీరు యాక్చువల్ గా ఈఎఫ్ సెట్, నీట్ ఇంకా ఐపీ మూడింటిది ప్రిపరేషన్ చేసుకోవచ్చు. సో ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కమ్ దేర్. ఈఎఫ్ సెట్ కి మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటే ఓకే, పదండి. జస్ట్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అంతే. ఓకే, పదండి. ఎందుకంటే ఈ వెబ్సైట్ లోనే మీకు నేనైతే ప్రిఫర్ చేస్తాను, మీరు ప్రిపేర్ అవ్వచ్చు నాన్న. ఆ, ఎవరెవరైతే ఎవరెవరైతే లేదు అంటున్నారో వాళ్ళకి కూడా చెప్తున్నాను నాన్న వినండి. మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్కువ అవుతాయి. మీకు ఒకటి అగ్రికల్చరు, వెటనరీ, ఫార్మసీ, నర్సింగ్, ఫిజియోథెరపీ, అలైడ్ కోర్సెస్, ఇవన్నీ కూడా మీకు యాక్చువల్ గా మీరు ఈ వెబ్సైట్ రాస్తే మీకు ఉంటాయి అన్నమాట ఆప్షన్స్. సో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ చాలా ఎక్కువ అయిపోతాయి. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ డెఫినెట్లీ కమ్ టు దట్ సెషన్స్. ఇందులో అయితే మేము మా ఈ వెబ్సైట్, నీట్ ఇంకా ఐపీ సెపరేట్ గా ఉంటుంది లేండి, ప్యారలల్ గా నడుస్తుంది. కానీ ఈ వెబ్సైట్ ఇంకా నీట్ కలిపి మనం సెషన్స్ చేసుకోబోతున్నాం. సో ఇఫ్ యూఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ వేదాంత తెలుగు ఛానల్కి రావచ్చు మీరు. పదండి, డన్. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం నన్ను. అన్నిటికన్నా ఫస్ట్ మనం ద రీనల్ ట్యూబ్యూల్ బిగిన్స్ విత్ డబుల్ వాల్డ్ కప్స్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ Bowman's capsule which encloses the glomerulus. Glomerulus along with Bowman's capsule is called the Malpighian body or renal corpuscle. The tubule continues to form a highly coiled network of proximal convoluted tubule. Okay, PCT. A hairpin shaped Henle's loop is the next part of the tubule which has a descending and ascending limb. The ascending limb continues as another highly coiled tubular region called distal convoluted tubule. The DCTs of many nephron open into a straight tube called collecting duct, which many converge open into renal pelvis through medullary pyramids in the calvises. ఇప్పుడు చూడండి, వెటనరీ ర్యాంక్ 4-5K లోపు రావాలి నన్ను. 4000 నుంచి 5000 లోపు రావాలి. 5000 లోపు రావాలి, అప్పుడే మనకి ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే చాలా కష్టం. ఓకే, పదండి. రైట్, సో లెట్ us try to understand the different parts of the nephron. వన్ బై వన్ అన్ని పార్ట్స్ ఆఫ్ ద నెఫ్రాన్ నేను మీకు చెప్తానులేండి. అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి మనకి గ్లామరులస్. గ్లామరులస్ అంటే ఏమీ లేదు నాన్న, మనకు ఒక బ్లడ్ వెజల్ అనేది వస్తుంది. ఎఫరెంట్ ఆర్టీరియాలో ఒక బ్లడ్ వెజల్ వస్తుంది. ఆ బ్లడ్ వెజల్ అది ఎలా జరుగుతున్నదో నేను మీకు ఒక డయాగ్రామ్ ఉంచాను, చాలా బాగా అర్థం అవుతుంది, అది చెప్తాను నేను మీకు. ఓకే, సో ఫస్ట్ ఇది వినండి. ఎఫరెంట్ ఆర్టియోల్ త్రూగా ఏమైందంటే ఫస్ట్ బ్లడ్ లోపలికి వస్తుంది. ఈ ఆర్టీరియోలు బౌమన్స్ క్యాప్సుల్ లోకి వచ్చేసి ఒక నెట్వర్క్ ఫామ్ చేస్తుంది. ఇలా ఎగుడు దిగుడు ఎగుడు దిగుడు ఎగుడు దిగుడు బోర్డు తిరుగుతుంది, టర్న్స్ తిరిగి మనకి ఒక జిక్సా పజల్ లా క్రియేట్ చేసుకుని బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఇన్ని టర్న్స్ ఇది కొడుతుందో, ఇన్ని మలుపులు తిరుగుతుందో, తిరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఒక అల్ట్రా ఫిల్టరేషన్ అనే ఒక ప్రాసెస్ జరుగుతుంది, నేను చెప్తాను. కానీ ఇప్పుడు మనం ప్రాసెస్ కాదు, పార్ట్స్ మాత్రం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ దాని మీద ఫోకస్ చేద్దాం. సో ఏదైతే లోపలికి వెళ్తున్నదో ఎఫరెంట్, ఏదైతే బయటకు వస్తున్నదో ఎఫరెంట్. సో గుర్తుపెట్టుకుంటారు, మనకి ఆల్ఫాబెటికల్ మేనర్ లో కూడా ఏ ఫస్ట్ వస్తుంది, తర్వాత ఈ వస్తుంది, ఏబిసిడిఈలో కదా. సో ఏ ఫస్ట్ వస్తుంది, ఏ లోపలికి వెళ్తున్నది, ఈ తర్వాత వస్తుంది, ఈ బయటకు వస్తున్నది. సో ఎఫరెంట్ కమింగ్ ఇన్, ఎఫరెంట్ గోయింగ్ అవుట్, గుర్తుపెట్టుకుంటారు. ఓకే, దాని తర్వాత మనకి ఏదైతే బౌమన్స్ క్యాప్సూల్ ఉందో, ఈ గ్లామరులస్ అంటే బ్లడ్ వెజల్స్ త్రూగా ఏదైతే బోల్డ్ అంతా ఫిల్టరేట్ వచ్చిందో అది క్యారీ చేస్తాయి. క్యారీ చేసి ప్రాక్సిమల్ కాన్వల్యూటెడ్ ట్యూబుల్ తీసుకెళ్తాయి. సో ప్రాక్సిమల్ కాన్వల్యూటెడ్ ట్యూబుల్ అంటే ఇదే, ఇంత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తున్నది కదా, ఇది ప్రాక్సిమల్ కాన్వల్యూటెడ్ ట్యూబుల్. ఓకే, ఇప్పుడు మనకి ప్రాక్సిమల్ కాన్వల్యూటెడ్ ట్యూబుల్ నుంచి కిందకి వెళ్ళింది విషయం, వెళ్ళి లూప్ ఆఫ్ హెన్లేకి వెళ్ళింది. లూప్ ఆఫ్ హెన్లే ఏదైతే ఉందో అది హెయిర్ పిన్ లూప్ లో ఉంటుంది అనమాట, యూ షేప్ లో ఉంటుంది. ఇక్కడ ఇంకొక పార్ట్ నాన్న, ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ ఇది ఏదైతే లైన్ నేను వేస్తున్నాను చూస్తున్నారా, ఈ లైన్ చూస్తున్నారా మీరు, ఏదైతే లైన్ నేను వేసానో ఈ లైనే మనకి మీదన కార్టెక్స్ కింద మెడులా డివైడ్ చేస్తుంది. సో మనకి మెడ్యులాలో ఏముంటుంది నాన్న, కలెక్టింగ్ డక్ట్, ఇంకా హెన్లీస్ లూప్ మాత్రమే ఉంటాయి, ఇంకేమీ ఉండవు. మనకి ప్రాక్సిమల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, డిస్టల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు మనకి కార్టెక్స్ లోనే ఉంటాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటారు. ఇందాకలా మీరు చదువుకున్నాను నన్ను, సార్ ఎఫరెంట్ ఆర్టీరియోల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎఫరెంట్ ఆర్టీరియోల్ మనకి రీనల్ ఆర్టరీ నుంచి స్టార్ట్ అవుతుంది. మన రీనల్ ఆర్టరీ ఏదైతే ఉందో బోల్డ్ అని బ్రాంచెస్ వస్తుంది. ఆ బ్రాంచెస్ నుంచి ఒక ఎఫరెంట్ ఆర్టీరియోల్ ఫామ్ అయ్యి వస్తుంది. సో రీనల్ ఆర్టరీ ఎక్కడి నుంచి వస్తుందో అని అడగండి, మీకు తెలుసు మన కిడ్నీ స్ట్రక్చర్ ఇందాక చదువుకుంటున్నప్పుడు రీనల్ ఆర్టరీ చదువుకున్నాం కదా. సో ఇది వచ్చేసి మన రీనల్ ఆర్టరీ.
ఈ రీనల్ ఆర్టరీ ఏదైతే ఉందో బోల్డ్ అని బ్రాంచెస్ కింద డివైడ్ అవుతున్నది. అది బ్లడ్ ని తీసుకొని వస్తున్నది, బోల్డ్ అని బ్రాంచెస్ కింద డివైడ్ అవుతున్నది. డివైడ్ అయిపోయినప్పుడు ఒక్కొక్క నెఫ్రాన్ కి ఒక్కొక్క ఎఫరెంట్ ఆర్టీరియోల్ ని సప్లై చేస్తున్నది అనమాట. అది ఓకే, డన్. ఇది అయింది. ఇక్కడ వరకు మనకి ఇది కంప్లీట్ అయింది. వీఆర్ క్లియర్ రిగార్డింగ్ దిస్ ఇయర్. ఇక్కడ వరకు మనకు ఓకే. ఇప్పుడు నేను మీకు ఈ చెప్పిన పాయింట్ గుర్తుపెట్టుకుంటారు. నేను ఏదైతే ఈ లైన్ గీసానో దిస్ డిమార్కెట్స్ ద కార్టెక్స్ అండ్ మెడులా. కార్టెక్స్ అండ్ మెడులా అంటే ఇందాక మనం చూసిన డయాగ్రామ్ లోనే కార్టెక్స్ అండ్ మెడులా అని, పెద్ద ఏం కొత్త కాదు. ఓకే, సో ఇది వచ్చేసి బయట కార్టెక్స్ కదా. ఈ కార్టెక్స్ లో మనకి పీసీటీను డిసిటీ ఉంటది అనమాట. సో ఇట్లా అన్నమాట. మీరు ఎలా అనుకోండొచ్చు అయితే, ద వే యూ కెన్ థింక్ ఇస్, లెటెస్ట్ నేను మీకు ఒక డయాగ్రామ్ వేసి చూపించిన. లెటెస్ట్ ఇది మన కిడ్నీ నాన్న. ఒక రఫ్ డయాగ్రామ్ వేస్తున్నాను మీ అర్థం చేసుకోవడానికి. ఇది వచ్చేసి మన రీనల్ పిరమిడ్ అనుకుందాం. ఇది రీనల్ పిరమిడ్ అనుకుందాం. సో దిస్ ఇస్ మెడ్యులా అండ్ దిస్ ఇస్ కార్టెక్స్, రైట్? సో ఇప్పుడు లెటెస్ట్ సే నేను ఏం చేస్తున్నానంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌమన్స్ క్యాప్సూల్ వేస్తున్నాను. ఈ బౌమన్స్ క్యాప్సూల్ ఏదైతే ఉందో ప్రాక్సిమల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ బోల్డ్ మలుపులు తిరిగి లోపలికి వెళ్ళి లూప్ ఆఫ్ హెన్లీలా బయటికి వస్తుంది. 1 minute. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ. లెట్ మీ షో యూ సంథింగ్ క్లియర్లీ హియర్. ఇక్కడ ఇక్కడ చూస్తున్నారా? ఇక్కడ ఏమైంది? ఇది వచ్చేసి బౌమన్స్ క్యాప్సూల్, ఇది వచ్చేసి మన బౌమన్స్ క్యాప్సూల్. ఈ బౌమన్స్ క్యాప్సూల్ తర్వాత ఏదైతే ఫుల్ గా కాన్వల్యూటెడ్ గా ఒక స్ట్రక్చర్ వచ్చిందో ఇది వచ్చేసి పీసీటీ, ఇది వచ్చేసి లూప్ ఆఫ్ ఎన్లే, ఇది వచ్చేసి డిసిటీ, ఇది వచ్చేసి కలెక్టింగ్ డక్ట్. లెట్ మీ లేబుల్ ఆల్ ఆఫ్ దమ్ క్లియర్లీ. లేబుల్ కూడా చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇది వచ్చేసి గ్లామరూలస్. సో ఇది వచ్చేసి బౌమన్స్ క్యాప్సూల్, ఇది వచ్చేసి పీసీటీ, ఇది వచ్చేసి లూప్ ఆఫ్ హెన్లీ. ఓకే, ఇది వచ్చేసి డిసిటి, ఇది వచ్చేసి కలెక్టింగ్ డక్ట్. అర్థమైందా అందరికి? డన్. ఈ పాయింట్ అర్థమైందా అందరికి? సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షన్ యూనిట్? మనకి యాక్చువల్గా నెఫ్రాన్ స్ట్రక్చరల్ మరియు ఫంక్షన్ యూనిట్ రెండును. మీకు బుక్ లో ఓన్లీ ఫంక్షన్ యూనిట్ అని చెప్పారు, కాకపోతే స్ట్రక్చరల్ యూనిట్ కూడా. చూడండి, మనకి సెల్ ఇస్ ద స్ట్రక్చరల్ అండ్ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని కూడా అంటాం. ఎందుకంటే అది మన బాడీ స్ట్రక్చర్ ని ఫామ్ చేయడమే కాకుండా మన బాడీ ఫంక్షన్ అవడానికి కూడా పనిచేస్తున్నది. సో ఏదైనా మన బాడీ స్ట్రక్చర్ ని చేసుకొని వస్తున్నా చేయడానికి హెల్ప్ అవుతున్నది అనుకోండి. మన బాడీ స్ట్రక్చర్ అంతటిని దేని వల్ల వస్తున్నాయి? సెల్స్ వల్లే వస్తున్నాయి. వేరే వేరే సెల్స్ టిష్యూ, టిష్యూ నుంచి ఆర్గన్ సిస్టమ్స్ ఫామ్ అవుతున్నాయి, రైట్? ఇది కరెక్టే కదా. సో మనకి ఏదైనా మన బాడీలో స్ట్రక్చర్, మన బాడీ స్ట్రక్చర్ దేని నుంచి అయితే ఫామ్ అవుతున్నదో దాన్ని మనం స్ట్రక్చరల్ యూనిట్ అంటాం. దేని వల్ల అయితే మన బాడీ ఫంక్షన్ అవుతున్నదో, పనులు జరుగుతున్నాయో, దాన్ని మనం ఫంక్షన్ యూనిట్ అంటాం. మనకి సెల్ వచ్చేసి స్ట్రక్చరల్ ఫంక్షన్ యూనిట్ రెండోను. అలాగే నెఫ్రాన్ వచ్చేసి మనకి స్ట్రక్చరల్ మరియు ఫంక్షన్ యూనిట్ రెండోను. ఎందుకంటే మన కిడ్నీది బేసిక్ స్ట్రక్చర్ నెఫ్రానే ఫామ్ చేస్తున్నది, ఫంక్షన్ కూడా అదే చేస్తున్నది. అందుకు ఈ విషయం అర్థమైందా అందరికి? ఇంకేం డౌట్ లేదు కదా ఇందులో? పదండి, రైట్. సో నేను అనుకున్నాక మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చేసింది. మనకి కార్టెక్స్ లో ఏదుందో మెడ్యులాలో ఏదైతే ఉందో. సో ఈ రీజన్ కార్టెక్స్, ఈ రీజన్ మెడ్యులా అయితే మనకి మెడ్యులాలో ఓన్లీ లూప్ ఆఫ్ ఎన్లే కనెక్టింగ్ డక్టే ఉంటాయి. సో మనకి కార్టెక్స్ రీజన్ లో ఏమిటంటే ఉంటాయి? కార్టెక్స్ రీజన్ లో మనకి బౌమెన్స్ క్యాప్సూల్ ప్లస్ గ్లామరులస్, పీసీటీ, డిసిటీ. మనకి మెడులా రీజన్ లో ఏమిటంటే ఉంటాయి? మెడులా రీజన్ లో వచ్చేసి మనకి లూప్ ఆఫ్ ఎన్లీ, దాని తర్వాత కలెక్టింగ్ డక్ట్, దాని తర్వాత ఏమిటి వస్తుంది తెలుసా? ఈ గ్లామరులస్ నుంచి ఈ ఎఫరెంట్ ఆర్టికల్ కిందకి వెళ్ళి లూప్ ఆఫ్ ఎన్లీ చుట్టూ వాసరెక్టా అనేసి ఒక బ్లడ్ వెజల్ ది నెట్వర్క్ ఫామ్ చేస్తుంది, అది వస్తుంది అనమాట.
వాటిలో మనం పెరిట్యూబులర్ క్యాపిలరీస్ అంటాం. అదే మనం మాట్లాడుకోబోతున్నాం. చూడండి ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ ఏం జరుగుతుందో క్లియర్ గా చూడండి, నేను మీకు చూపిస్తాను. చూడండి, నేను మీకు ఏమన్నానంటే, ఎప్పుడైతే నేను ఒక నెఫ్రాన్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయమన్నానో నేను మీకు ఒక విషయం చెప్పాను. మనకి బ్లడ్ వెజల్ రీనల్ ఆర్టరీ నుంచి నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఫామ్ అవుతున్నాయి. మనకి రీనల్ ఆర్టరీ నుంచి బోల్డ్ అనే బ్రాంచెస్ ఫామ్ అయ్యాయి. ఒక్కొక్క బ్రాంచ్ మనకి ఫర్దర్ ఇంకా బ్రాంచెస్ ఫామ్ చేసి ఒక్కొక్క నెఫ్రాన్ కి మనకు ఒక్కొక్క ఎఫరెంట్ ఆర్టీరియల్ సప్లై అవుతున్నది. వన్ ఎవ్రీ నెఫ్రాన్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఎఫరెంట్ ఆర్టీరియల్. ఇప్పుడు ఈ ఎఫరెంట్ ఆర్టీరియల్ లోపలికి వెళ్ళి ఎఫరెంట్ ఆర్టీరియల్ గా బయటకు వచ్చి మనకి ఇది మళ్ళీ బయట లోపల దీని పని ఇంకా ఇంతటితో కంప్లీట్ అవ్వలేదు. దీని పని ఇంతటితో మనకి కంప్లీట్ అవ్వలేదు. సో ఏం జరిగింది అన్న, అలా కంప్లీట్ అవ్వకుండా మనకి ఏం జరిగింది? ఇది రెండు విషయాలు చేస్తున్నది మనకి. ఇది యాక్చువల్ గా మనకి రెండు ఇంపార్టెంట్ విషయాలు చేస్తున్నది, విచ్ ఐ వాంట్ టు మెన్షన్ యూ. ఇది మీకు ఎవరు చెప్పరు, వినండి ఇక్కడ. ఓకే, ఇది మీకు ఎవరు చెప్పరు. చూడండి, మనకి ఇది వచ్చేసి ఎఫరెంట్ ఆర్టీరియల్, రైట్? ఇది వచ్చేసి మనకి ఎఫరెంట్ ఆర్టీరియల్, కరెక్ట్? ఇప్పుడు ఈ ఎఫరెంట్ ఆర్టీరియల్ బయటకు వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు, ఓకే, మిగతా పార్ట్ ఆఫ్ ద రీనల్ ట్యూబ్యూల్ ఏదైతే ఉందో పీసీటీ, డీసీటీ, కలెక్టింగ్ డక్ట్ దగ్గర కాకపోయినా మనకి పీసీటీ దగ్గర నుంచి, డీసీటీ దగ్గర నుంచి ఇంకా మనకి ఇక్కడ చూస్తున్నారా లూప్ ఆఫ్ హెన్లీ దగ్గర ఒక నెట్వర్క్ ఫామ్ చేస్తున్నదా లేదా? ఒక నెట్వర్క్ ఫామ్ చేస్తున్నదా లేదా చెప్పండి. నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, నాకు ఏదైతే ఎఫరెంట్ ఆర్టీరియల్ బయటకు వచ్చిందో ఆ ఎఫరెంట్ ఆర్టీరియల్ ఏదైతే బయటకు వచ్చిందో అది మిగతా పార్ట్ ఆఫ్ ద రీనల్ ట్యూబ్యూల్ ఏదైతే ఉందో దాంతో పాటు ఒక నెట్వర్క్ ఫామ్ చేసిందా లేదా? ఎస్ ఆర్ నో నాకు ఆన్సర్ చేయండి అన్న ప్లీజ్. ఒక సింపుల్ క్వశ్చన్ అంతే, నేను పెద్ద కాంప్లెక్స్ క్వశ్చన్ అడగను, ఆన్సర్ చేయండి. ఇంతట్లో ఐల్ బి బ్యాక్. ఓకే, ఓకే నాన్న, పదండి. ఓకే, సో నాకు ఆన్సర్ వచ్చింది ఎస్ సార్ కరెక్ట్ అనేసి చెప్పారు మీరు కదా. సో పదండి, ఇక్కడ వరకు ఈ పాయింట్ కరెక్టే కాబట్టి, మీరు కరెక్ట్ అని చెప్తున్నారు కాబట్టి యూ హ్యావ్ టు అండర్స్టాండ్ టూ ఇంపార్టెంట్ పాయింట్స్. మనకి ఎఫరెంట్ ఆర్టీరియల్ ఏదైతే బయటకు వచ్చిందో, ఓకే, చూడండి, వీ హ్యావ్ టు రైట్ ఇట్ డౌన్. ఓకే, మనకి ద ఎఫరెంట్ ఆర్టీరియల్ విచ్, మీరు కావాలంటే ఇది నోట్ డౌన్ చేసుకోవచ్చు, విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ బౌమన్స్ క్యాప్సూల్, ఓకే, will form a network of capillaries around the renal tubule, around the renal tubule. దీన్ని మనం ఏమంటాం? ఈ పర్టికులర్ సెట్ ఆఫ్ క్యాపిలరీస్ మనం పెరిట్యూబులార్ క్యాపిలరీస్ అంటాం. ఏమంటాం? పెరిట్యూబులార్ క్యాపిలరీస్ అంటాం.
ఇప్పుడు ఈ పెరిట్యూబులర్ క్యాపిలరీస్ ఏవైతే ఉన్నాయో వీటికి రెండు మెయిన్ ఇంపార్టెన్సెస్ ఉన్నాయి నాన్న, దేని నుంచి అయితే మీకు క్వశ్చన్స్ ఫామ్ అవుతాయి. అన్నిటికన్నా ఫస్ట్, ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి ఈ పెరిట్యూబులర్ క్యాపిలరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి దేని దగ్గరికి వెళ్తున్నాయి. మీరు ఇక్కడ డయాగ్రామ్ చూసుకుంటే ఈ ఫస్ట్ అన్నిటికన్నా ఎక్కడ వస్తున్నాయి, డిస్టల్ కాన్వల్యూటెడ్ ట్యూబుల్ దగ్గరికి వస్తున్నాయా. సో ఈ పెరిట్యూబులర్ క్యాపిలరీస్ ది, ఓకే, ఏదైతే ఎఫరెంట్ ఆర్టీరియల్ నెట్వర్క్ వచ్చిందో డిసిటి తోటి, డిస్టల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ తోటి ఒక పర్టికులర్ అపారిటస్ ఫామ్ చేస్తాయి, నోన్ as జూక్స్టా గ్లోమరులార్ అపారిటస్. జూక్స్టా గ్లోమరులార్ అపారిటస్. దీన్ని మనం జేజీఏ అని కూడా అంటాం, లేదంటే ఇక్కడ ఉన్న సెల్స్ ని జేజీ సెల్స్ అని కూడా అంటాం. జేజీఏ లేదు అంటే జేజీ సెల్స్ అని కూడా అంటాం వీటిని. ఈ మూడు టర్మ్స్ మనకి ఇంపార్టెంటే, మూడు టర్మ్స్ గుర్తుపెట్టుకుంటారు. సో మనకి ఏదైతే ఎఫరెంట్ ఆర్టీరియోల్ బయటకు వచ్చిందో ఆ ఎఫరెంట్ ఆర్టీరియోలో మనకి DCT తో పాటు కలిపి జూస్టా గ్లోమరులార్ అపారిటస్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు దీని ఇంపార్టెన్స్ ఏమిటి. జూస్టా గ్లోమరులార్ అపారిటస్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా ఏం చేస్తుందంటే రెండు పనులు చేస్తున్నది. జూస్టా గ్లోమరులార్ అపారిటస్ రెండు పనులు చేస్తున్నది. ఒకటి, ఫస్ట్ ఇది మనకి మన బ్లడ్ ప్రెషర్ ని కంటిన్యూస్ గా మానిటర్ చేస్తున్నది. చేసి మన బ్లడ్ ప్రెషర్ లో ఏమైనా డ్రాప్ అయింది అంటే అప్పుడు రెనిన్ అనే ఒక హార్మోన్ ని రిలీజ్ చేస్తున్నది. ఓకే. రెండోది, మన బ్లడ్ లో ఫర్ సపోజ్ లెటర్స్ మన బ్లడ్ లో ఫర్ సపోజ్ లెటర్స్ ఆర్బీసీస్ తక్కువ ఉన్నాయి నాన్న, బ్లడ్ లోని ఆర్బీసీస్ తక్కువ ఉన్నాయి. సో ఆర్బీసీస్ ని కాంపన్సేట్ చేయడానికి కూడా ఒక హార్మోన్ రిలీజ్ చేస్తాయి, దట్ ఈస్ ఎరిథ్రోపాయిటిన్. ఎరిథ్రోపాయిటిన్. సో దీని గురించి ఇంకా బాగా డిస్కస్ చేసుకుంటాం మనం ఎప్పుడైతే హార్మోన్స్ యాక్చువల్గా ఎలా యాక్షన్, హార్మోనల్ యాక్షన్ ఏమిటి అన్న దాని మీద డిస్కస్ చేస్తాం. బట్ మనకి జూస్టా గ్లోమరులర్ అపారిటస్ అనేది ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాలో జూస్టా గ్లోమరులర్ అపారిటస్ ఫామ్ అవుతున్నాడు అనమాట. సో ఈ ఏరియా ఏదైతే చూస్తున్నారో ఇక్కడే మనకి జూస్టా గ్లోమరులర్ అపారిటస్ ఫామ్ అవుతుంది. డిసిటి ఇంకా ఎఫరెంట్ ఆర్టీరియల్ నెట్వర్క్. రెండో సెట్ ఆఫ్ ఆర్టీ, ఇప్పుడు పెరిట్యూబులర్ క్యాపిలరీస్ ఒక దగ్గర వెళ్ళి ఇచ్చేసి, సెకండ్ సెట్ ఏంటంటే ఇది లూప్ ఆఫ్ హెన్లే దగ్గరికి వెళ్ళి ఇది ఒక నెట్వర్క్ ఆఫ్ ఆర్టరీస్ దగ్గర ఫామ్ చేస్తాయి. ఇట్ విల్ గో టు ద లూప్ ఆఫ్ హెన్లే అండ్ ఇట్ విల్ ఫార్మ్ అ నెట్వర్క్ ఆఫ్ ఆర్టరీస్ నోన్ యాజ్ వాసా రెక్టా. వాసా రెక్టా. సో అలాంగ్ విత్ లూప్ ఆఫ్ హెన్లే ఏదైతే ఈ క్యాపిలరీస్ ఉన్నాయో ఈ క్యాపిలరీస్ కలిపి ఏం ఫామ్ చేస్తున్నాయి అన్న మనకి ఏమంటాయి నాన్న దాన్ని, మనకి లూప్ ఆఫ్ ఎల్ఏ చుట్టూ ఒక సెట్ ఆఫ్ క్యాపిలరీస్ వెళ్ళి ఏం ఫామ్ చేస్తున్నాయి, వాసా రెక్టా. నేను డైరెక్ట్ గా అదే రాస్తాను అండి, వాసా రెక్టా అరౌండ్ లూప్ ఆఫ్ ఎల్ఈ. సో ఈ వాసా రెక్టా ఏదైతే ఉందో, ఏదైతే మీరు చూస్తున్నారో, ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా మొత్తం చూస్తున్నారు కదా, ఇంతటిని వాసా రెక్టా అంటాం. ఈ వాసా రెక్టా ఏదైతే ఉందో లూప్ ఆఫ్ ఎల్ఏ చుట్టూ, ఇది రెండు మెయిన్ ఇంపార్టెంట్ పని ఏంటంటే కౌంటర్ కరెంట్ మెకానిజం మెయింటైన్ చేయడం. కౌంటర్ కరెంట్ మెకానిజం కోసం. ఇది మీకు అర్థం అవుతుంది ఎప్పుడైతే మనం కౌంటర్ కరెంట్ మెకానిజం చదువుకుంటాం. కౌంటర్ కరెంట్ మెకానిజం కండక్ట్ చేయడానికి దేనివల్ల అయితే మనది యూరిన్ కాన్సన్ట్రేట్ అవుతుంది. సో మోర్ అబౌట్ ఇట్ ఇన్ ద లేటర్ పార్ట్ ఆఫ్ ద చాప్టర్. ఓకే, అది అన్నమాట. సో ఇక్కడ వరకు ఇది మనకి కంప్లీట్ అయిందన్న. నౌ ద మాల్ఫిజియన్ కార్పస్కల్, the Malpighian corpuscle, PCT and DCT of the nephron are situated in the cortical region of the kidney, whereas the loop of Henle dips into the medulla. నేను చెప్పాను. In majority of nephrons, the loop of Henle is too short and extends only very little into the medulla. మనకి మెజారిటీ ఆఫ్ నెఫ్రాన్స్ లో ఏం జరుగుతున్నది అంటే లూప్ ఆఫ్ హెన్లీ చాలా తక్కువ కిందకి వెళ్తున్నది, అంత లోపల వరకు మెడ్యులాలో వెళ్ళట్లేదు. అలాంటి వాటిని మనం కార్టికల్ నెఫ్రాన్స్ అంటాం. ఇన్ ద సేమ్ వే, సో ఇవి మెజారిటీ. సో మనకి ఎక్కువగా ఏముంటాయి, కార్టికల్ నెఫ్రాన్స్ ఉంటాయి. మెజారిటీ ఆర్ కార్టికల్ నెఫ్రాన్స్. ఇన్ సమ్ ఆఫ్ ది నెఫ్రాన్స్ ద లూప్ ఆఫ్ హెన్లీ is very long and runs deep into the medulla. These nephrons are called as juxtamedullary nephrons. సో చూడండి ఇక్కడ మనకి రెండు టైప్స్ ఆఫ్ నెఫ్రాన్స్ మీరు చూసుకోవచ్చు. ఈ పర్టికులర్ డయాగ్రామ్ లోని మనకి రెండు టైప్స్ ఆఫ్ నెఫ్రాన్స్ కనిపిస్తాయి. ఇది వచ్చేసి కార్టికల్ నెఫ్రాన్. సో దీన్ని మనం కార్టికల్ నెఫ్రాన్ అంటాం. ఓకే, ఇంకా దీన్ని మనం ఏమంటాం, జూక్స్టా మెడులరీ నెఫ్రాన్ అంటాం. జూక్స్టా మెడులరీ. ఎందుకు జూక్స్టా మెడులరీ అంటున్నాం అంటే బేసిక్ గా మనకి మెడ్యులాలో చాలా కింద వరకు డిప్ అవుతున్నారు చూడండి ఇది. సో డిసెండింగ్ లూప్ ఆఫ్ ఎన్లే ఏదైతే ఉందో చాలా లాంగ్ ఉన్నది అనమాట. చూస్తున్నారా, లూప్ ఆఫ్ ఎన్లే వచ్చేసి మనకి చాలా పొడుగ్గా ఉన్నది అనమాట. పొడుగ్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇది ఎంత లోపలికి వెళ్తున్నదో అంత కాన్సన్ట్రేట్ చేస్తున్నది. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్
ఈజ్ మేజర్లీ కాంట్రిబ్యూటెడ్ బై, రెండు పాయింట్స్ రాసుకుంటాం అన్నిటికన్నా ఫస్ట్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ ఈజ్ మేజర్లీ కాంట్రిబ్యూటెడ్ బై juxtamedullary nephrons. దీనికి రీజన్ ఏంటి నాన్న? దీనికి రీజన్ ఏంటి? దే హ్యావ్ యాజ్ దే హ్యావ్ లాంగ్ లూప్ ఆఫ్ హెన్లీ. ఓకే, నంబర్ 1 పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఓకే, మెజారిటీ ఆఫ్ nephrons are cortical nephrons, which have short loop of Henle. అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైందా? అండర్స్టూడ్ ఆర్ నాట్? సో ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ నన్ను. ఈ రెండు పాయింట్ నేను ఏదో చెప్పాను. నేను ఏదైతే ఇక్కడ రాశానో అది మీకు అందరికీ అర్థమైందో లేదో చెప్పండి చాలు, నాకు ఇంకేం అక్కర్లేదులేండి. నేను మీకు ఇక్కడ రాశానో అది మీ అందరికీ అర్థమైందో లేదో చెప్పండి చాలు, మనం ముందుకు వెళ్ళిపోదాం. అర్థమైందా? మనకి ఏం జరుగుతుందంటే లూప్ ఆఫ్ హెన్లీ లాంగ్ ఉండడం వలన మనకి యూరిన్ చాలా ఎక్కువ వెళ్ళి ఇంకా కాన్సన్ట్రేట్ అవుతుంది. అది మనం కౌంటర్ కరెంట్ మెకానిజం లో అర్థం చేసుకుంటాం ఎందుకు అనేది. కానీ ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. రైట్, ఇదే బేసిక్ గా రెండు టైప్స్ ఆఫ్ నెఫ్రాన్స్ ఏవైతే ఉన్నాయో. ఓకే, నేను నంబర్ ఆఫ్ డయాగ్రామ్స్ అనేది ఉంచాను. ఇది వచ్చేసి ఒక మాల్ఫిజియన్ బాడీది డయాగ్రామ్ నాన్న. దేంట్లో అయితే మనకి ఎఫరెంట్ ఆర్టీరియల్ ఎంటర్ అవుతున్నది, ఒక నెట్వర్క్ ఫామ్ చేసి ఎఫరెంట్ ఆర్టీరియల్ గా బయటకు వస్తుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసి బామిన్స్ క్యాప్సూల్, ఇది వచ్చేసి ప్రాక్సిమల్ టర్మినేటెడ్ ట్యూబ్యూల్. అది రైట్. The efferent arteriole emerging from glomerulus forms a fine capillary network around the renal tubule called peritubular capillaries. నేను చెప్పాను మీకు. ఓకే, a minute okay, a minute vessel of this network runs parallel to Henle's loop, forming a U-shaped vasa recta. Vasa recta is absent or highly reduced in cortical nephrons. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి వాసా రెక్టా ఏదైతే ఉందో నాన్న, ఇది ఐదర్ ఉండే ఉండదు కార్టికల్ నెఫ్రాన్స్ లో, లేదంటే చాలా వరకు రెడ్యూస్ అయిపోయి ఉంటుంది అనమాట, చాలా చిన్నగా ఉంటుంది. ఎందుకంటే మనకి లూప్ ఆఫ్ హెన్లే ఎంత లాంగ్ అయితే వాసరెక్టా అంత బాగా ఫార్మ్ అవుతుంది. సో లూప్ ఆఫ్ హెన్లే చిన్నగా ఉంటే వాసరెక్టా ఫార్మ్ అవడానికి ఆస్కారాలు తగ్గిపోతాయి. కాకపోతే మనకి లూప్ ఆఫ్ హెన్లే చాలా లాంగ్ గా ఉన్నది, యాజ్ ఇన్ జుక్స్టామెడులరీ నెఫ్రాన్స్. సో మనకి ఏం ఫార్మ్ అవుతుంది? కెపిలరీ నెట్వర్క్ కూడా చాలా బాగా ఫార్మ్ అవుతుంది దాని చుట్టూ. సో అందుకే మనకి కార్టికల్ నెఫ్రాన్స్ లో లూప్ ఆఫ్ హెన్లే చిన్నగా ఉండడం వలన వాసరెక్టా అబ్సెంట్ లేదంటే పూర్తిగా రెడ్యూస్ అయిపోయి ఉంటుంది. ఓకే, డన్. పదండి కొన్ని క్వశ్చన్స్ చేసుకుందాం రండి అన్న. లెట్ us డూ సమ్ క్వశ్చన్స్ చేసుకొని ఫర్దర్ పార్ట్ ఆఫ్ ద చాప్టర్ కి వెళ్దాం. పదండి. సో నీట్ 2023లో మిమ్మల్ని అడిగిన క్వశ్చన్. ఓకే, గివెన్ బిలో ఆర్ ద స్టేట్మెంట్స్, ఒకటి ఎసర్షన్ మరి ఇంకోటి రీజన్, ఏది కరెక్ట్ అన్నది చెప్పండి అంటున్నారు. నెఫ్రాన్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, కార్టికల్ నెఫ్రాన్స్ మరియు జూక్స్టామెడులరీ నెఫ్రాన్స్, బేస్డ్ ఆన్ దర్ రిలేటివ్ పొజిషన్ ఇన్ కార్టెక్స్ అండ్ మెడులా. ఇది కరెక్ట్. Juxtamedullary nephrons have short loop of Henle, whereas cortical nephrons have longer loop of Henle. ఇది కరెక్టా రాంగా? రాంగ్. మనకి జూక్స్టామెడులరీ నెఫ్రాన్స్ లో లాంగ్ ఉంటది, మనకి కార్టికల్ నెఫ్రాన్స్ లో షార్ట్ ఉంటది. కరెక్ట్. సో ఇది వీళ్ళు రివర్స్ లో ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్. సో అసర్షన్ ఇస్ కరెక్ట్, ఆర్ ఇస్ ఫాల్స్. సో ఆప్షన్ బి. ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Given figure shows human urinary system with structures labeled A to D. Select the correct option which currently identifies them and give them characteristics or functions అంట. ఓకే, సో మనకి ఇది ఏ అంట, ఇది ఏ అంట, ఇది బి అంట, సి అంట, డి అంట. చూడండి ఇక్కడ నేను మీకు చెప్పేస్తాను ఏ అంటే, బి అంటే, సి అంటే, డి అంటే అన్నది. సో ఏ అంటే అడ్రినల్ గ్లాండ్, ఏ అంటే అడ్రినల్ గ్లాండ్, బి అన్నారు అనుకోండి, బి అంటే రీనల్ పెల్విస్, సి వచ్చేసి మెడులా, డి వచ్చేసి కార్టెక్స్. అరే హ్మ్. చూస్తున్నారా? ఓకేనా?
ఇప్పుడు దాన్ని బట్టి చూసుకుంటే మనకి ఏమవుతుంది అన్న, అన్నిటికన్నా ఫస్ట్ మనకి ఏం ఇచ్చారు చూడండి. ఏ అంటే అడ్రినల్ గ్లాండ్ అంట, కరెక్టే. ఓకే, లొకేటెడ్ ఆన్ ది యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ది కిడ్నీ, సిక్రీట్ క్యాటెకోలమీన్స్ విత్ స్టిమ్యులేట్ గ్లైకోజన్ బ్రేక్ డౌన్ అంట. ఇప్పుడు ఇది యాక్చువల్గా కరెక్షన్ చేశారు. మీకు ఎన్సీఆర్టీలో యాంటీరియర్ పార్ట్ కిడ్నీ అని తీసేసి లొకేటెడ్ ఆన్ టాప్ ఆఫ్ ఈచ్ కిడ్నీ. ఓకే, యాంటీరియర్ పార్ట్ అనుకుంటే టాప్ ఆఫ్ ఈచ్ కిడ్నీ అనేసి అయింది. బట్ ఈ స్టేట్మెంట్ ఇదే కరెక్ట్. ఓకే, పెల్విస్ బ్రాడ్ ఫనల్ షేప్ ఇన్నర్ టు ఐలం డైరెక్ట్లీ కనెక్టెడ్ టు లూప్స్ ఆఫ్ ఎన్లే. రాంగ్. డైరెక్ట్లీ కనెక్టెడ్ టు లూప్స్ ఆఫ్ ఎన్లే అనేది రాంగ్. డైరెక్ట్ గా కనెక్ట్ అవుతున్నదా? సార్ ఐఎమ్ డ్రాపర్ ఆఫ్ నీట్ 2024. ఐ వాంట్ టు స్టడీ ఫ్రమ్ దిస్ వీక్. కెన్ ఐ స్టార్ట్ ఫ్రమ్ టుడే సార్? ఐ వాంట్ టు ఆల్ ద లెసన్స్ ఫ్రమ్ బిగినింగ్. కెన్ యూ హెల్ప్ మీ? డెఫినెట్లీ నాన్న, మీరు బోల్డ్ అని ప్లేలిస్ట్లు ఉన్నాయి. ఓకే, మీరు ఏ వన్ షాట్స్ అంటే మీకు వన్ షాట్స్ కావాలంటే వన్ షాట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క చాప్టర్ ది వన్ షాట్స్ దొరికిపోతాయి మీకు. నాకు నేను అన్ని వన్ షాట్స్ కవర్ చేశాను. అన్ని చాప్టర్స్ ది వన్ షాట్ లో కూడా కవర్ చేశాను. అన్ని చాప్టర్స్ నేను వేరే వేరే భాగాల్లో కవర్ చేశాను. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తో పాటు చేశాను. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సెపరేట్ గా చేశాను. ఎంసీక్యూస్ కూడా కవర్ చేయించాను. అన్ని అంటే ఓవరాల్ గా మీకు ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో ఎగ్జామ్ తో సంబంధించి అన్ని కవర్ చేయించాను. సో ఇఫ్ యూఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, మీరు నా పేరు టైప్ చేసి ఆ చాప్టర్ ది పేరు టైప్ చేసి చూడండి, మీకు సెషన్స్ వచ్చేస్తాయి. ఓకే, అది అన్నమాట. పదండి. ఓకే, డన్. డన్ అన్న. సో ఇక్కడ వరకు మనకి ఇది కంప్లీట్ అయింది. ఆప్షన్ ఏ కరెక్టే. దాని తర్వాత పెల్విస్ ఇక్కడ డైరెక్ట్లీ కనెక్టెడ్ కాదు, క్యాలిసెస్ తో కనెక్ట్ అయి ఉంటుంది. మనకి క్యాలిసెస్ తో కనెక్ట్ అయి ఉంటుంది. సో రాంగ్. మెడ్యులా ఇన్నర్ జోన్ అండ్ కంటైన్స్ కంప్లీట్ నెఫ్రాన్స్. రాంగ్. ఓకే, ఓన్లీ లూప్ ఆఫ్ ఎన్లే ఉంటుంది. ఓన్లీ లూప్ ఆఫ్ ఎన్లే మాత్రం ఉంటుంది. ఇది రాంగే. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి కార్టెక్స్ వచ్చేసి అవుటర్ పార్ట్ ఆఫ్ కిడ్నీ అండ్ డు నాట్ కంటైన్ ఎనీ పార్ట్ ఆఫ్ నెఫ్రాన్స్. ఓకే, కార్టెక్స్ వచ్చేసి అవుటర్ పార్ట్ ఆఫ్ ద కిడ్నీ అన్నమాట. కార్టెక్స్ వచ్చేసి అవుటర్ పార్ట్ ఆఫ్ ద కిడ్నీ. ఓకే, అండ్ డస్ నాట్ కంటైన్ ఎనీ నెఫ్రాన్స్ అంటే ఇది రాంగ్. మనకి నెఫ్రాన్స్ ఉంటాయి. నెఫ్రాన్స్ లో ఉన్న రీనల్ కార్పస్కల్, పీసీటీ, డీసీటీ అన్ని మనకి కార్టెక్స్ లోనే ఉంటాయి. సో మనకి బిసిడి రాంగ్, ఏ కరెక్ట్. అందుకే అది అన్నమాట. డన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అ పార్ట్ ఆఫ్ రీనల్ పిరమిడ్? ఇందులో ఏది రీనల్ పిరమిడ్ ది భాగం కాదు? భాగం కాదు. చాలా మంచి క్వశ్చన్, నాకైతే నచ్చింది అబ్బా. ఓకే, పదండి. ఈ క్వశ్చన్ అయితే అందరూ ఆన్సర్ చేస్తారు. ఈ క్వశ్చన్ అందరి దగ్గర నుంచి నేను ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో దీనికోసం నేను అందరి దగ్గర నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పదండి. పదండి అన్న. సో మనకి ఏది రీనల్ పిరమిడ్ భాగం కాదు? రీనల్ పిరమిడ్ అంటే ఏంటి? మెడ్యులరీ పిరమిడ్ అంటే మెడ్యులాలో ఏది ఉండదు నాన్న? లూప్ ఆఫ్ ఎన్లే ఉంటుందా? ఉంటుంది. పెరిట్యుబులర్ క్యాపిలరీస్ ఉంటాయా? ఉంటాయి. వాసరెక్టా. కలెక్టింగ్ డక్ట్ ఉంటుందా? ఉంటుంది. కాన్వల్యూటెడ్ ట్యూబుల్స్ ఉండవు. పీసీటీ, డీసీటీ మనకి కార్టెక్స్ లో మాత్రమే ఉంటాయి, మెడ్యులాలో ఉండవు. దే ఆర్ ప్రెసెంట్ ఇన్ కార్టెక్స్. సో అందుకే మనకి ఆప్షన్ సి అయింది. బాగుందా లేదా క్వశ్చన్? క్వశ్చన్ బాగుందా లేదా? ఇలాంటి క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ చేయగలుగుతారా? స్లోగా ఆలోచించి ఆన్సర్ చేయాలి మీరు. ఓకే, డన్. అయ్యింది. నెక్స్ట్ క్వశ్చన్. పెరిట్యుబులర్ క్యాపిలరీస్ ఉన్నాయి నాన్న. వాసరెక్టా మరి ఏమిటంట మరి? వాసరెక్టా ఇస్ అ పార్ట్ ఆఫ్ పెరిట్యుబులర్ క్యాపిలరీస్. పదండి. నెక్స్ట్ క్వశ్చన్. అయింది. ఓకే, దీంతో అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకా యూరిన్ ఫార్మేషన్ ఇంకా మొదలెట్టబోతున్నాం. యూరిన్ అనేది మనకి ఎలా ఫామ్ అవుతుంది? సో నాన్న నాకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పండి. ఇక్కడ వరకు మీ అందరికి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ అయిపోయింది కదా? ఇట్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, రైట్? ఇక్కడ వరకు మీ అందరికి ఏం డౌట్ లేవు కదా మనం ఏదైతే చదువుకున్నాం ఇప్పటి వరకు? ఇప్పుడు మన యూరిన్ ఫార్మేషన్ చదవబోతున్నాం, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఓకే, పదండి, రండి. సో మనకి యూరిన్ ఫార్మేషన్ లో మూడు విషయాలు జరుగుతాయి నాన్న. యూరిన్ ఫార్మేషన్ ఎప్పుడైతే మనం చదువుతాం, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. ద ఫస్ట్ పార్ట్ ఈస్ అల్ట్రా ఫిల్టరేషన్. ద సెకండ్ పార్ట్ ఇస్ రీఅబ్జార్ప్షన్, లేదంటే ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్. మూడోది వచ్చేసి ట్యూబులర్ సెక్రీషన్. ఓకేనా? డన్. ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఈ మూడు కలిపి మనకి యూరిన్ ఫార్మేషన్ హెల్ప్ చేస్తున్నాయి. వన్ బై వన్ ఒక దాని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుంటామండి. సో అన్నిటికన్నా ఫస్ట్ అల్ట్రా ఫిల్టరేషన్ ఏదైతే ఉందో ఎక్కడ జరుగుతున్నది ఇది? దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద రీనల్ కార్పస్కల్.
మన ఏదైతే రీనల్ కార్పస్కల్ ఉన్నదో అక్కడ జరుగుతున్నది ఇది. ఓకే, మన రీనల్ కార్పస్కల్ ఏదైతే ఉందో, 1 minute. రీనల్ కార్పస్కల్ ఏదైతే ఉందో, రీనల్ కార్పస్కల్ తెలుసు కదా, రైట్? సో మన రీనల్ కార్పస్కల్ ఏదైతే ఉందో, రీనల్ కార్పస్కల్ లోని మనకి గ్లామరులస్ ఉంటుంది, ఇంకా బౌమన్స్ క్యాప్సూల్ ఉంటుంది, రైట్? కదా. సో ఇక్కడ మనకి ఈ గ్లామరులస్ ఇంకా బౌమన్స్ క్యాప్సూల్ మధ్యన కాంటాక్ట్ జరిగి బ్లడ్ నుంచి ఏవైతే యాక్చువల్గా అక్కర్లేని యూరియా, ఇవన్నీ అక్కర్లేనివి ఏవైతే ఉన్నాయో, ఏవైతే రిమూవ్ చేయాలో అవన్నీ ఇక్కడ రిమూవ్ అవుతాయి అనమాట. దీన్నే మనం అల్ట్రా ఫిల్టరేషన్ అంటాం, అది మనం చదువుకుంటాం. ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ లో ఏం జరుగుతున్నదంటే, మనకి పీసీటీ, డీసీటీ, లూప్ ఆఫ్ ఎన్లే, ఇంకా కలెక్టింగ్ డక్ట్, నాలుగిట్లో ఇది జరుగుతున్నది. దేంట్లో అయితే మనకి ఏదైతే ఈ ట్యూబ్యూల్స్ ఉన్నాయో వీటిలో నుంచి మెటీరియల్స్ బయటికి వస్తున్నాయి, సచ్ యాజ్ వాటర్, తర్వాత సోడియం అయాన్స్, అలాంటివన్నీ బయటికి వస్తున్నాయి. అంటే ఇది మన బాడీలోకి రీఅబ్జార్బ్ అవుతున్నది. ఇది ఆల్రెడీ యూరిన్ ఏదైతే ఫిల్టరేట్ ఫామ్ అయిందో, ఆ ఫిల్టరేట్ ఫామ్ అయినప్పుడు ఆల్రెడీ వెళ్ళిపోయాయి, అవి బ్లడ్ లోంచి వెళ్ళిపోయి, కానీ చాలా ఎక్కువ అమౌంట్ లో వెళ్ళిపోయాయి అనమాట. సో ఇక్కడ మనకి ఎలాంటి డిస్టింగ్విషన్ జరగదు, ఏదైతే మనం ఇదే మన యూరిక్ యాసిడ్ మాత్రమే పంపించాలి, లేదంటే యూరియా మాత్రమే పంపించాలని. కావాల్సిన కూడా బోల్డ్ అని మెటీరియల్స్ యాక్చువల్గా ఇక్కడ బ్లడ్ లో నుంచి ఇక్కడ ఫిల్టర్ అయిపోతాయి. సో ఆ ఫిల్టర్ అయిన మెటీరియల్ ని మనం ఏం చేయాలంటే తిరిగి లాక్కోవాలి మన బాడీలోకి. దాన్నే మనం రీ అంటే తిరిగి లాగడం, అబ్జార్బ్ చేసుకుంటున్నాం, మన బాడీలోకి మళ్ళీ తీసుకుంటున్నాం అనమాట. సో అలాంటప్పుడు వాటర్ అయాన్స్, సోడియం అయాన్స్, ఇవన్నీ మనం రీఅబ్జార్బ్ చేసుకుంటాం. సిక్రీషన్ కూడా అంతే, సేమ్ పీసీటీ డీసీటీ కలెక్టింగ్ డక్ట్ లో అది కూడా జరుగుతున్నది. సిక్రీషన్ లో డిఫరెన్స్ ఏంటి అంటే, ఎప్పుడైతే సిక్రీషన్ జరుగుతుందో అప్పుడు యాక్చువల్ గా లోపలికి సిక్రీట్ అవుతున్నాయి సబ్స్టెన్సెస్. సో సబ్స్టెన్సెస్ ఆర్ సిక్రీటెడ్ ఇన్సైడ్. ఈ ట్యూబ్యూల్ లోపల సిక్రీట్ అయ్యి ఇది యూరిన్ తో పాటు బయటికి వెళ్ళిపోవాలని. దీంతో సంబంధించి ఎగ్జాంపుల్ ఏంటంటే హైడ్రోజన్ అయాన్స్. ప్రోటాన్స్ ఏవైతే ఉన్నాయో సిక్రీట్ చేయబడతాయి అనమాట. ఈ ట్యూబులర్ వాల్ ఏదైతే ఉందో, పీసీటీ డీసీటీ కలెక్టింగ్ డక్ట్, దీని వాల్స్ సిక్రీట్ చేస్తాయి, దాన్ని సిక్రీట్ చేయడం వల్ల లోపల నుంచి వెళ్ళి బయటికి వెళ్ళిపోతున్నాయి. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అల్ట్రా ఫిల్టరేషన్, ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్ అండ్ సిక్రీషన్. ఇక్కడ వరకు మీకు క్లియర్ అయిపోయింది అనుకోండి, మనం అల్ట్రా ఫిల్టరేషన్ గురించి మాట్లాడుకుంటాం. పదండి. The urine formation involves three main processes: glomerular filtration or ultrafiltration, reabsorption, and secretion that takes place in different parts of the nephron. ఓకే, అది అన్నమాట. ఈ మూడు భాగాలు ఉన్నాయి. ఇప్పుడు అన్నిటికన్నా ఫస్ట్ స్టెప్ ఈజ్ యూరిన్ ఫార్మేషన్, ఈజ్ ద ఫిల్టరేషన్ ఆఫ్ బ్లడ్. ఏదైతే ఎఫరెంట్ ఆర్టీరియోలో ఉన్న బ్లడ్ గ్లామరూలస్ లాగా వచ్చి ఒక నెట్వర్క్ క్రియేట్ చేసి ఎఫరెంట్ ఆర్టీరియల్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నది. ఇప్పుడు ఈ బ్లడ్ ఏదైతే వచ్చిందో, ఈ బ్లడ్ లో ఉన్న బోల్డ్ అని కాంపోనెంట్స్ యూరిన్ లోకి ఒక ఫిల్టరేట్ కింద ఫామ్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫిల్టరేట్ ఫస్ట్ ఫామ్ అవుతుంది. దాన్ని మళ్ళీ ఫర్దర్ వెళ్ళి నెఫ్రాన్ కావాల్సినంత ఏదైతే బాడీకి కావాలో అది తీసుకొని రీఅబ్జార్బ్ చేసుకొని మిగతా అంతటిని బయటికి పంపిస్తుంది అనమాట. సో ఏదైతే రా ఫిల్టరేట్ ఫస్ట్ ఫామ్ అవుతుందో దాన్ని యూరిన్ అనం, దాన్ని మనం ఫిల్టరేట్ అంటాం. సో ఏదైతే మనకి ఫస్ట్ గ్లామరులస్ ఇంకా బామెన్స్ క్యాప్సూల్ మధ్యన అయిన కనెక్షన్ లోని మనకి రీనల్ కార్పస్ లోని ఏదైతే ఫార్మ్ అవుతుందో దాన్ని మనం యూరిన్ అనము. వి కాల్ ఇట్ as ఫిల్టరేట్. ఇట్ ఈస్ ఓన్లీ ఫిల్టరేట్, ఇట్స్ నాట్ యూరిన్. అది చాలా ఎక్కువ ఉంటుంది నాన్న క్వాంటిటీ. దాని నుంచి 99% మన బాడీ మళ్ళీ లోపల తీసేసుకుంటుంది. ఎందుకంటే అక్కడ మనకి ఆ డిస్టింగ్యూషన్ చేయడానికి మెకానిజం లేదు. నేను ఓన్లీ యూరిన్ లోకి పంపించాల్సింది మాత్రమే కొంచెమే పంపించి మిగతా దాన్ని తీసుకొని వెళ్ళిపోతానని, అలా జరగదు. మోస్ట్ ఆఫ్ ఇట్ మనకి వెళ్ళిపోతుంది అక్కడ, బికాస్ ఆఫ్ ద వాల్స్ దట్ ఆర్ ప్రెసెంట్ బిట్వీన్ ద బ్లడ్ వెజల్స్ అండ్ ద బౌమెన్స్ క్యాప్సూల్ మనం మాట్లాడుకుంటాం అది. ఓకే, విచ్ ఈస్ క్యారీడ్ అవుట్ బై ద గ్లామరులస్ అండ్ ఇస్ కాల్డ్ యాజ్ ద గ్లామరులర్ ఫిల్టరేషన్. దీన్ని మనం గ్లామరులర్ ఫిల్టరేషన్ అని కూడా అంటాం. On an average, 1100 to 1200 ml of blood is filtered by kidneys per minute, which constitutes roughly 1/5 of the blood pumped out by each ventricle of the heart in a minute. సో మనకి ఒక్క నిమిషంలోని ఒక్కొక్క వెంట్రికలు దాదాపు మనకి 5 లీటర్ బ్లడ్ ని ఏం చేస్తున్నది, కార్డియాక్ అవుట్పుట్ 5 లీటర్లే కదా మంది. సో ఓకే, కార్డియాక్ అవుట్పుట్ ఏంటి, 5 లీటర్లే, రైట్? సో 5 లీటర్లు ఏదైతే ఉన్నదో కార్డియాక్ అవుట్పుట్, దాంట్లో 1/5 దాదాపు 1 లీటర్ అనమాట. సో 1100 to 1200 ml ఆఫ్ బ్లడ్ మనకి ఫిల్టరేట్ కింద ఫామ్ అవుతుంది ఫస్ట్. సో దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ ప్రాసెస్ ని అర్థం చేసుకుంటాం. చూడండి, మనకి ఫస్ట్ ఏం జరిగిందంటే నాన్న, ఈ గ్లామరులస్ వచ్చింది, గ్లామరులస్ లో బ్లడ్ వచ్చింది.
అందరికందరూ ఈ డయాగ్రామ్ ని జాగ్రత్తగా చూడండి. ఇది వచ్చేసి ఎఫరెంట్ ఆర్టీరియోల్, దేని నుంచి అయితే బ్లడ్ లోపలికి వస్తున్నది. ఇది వచ్చేసి ఎఫరెంట్ ఆర్టీరియోల్, దేని నుంచి అయితే బ్లడ్ లోపలికి వస్తున్నది. ఎఫరెంట్ ఆర్టీరియల్ నుంచి ఎప్పుడైతే బ్లడ్ వస్తున్నదో లోపలికి వచ్చిన తర్వాత అది మొత్తం లోపల గ్లామరులస్ లో సర్క్యులేషన్ కొడుతున్నది ఒకటి. ఇట్ ఇస్ ఒక సర్క్యులేషన్ కొడుతున్నది. ఓకే, ఒక చక్కర కొడుతున్నది అనమాట సర్క్యులేషన్. ఇలా లోపల 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 నెట్వర్క్ ఫామ్ చేసుకొని ఆ నెట్వర్క్ ఎలా కనిపిస్తుందో కూడా చూపిస్తాను. ఇగో ఇలా కనిపిస్తుంది అనమాట. ఇగో ఎప్పుడైతే మనకి ఎఫరెంట్ ఆర్టీరియల్ లోపలికి వస్తున్నదో ఇలా ఉంటుంది, ఇలా ఫామ్ చేస్తుంది చూస్తున్నారా. ఇగో ఇలా ఫామ్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి ఎఫరెంట్ ఆర్టీరియల్ లోపలికి వచ్చి మనకి ఒక నెట్వర్క్ ఫామ్ అయింది, ఫామ్ అయి బయటకు వెళ్ళిపోతుంది. ఇవి ఏవైతే సెల్స్ మీరు చూస్తున్నారు కదా క్యూబ్ లైక్ సెల్స్, ఇవి పోడోసైట్స్. ఇవి దీస్ ఆర్ నోన్ యాజ్ పోడోసైట్స్. ఇది కూడా మనం మాట్లాడుకుంటాం. ఓకే, ఇవి వచ్చేసి మనకి పోడోసైట్స్. సో ఇది వచ్చేసి ఎఫరెంట్ ఆర్టీరియోల్, ఇది వచ్చేసి ఇఫరెంట్ ఆర్టీరియోల్. ఏమైంది? ఎఫరెంట్ ఆర్టీరియోల్, ఎఫరెంట్ ఆర్టీరియోల్. ఓకే, సో ఇది లోపలికి వెళ్తున్నది, ఇది బయటకు వస్తున్నది. ఇప్పుడు లోపల ఏదైతే నెట్వర్క్ ఫామ్ అయిందో దీన్నే మనం ఏమంటాం? గ్లామరూలస్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఈ లోపల ఏవైతే క్యూబ్ లైక్ సెల్స్ మనకు కనిపిస్తున్నాయో వీటిని మనం పోడోసైట్స్ అంటాం. సో పోడోసైట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ద సెల్స్ ఆఫ్ బౌమన్స్ క్యాప్సూల్. సెల్స్ ఆఫ్ బౌమన్ క్యాప్సూల్. ఇక్కడ నెక్స్ట్ ఏదైతే వస్తున్నదో ఇది పీసీటీ అన్నమాట. ఈ ఎఫరెంట్ ఆర్టీరియల్ చూస్తున్నారా ఎలా నెట్వర్క్ ఫామ్ చేస్తున్నదో, అది అన్నమాట. ఓకే, డన్. పదండి. సో గోయింగ్ ఫర్దర్ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవాలి. చూడండి కేర్ఫుల్ గా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది క్లియర్ గా చూడండి. మనకి యాక్చువల్గా ఏంటంటే మూడు లేయర్స్ అనేవి ఫామ్ అవుతాయి నాన్న. ఫస్ట్ లేయర్ ఏదైతే ఉన్నదో దట్ ఈస్ ఆఫ్ ద బ్లడ్ వెసల్స్. మనకి ఎప్పుడైతే గ్లామరులస్ లోపలికి వచ్చిందో దీన్నే నేను ఎల్లార్ చేశాను అనుకోండి, దీన్నే నేను ఇలా ఎల్లార్ చేశాను. సో ఎల్లార్ చేసినప్పుడు ఇక్కడే నేను ఇలాగ ఎల్లార్ చేస్తే నాకు ఏమొస్తున్నది, ఈ పర్టికులర్ డయాగ్రామ్ క్లియర్ గా చూడండి. ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఎప్పుడైతే ఇక్కడ యాక్చువల్ గా బ్లడ్ వస్తు లోపల వెళ్తున్నప్పుడు మనకి ఒక ట్రిపుల్ లేయర్ ఫిల్టరేషన్ అనేది జరుగుతున్నది. ఫస్ట్ వచ్చేసి ఎండోథీలియం ఆఫ్ బ్లడ్ వెజల్. ఫస్ట్ వచ్చేసి మనకి ఎండోథీలియం ఆఫ్ బ్లడ్ వెజల్ అన్నిటికన్నా ఫస్ట్. ఎండోథీలియం ఆఫ్ బ్లడ్ వెజల్ ఏదైతే ఉందో అది అన్నిటికన్నా ఫస్ట్ అన్నమాట. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ దట్ వి షుడ్ కన్సిడర్, ఎండోథీలియం ఆఫ్ బ్లడ్ వెజల్. ఓకే, దీని తర్వాత ఈ ఎండోథీలియం ఆఫ్ బ్లడ్ వెజల్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్ గా సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం తో ఫామ్ అయి ఉంది. సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం అన్నమాట. సో సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం ది సింపుల్ పర్పస్ ఏంటి అంటే సెల్స్ ఇలా ఫ్లాట్ గా ఉంటాయి. ఓకే, ఈ ఫ్లాట్ గా ఉండి వీటి మధ్యన కొంచెం గ్యాప్ అనేది ఉంటుంది లైట్ గా, మనకి ఫ్లాట్ గా ఉండి గ్యాప్ ఉంటుంది. సో ఎప్పుడైతే బ్లడ్ లోని బోల్డ్ అన్ని మెటీరియల్స్ వెళ్తున్నాయో, ఓకే, దాంట్లో పెద్ద పెద్ద సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్బీసీస్ డబ్ల్యూబీసీస్ అవి రావేమీ. ఆర్బీసీస్, ఓకే, డబ్ల్యూబీసీస్ లాంటి సెల్స్, ప్రోటీన్స్ అవి రావు. కాకపోతే చిన్న చిన్న అయాన్స్ అవన్నీ ఉంటాయి కదా, చిన్న చిన్న అయాన్స్ అన్ని ఉంటాయి కదా. ఓకే, ఆ చిన్న చిన్న అయాన్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ఆ అయాన్స్ అన్ని కూడా మాత్రం ఎస్కేప్ అయిపోతాయి అనమాట ఇలా. అయాన్స్, యూరియా, వాటరు. సో అయాన్స్, యూరియా, వాటరు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి ఎస్కేప్ అయిపోతాయి అనమాట, ఇవి మాత్రం అక్కడ ఉండవు. సో ఇవి ఎస్కేప్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఒక ఏరియా ఉంటుంది మధ్యలోని, దీన్నే మనం ఏమంటాం, బేస్మెంట్ మెంబ్రెయిన్ అంటాం. బేస్మెంట్ మెంబ్రెయిన్ లేదంటే స్లిట్ అన్నమాట. స్లిట్ అన్నమాట, ఇది ఖాళీ జాగా అన్నమాట మధ్యలో, వాటి రెండింటి మధ్యన. ఇప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందో క్లియర్ గా చూడండి. ఇది ఫైనల్ కాదు మళ్ళీను, ఇది మళ్ళీ ఫైనల్ కాదు. ఎందుకంటే మనకి ఈ ఇవేవైతే సెల్స్ ఉన్నాయో ఈ సెల్స్ మనం ఏమంటాం అంటే పోడోసైట్స్ అంటాం. ఇప్పుడు పోడోసైట్స్ లో ఒక చాలా ఇంపార్టెంట్ ఫీచర్ మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచే మనకి యాక్చువల్ గా అండర్స్టాండింగ్ దీనికి అర్థం అవుతుంది. ఓకే, సో పోడోసైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇలా ఉంటాయి. సో ఏదైతే ఎండోథీలియం నుంచి మనకి ఇంత ఎక్కువ బోల్డ్ అంత వస్తున్నదో అది ఫర్దర్ ఇక్కడ ఫిల్టర్ అవుతుంది అనమాట.
లెటెస్ట్ ఇలా వచ్చింది మనకి ఎండోథీలియం నుంచి ఇలా బోల్డ్ అంత వచ్చింది, బోల్డ్ అంతా ఫిల్టరేట్ వచ్చింది. ఆ ఫిల్టరేట్ మళ్ళీ ఇంకా ఫిల్టర్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ పోడోసైట్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఆర్ ద సెల్స్ ఆఫ్ ద బౌమన్స్ క్యాప్సూల్, వీటిలో స్లిట్స్ ఉంటాయి మధ్యలోని. ఈ స్లిట్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఎలా పనిచేస్తాయంటే ఒక ఫిల్టర్ లా పనిచేస్తాయి అనమాట. అవి ఒక ఫిల్టర్ లా పనిచేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి బ్లడ్ అనేది ఫిల్టర్ అవుతున్నది అనమాట. ఓకే, సో నేను నా వెనకాతలు అంతా ఉంది కాబట్టి నేను ఒకసారి చీంట పలుకుదాం, మీ అందరికీ ఇప్పుడు అర్థం అవుతుంది చూసుకోండి. నేను నా వెనకాతలు అంతా ఉంది కాబట్టి మీకు కనిపించకపోవచ్చు, సో నేను అందుకే మాయమైపోయాను. కావాలంటే మీరు చూసుకోండి ఒకసారి. ఇప్పుడు చూసుకోండి. సో ఇక్కడ మనకి ఏం జరుగుతున్నది, అన్నిటికన్నా ఫస్ట్ ఏదైతే ఎండోథీలియం ఆఫ్ బ్లడ్ వెజల్ ఉన్నదో అది ఫస్ట్ లేయర్ ఫామ్ చేస్తున్నది. సో ఇట్స్ ట్రిపుల్ లేయర్ అన్నమాట. ఒక 3 లేయర్ ది నెట్వర్క్ ఫామ్ అవుతుంది. ఎండోథీలియం ఆఫ్ బ్లడ్ వెజల్ నుంచి ఫస్ట్ బోల్డ్ అన్ని న్యూట్రియంట్స్, మనకి అయాన్స్, న్యూట్రియంట్స్, వాటర్, యూరియా ఇవన్నీ వస్తున్నాయి. సో అవన్నీ మనకి ఫర్దర్ ఇంకా వెళ్ళి పోడోసైట్స్ ద్వారా ఫిల్టర్ చేయబడుతున్నాయి. పోడోసైట్స్ దాన్ని ఫర్దర్ ఫిల్టర్ చేసి మనకి ఫైనల్ గా యూరిన్ ది ఫిల్టర్ ని ఫామ్ చేస్తాయి అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ఏదైతే యూరిన్ ది ఫిల్టర్ ఇక్కడ కలెక్ట్ అవడం మీరు చూస్తున్నారో అది దాని వల్లనే. అర్థమైందా ఇది? సో ఇక్కడ ఇది ఈ లేయర్ ఇక్కడ దాని గురించి మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ ట్రిపుల్ లేయర్ అన్నమాట. ఇది బ్లడ్ వెజల్, ఇక్కడ బేస్మెంట్ మెంబ్రేన్, ఈ వైట్ కలర్ ఏదైతే చూస్తున్నారో ఇది పోడోసైట్స్ అన్నమాట. ఇవి వచ్చేసి పోడోసైట్స్. అర్థమైందా అందరికి ఈ పాయింట్? అర్థమైందా? ఈ ప్రాసెస్ ని మనం ఏమంటాం? ఈ ప్రాసెస్ ని మనం గ్లోమరులార్ ఫిల్టరేషన్ లేదు అంటే అల్ట్రా ఫిల్టరేషన్ అంటాం. గ్లోమరులార్ ఫిల్టరేషన్ ఆర్ అల్ట్రా ఫిల్టరేషన్ అనేసి అంటాం. గ్లోమరులార్ ఫిల్టరేషన్ లేదు అంటే అల్ట్రా ఫిల్టరేషన్ అనేసి అంటాం. అర్థమైందా? ఓకేనా? అందరికీ పాయింట్ అర్థమైందా? ఎస్ ఆర్ నో చెప్పండి. అందరికీ పాయింట్ అర్థమైందా? దీన్నే మనం గ్లోమరులార్ ఫిల్టరేషన్ లేదంటే అల్ట్రా ఫిల్టరేషన్ అని అంటాం. ఓకే, సో కొంచెం దీని గురించి నేర్చుకుందాం ఇంకొంచెం రండి. లెట్ us try to అండర్స్టాండ్. ఇప్పుడు ఈ గ్లోమరులార్ ఫిల్టరేషన్ ఏదైతే ఉందో దీనికి ఒక స్పీడ్ ఉన్నది. ఇదేదో నార్మల్ గా ఎలా పడితే అలా జరిగిపోవడం కాదు ఇది. దీనికంటూ దీనికి ఒక స్పీడ్ ఉన్నది. ఓకే, ఈ స్పీడ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఈ స్పీడ్ అనేది దేని వల్ల మెయింటైన్ అవుతున్నది? మన బ్లడ్ ప్రెషర్ వల్ల మెయింటైన్ అవుతున్నది. మన బ్లడ్ ప్రెషర్ ఎంతైతే ఉన్నదో ఆ బ్లడ్ ప్రెషర్ యాక్చువల్ గా మనది గ్లోమరులర్ ఫిల్టరేషన్ మానిటర్ చేస్తుంది. సో మన బ్లడ్ వెజల్స్ లో బ్లడ్ ప్రెషర్ ఎంతైతే ఉందో అంత స్పీడ్ గానే మన గ్లోమరులర్ ఫిల్టరేషన్ జరుగుతుంది. సో ఆ బ్లడ్ ప్రెషర్ ఉండడం వల్లనే బ్లడ్ వస్తున్నది, ఫిల్టర్ అయి వెళ్తున్నది. రైట్? సో ఈ బ్లడ్ ప్రెషర్ అనేది చాలా వరకు మ్యాటర్ చేస్తుంది అనమాట. అండ్ ఈ రేట్ ఏదైతే ఉందో, ఏ రేట్ లో అయితే జరుగుతుందో దీన్ని మనం ఏమంటాం? జిఎఫ్ఆర్ లేదంటే గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేట్ అంటాం. గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేట్ అంటాం. ఇది ఏదైతే ఫిల్టరేషన్ ప్రాసెస్ జరుగుతున్నదో దీన్ని గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేట్ లేదంటే జిఎఫ్ఆర్ అంటాం. జిఎఫ్ఆర్ అంటాం. అర్థమైందా? గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేట్ లేదంటే జిఎఫ్ఆర్ అంటాం. ఇప్పుడు ఈ జిఎఫ్ఆర్ ఏదైతే ఉందో దీనికి ఒక వాల్యూ ఉంది. ఇట్ ఈస్ నియర్లీ 125 ml/minute. 125 ml/minute. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వాల్యూ గుర్తుపెట్టుకుంటారు. దీన్ని మనం ఎక్కడి నుంచి తీస్తామంటే 180 liters/day. ఓకే, దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు, 180 liters/day. సో పర్ డే 180 liters గ్లోమరులర్ ఫిల్టరేషన్ జరుగుతుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, మనం అన్ని నీళ్లే తాగము ఎంతైతే ఇది ఫిల్టర్ చేస్తున్నదో. మనమే కష్టపడి మనమే 2 phase అని వాడు రాస్తున్నారు. నాన్న మీకు ఎన్టీఏ లేదంటే ఎన్ఎంసి మీకు కన్ఫర్మేషన్ ఇచ్చారా? వెంకటరమణ వెంకటరమణ నాన్న, మీకు ఎన్టీఏ లేదంటే ఎన్ఎంసీ మీకు కన్ఫర్మేషన్ ఇచ్చిందా వాళ్ళు 2 phase లో చేస్తున్నారని వాళ్ళు ఏమైనా చెప్పారా? లేదు కదా నాన్న. మరి ఎందుకు నాన్న మీరు అనవసరంగా 10 వీడియోలు చూసుకుంటూ మీరు టెన్షన్ పడతారు? చూడండి, మీది ఏదైతే ఇన్సెక్యూరిటీ ఉంది కదా, మీది ఏదైతే టెన్షన్ ఉంది కదా, దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు వీళ్ళందరూ వీడియోలు చేసి. ఈ వ్యూస్ కోసం మీరు వచ్చి వాళ్ళ వీడియోలు చూస్తారనేసి. మీరు అలాంటి ట్రాప్ లో పడకూడదు. మీకు నిజంగా ఒక న్యూస్ సోర్స్ ని ఆ, ఏంటది వెరిఫై చేసుకోవడం తెలుసుకోవాలి. మీరు ఎలా తెలుసుకుంటారు? ఆ నోటిఫికేషన్ మీకు ఎన్టీఏ లేదంటే ఎన్ఎంసి ద్వారానే వచ్చి ఉండాలి. ఎలా పడితే ఎవరు పడితే అది మీకు ఇచ్చేసారు అనుకోండి, మీకు అది మీరు నమ్మకూడదు. అది నమ్మేసారా దాని అర్థం ఏమిటి? మీరు ఆ ట్రాప్ లో పడిపోయారు. వాళ్ళ వ్యూస్ ఇంకా సబ్స్క్రైబర్ ట్రాప్ లో మీరు పడిపోయారు. ఆ వ్యూస్ కోసం వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఆ గో- ఆ ఏంటది ఆ గొయ్యిలో మీరు పడ్డారనమాట. సో ప్లీజ్ స్టాప్ వాచింగ్ దోస్ వీడియోస్. ఆ టైం మీరు కూర్చొని చదవండి, ఇంకా బెటర్. నిజం చెప్తున్నాను నేను. ఆ వీడియోలు చూడడం ఆపండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, పదండి. రైట్.
The amount of filtrate found by the kidneys per minute is called glomerular filtration rate. In a healthy individual, it is approximately 125 ml per minute, which is 180 liters per day. ఇప్పుడు చూడండి, మనకి అంత అమౌంట్ ఆఫ్ నీళ్ళే మనం తాగం. కష్టంగా మనం ఎన్ని నీళ్ళు తాగుతాం అన్న రోజుకి? ఒక 4 నుంచి 5 లీటర్లు తాగుతామా? 4 నుంచి 5 లీటర్లు తాగుతామా కష్టంగాను? మరి 180 లీటర్స్ మనకి ఫిల్టర్ అయిపోతున్నది అనుకోండి. పర్ డే మనకి 180 లీటర్స్ ఫిల్టర్ అవుతున్నది అంటే మనకి యూరిన్ ఎంత ఫామ్ అవుతున్నది? యూరిన్ వచ్చేసి దాదాపు మనకు ఒక 800 ml టు 1 లీటర్ లోపే ఫామ్ అవుతుంది అనమాట. సో మనకి 99% మనకి ఫిల్టర్ అయిపోతున్నది. 99% మన బాడీ రీఅబ్జార్బ్ చేసేసుకుంటుంది. ఈ 180 లీటర్స్ లోని 99% ఈజ్ రీఅబ్జార్బ్డ్ బై ది బాడీ. రీఅబ్జార్బ్డ్ బై బాడీ. అందుకే మనకి రీఅబ్జార్ప్షన్ అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది. రీఅబ్జార్ప్షన్ అందుకే ఇంపార్టెంట్. ఎవరు చేస్తున్నారు? పీసీటీ, లూప్ ఆఫ్ ఎన్లీ, డిసిటి మరియు కలెక్టింగ్ డక్ట్ కూడా కొంతవరకు చేస్తుంది. ఇవన్నీ రీఅబ్జార్ప్షన్. మెయిన్ గా పీసీటీ 70% ఇదే చేస్తుంది. 70% రీఅబ్జార్ప్షన్ పీసీటీనే చేస్తుంది. ఓకేనా? అది అన్నమాట. అర్థం చేసుకుంటాం దీని గురించి. పదండి. నా రండి నాన్న. ఇప్పుడు చూడండి నాన్న, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మీకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతున్నాను. మనకి గ్లోమరులర్ ఫిల్టరేషన్ బాగా మెయింటైన్ అయి ఉండాలంటే మన బ్లడ్ ప్రెషర్ బాగా మెయింటైన్ అయి ఉండాలి. ఇంకెవరైతే బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు కంటిన్యూస్ గా బ్లడ్ ప్రెషర్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. లేదంటే మనలో కూడా ఆన్ ద డైలీ బేసిస్ పొద్దు నుంచి రాత్రి వరకు మన బాడీలో బ్లడ్ ప్రెషర్ సేమ్ ఉండదు, ఎక్కువ తక్కువ అవుతుంటుంది. సో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ తక్కువ అవుతున్నప్పుడు మనకి గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేట్ కూడా బ్లడ్ ప్రెషర్ పెరిగితే ఎక్కువ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ తగ్గితే తగ్గిపోతూ ఉంటుంది. సో డైరెక్ట్లీ కోరిలేటెడ్ అన్నమాట. సో అందుకే మన బ్లడ్ ప్రెషర్ తగ్గితే మన జిఎఫ్ఆర్ పడిపోయినప్పుడు మన జూక్స్టా గ్లోమరులర్ అపారటస్ నేను చెప్పాను, డిసిటి మరియు ఎఫరెంట్ ఆర్టీరియోల్ ది నెట్వర్క్ కలిపి ఫామ్ చేస్తాయి జేజీఏ. అవి ఒక హార్మోన్ ని రిలీజ్ చేస్తాయని చెప్పాను, రెనిన్. రెనిన్ ను జిఎఫ్ఆర్ పడిపోయినప్పుడే రిలీజ్ అవుతుంది. ఇది మనం రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టిరాన్ సిస్టమ్ అనేసి ఒక హార్మోనల్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకుంటాము. అక్కడ మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. బట్ నౌ నేను మీకు ఒక సింపుల్ రీడింగ్ ఇస్తాను, ఏదైతే వీళ్ళు చెప్పారు వినండి. ఓకే. The kidneys have a built-in mechanism for the regulation of glomerular filtration rate. One such efficient mechanism is carried out by juxtaglomerular apparatus. It is a special sensitive region formed by cellular modifications in distal convoluted tubule and the efferent arteriole at the location of their contact. వీళ్ళు ఎఫరెంట్ అంటున్నారు, విచ్ ఈస్ అ లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్ ఫర్ మీ యాజ్ వెల్. నేను ఎఫరెంట్ అని చెప్పాను నేను మీకు. సో మీకు NCERT లో వీళ్ళు ఎఫరెంట్ అంటున్నారు. సో లెట్ us అండర్లైన్ దిస్. ఓకే, లెట్ us అండర్లైన్ దిస్. సో మనకి జూస్టా గ్లామరులర్ అపారటస్ డిస్టల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ మరియు ఎఫరెంట్ ఆర్టిక్యూల్ ఫామ్ చేస్తున్నది అనేసి అంటున్నారు అన్నమాట మీ బుక్ లోని. సో మీకు యాక్చువల్ గా బుక్ లో ఏది ఇచ్చారో మన వేదవాక్యంలో చదవాలి కాబట్టి ఎఫరెంట్ అని గుర్తుపెట్టుకోండి. పదండి. A fall in GFR can activate the JG cells to release renin, which can stimulate the glomerular blood flow and thereby the GFR back to normal. చూడండి, మనకి రెనిన్ ఏం చేస్తుందంటే ఫైనల్ గా వెళ్ళి బ్లడ్ ప్రెషర్ ని పెంచుతుంది. ఒక రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టిరాన్ సిస్టమ్ చదువుకుంటాం, అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఓకే, పదండి. నౌ a comparison of volume of filtrate found per day, 180 liters per day, with that of the urine release 1.5 liters suggests that 99% of the filtrate has to be reabsorbed by renal tubules. నేను చెప్పాను. The process is known as reabsorption. The tubular epithelial cells in different segments of the nephron perform this either by active or passive mechanisms. So the tubular epithelial cells ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ ది నెఫ్రాన్ లోని ఇది పర్ఫామ్ చేస్తాయి అనమాట. ఇన్ యాక్టివ్ ఆర్ ప్యాసివ్. చూడండి, యాక్టివ్ ఆర్ ప్యాసివ్ అంటే ఏంటి? మనకి ఈధర్ ఏటీపీని యూటిలైజ్ చేసుకొని అగేన్స్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అయినా చేస్తున్నాయి, లేదంటే అకార్డింగ్ టు ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అయినా చేస్తున్నాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతున్నది. సో యాక్టివ్ ఇంకా ప్యాసివ్ మెకానిజం అని అంటే బొరగ ఒప్పుకోకూడదు, మీకు తెలిసి ఉండాలి ఏమిటన్నది. ఫర్ ఎగ్జాంపుల్, సబ్స్టెన్సెస్ లైక్ గ్లూకోజ్, అమైనో యాసిడ్, సోడియం ఇన్ ద ఫిల్ట్రేట్ ఆర్ రీఅబ్జార్బ్ యాక్టివ్లీ. ఎందుకంటే ఇది మన బాడీలో ఆల్రెడీ ఉన్నాయి, అయినా కూడా మనకు కావాలి, అందుకే మనం రీఅబ్జార్బ్ చేసుకున్నాం. నైట్రోజనస్ వేస్ట్ ఆర్ అబ్జార్బ్ బై ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. సో మిమ్మల్ని అడుగుతారు, మనం రీఅబ్జార్ప్షన్ చేస్తున్నప్పుడు ఏదేది యాక్టివ్ గా చేస్తున్నాం, ఏది ప్యాసివ్ గా చేస్తున్నాం అన్నది. ఓకే, చూడండి. సో మనకి యాక్టివ్ గా ఏం రీఅబ్జార్బ్ అవుతున్నది? యాక్టివ్ రీఅబ్జార్ప్షన్ ఇక్కడ వీళ్ళు ఈ పారాగ్రాఫ్ ని బట్టి మనం చూసుకున్నట్లయితే మనకి యాక్టివ్ రీఅబ్జార్ప్షన్ గ్లూకోజ్, అమైనో యాసిడ్స్ మరియు సోడియం. ప్యాసివ్ రీఅబ్జార్ప్షన్ ఏదైతే ఉందో అంటే వితౌట్ ఏటీపీ, దీనికి ఏటీపీ రిక్వైర్డ్.
దీనికి ఏటీపీ నాట్ రిక్వైర్డ్. ఏంటి? వాటర్. ఓకే, దాని తర్వాత నైట్రోజనస్ వేస్ట్. నైట్రోజనస్ వేస్ట్ అంటే ఏంటి? యూరియా. యూరియా, టాకింగ్ అబౌట్ యూరియా. ఇవి మనకి ప్యాసివ్ గా బాడీలోకి రీఅబ్జార్బ్ అవుతున్నాయి. ఓకే, పదండి. డ్యూరింగ్ యూరిన్ ఫార్మేషన్ ద ట్యూబులార్, చెప్పాను నేను అది రీఅబ్జార్ప్షన్ గురించి. డ్యూరింగ్ యూరిన్ ఫార్మేషన్ ద ట్యూబులార్ సెల్ secrete substances like హైడ్రోజన్ అండ్ పొటాషియం అండ్ అమోనియం ఇన్ టు ద ఫిల్టరేట్. ఓకే, సో మనకి ఏం సిక్రీట్ అవుతున్నాయి? ట్యూబులార్ సిక్రీషన్. ఏం సిక్రీట్ అవుతున్నాయి అంటున్నారు వీళ్ళు? ఒకటి ప్రోటాన్స్, ఇంకోటి పొటాషియము, ఇంకోటి అమోనియం. ఓకే, సో మనకి ట్యూబులర్ సెక్రేషన్ ఎందుకు ఇంపార్టెంట్ నాన్న? యూరిన్ ఫార్మేషన్ కోసం హెల్ప్ చేస్తుంది. దట్ ఈస్ హెల్ప్స్ ఇన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ అయోనిక్ అండ్ యాసిడ్ బ్యాలెన్స్ ఆఫ్ ది బాడీ ఫ్లూయిడ్స్. అది అన్నమాట. ఓకే, ఇది ఇది వచ్చేసి మనకి కంప్లీట్ అయిపోయిన ట్యూబులర్ సెక్రేషన్ వరకు. నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద ఫంక్షన్ ఆఫ్ ద ట్యూబ్యూల్స్. ట్యూబ్యూల్స్ ది వేరే వేరే ఫంక్షన్స్ ఏంటన్నది అర్థం చేసుకుంటాం. దిస్ విల్ నాట్ టేక్ మచ్ టైం నాన్న. ఇంకొక మనకి 15-20 minutes లో అయిపోతుంది. ఇది క్వశ్చన్స్ కూడా అయిపోతాయి. ఓకే, పదండి. ప్రాక్సిమల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఏం చేస్తున్నది? డిస్టల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఏం చేస్తున్నది? కలెక్టింగ్ డక్ట్ ఏం చేస్తున్నది? లూప్ ఆఫ్ హెన్లీ ఏం చేస్తున్నది? ఇవి 4 మనకు వస్తాయి ఇప్పుడు. జాగ్రత్తగా వినండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రాక్సిమల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఏదైతే ఉన్నదో అదేం చేస్తున్నది? అన్నిటికన్నా ఫస్ట్, ఇప్పుడు మనకి అల్ట్రా ఫిల్టరేషన్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్ ఇంకా సెక్రీషన్ పక్క వెళ్తున్నాము. సో మనకి ఈ 4 సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, పీసీటీ, లూప్ ఆఫ్ హెన్లీ, కలెక్ట్ డిసిటీ, కలెక్టింగ్ డక్ట్, ఇవి 4 రీఅబ్జార్ప్షన్ ఇంకా సెక్రీషన్ రెండు చేస్తున్నాయి. ఓకే, సార్ డస్ ఎవ్రీ హ్యూమన్ హ్యావ్ సేమ్ జిఎఫ్ఆర్ సార్? ఎస్ నాన్న, ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ లోని సేమ్ జిఎఫ్ఆర్ఏ యాక్చువల్ గా బాడీ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది. మన బాడీలో స్టాండర్డ్ 125 ml/minute. కాకపోతే ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఇట్ మే వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. మీరు ఏదైతే అడుగుతున్నారో ఆ క్వశ్చన్ నాకు అర్థమైంది. మనకి బ్లడ్ ప్రెషర్ ఎప్పుడు సేమ్ ఉండదు కదా నాన్న మన బాడీలోని, కదా. వీఆర్ ఆల్ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్స్. సో మన బ్లడ్ ప్రెషర్ దాని వల్ల మారుతుంది. బ్లడ్ ప్రెషర్ మారిందంటే బాడీలో ఫ్లక్చుయేషన్ కూడా వస్తుంది. అర్థమైందా? సో బ్లడ్ ప్రెషర్ లో చేంజెస్ రావడం వల్ల జిఎఫ్ఆర్ లో కూడా చేంజెస్ వస్తాయి. సో ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఇన్ ఎవ్రీ వన్. కొంచెం ఎటు అటు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, పదండి. సో లెటస్ సే మీ నాలో 127 ml/minute అయినా అవ్వచ్చు, మీలో 124 ml/minute అయినా అవ్వచ్చు. ఓకే, ఇంకొకళ్ళు 126 ml/minute అయినా అవ్వచ్చు. సో కొంచెం ఎటు అటు ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, PCT is lined by simple cuboidal brush border epithelium which increases surface area for reabsorption. ఇప్పుడు ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ క్వశ్చన్ కోసం. PCT ఏదైతే ఉందో మీకు సింపుల్ క్యూబాయిడల్ బ్రష్ బార్డర్ ఎపిథీలియం అంటే ఏంటి? సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియం, బ్రష్ బార్డర్. బ్రష్ బార్డర్ అంటే ఏంటున్నాయి? దీనికి ఏమున్నాయి? మైక్రోవిలై ఉన్నాయి. బ్రష్ బార్డర్ అంటే ఏంటి? ఏమున్నాయి? మైక్రోవిలై ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ లైన్డ్ బై మైక్రోవిలై. సో వెన్ ఎవర్ ఇట్స్ ఏ బ్రష్ బార్డర్, దట్ మీన్స్ ఏమున్నట్టు? మైక్రోవిలై ఆర్ ప్రెసెంట్. మైక్రోవిలై ఎప్పుడున్నా గుర్తుపెట్టుకోండి నాన్న, మైక్రోవిలై ఎప్పుడున్నా సర్ఫేస్ ఏరియాని పెంచుతాయి. అవి సర్ఫేస్ ఏరియాని పెంచుతాయి. సర్ఫేస్ ఏరియాని పెంచడం వల్ల రీఅబ్జార్ప్షన్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు మెయిన్ గా ఆల్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, 70 to 80% ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ అండ్ వాటర్ ఆర్ రీఅబ్జార్బ్ బై దిస్ సెగ్మెంట్. దీంట్లో మీకు ఏదైతే క్వశ్చన్ అడుగుతారో దాంట్లో మీకు అంటారు 70 to 80% ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ ఇంకా వాటర్ ఎవరు రీఅబ్జార్బ్ చేస్తున్నారు అని అడుగుతారు. సో ఇది మీరు డైరెక్ట్ గా చెప్తారు. పీసీటీ ఏదైతే ఉందో 70 to 80% ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ ఇంకా వాటర్స్ ని రీఅబ్జార్బ్ చేస్తున్నారని చెప్తారు. సో ఎవరు చేస్తున్నారు నాన్న? విచ్ పార్ట్ ఆఫ్ ది నెఫ్రాన్ ఇస్ రీఅబ్జార్బింగ్ 70 to 80% ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ అండ్ వాటర్? కింద నాకు చాట్ సెక్షన్ లో చెప్పండి అన్న ప్లీజ్. ప్లీజ్ టెల్ మీ ఇన్ ద చాట్ సెక్షన్. ప్లీజ్ టెల్ మీ ఇన్ ద చాట్ సెక్షన్ దట్ విచ్ పార్ట్ ఆఫ్ ది నెఫ్రాన్ విల్ రీఅబ్జార్బ్ 70 to 80% ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ అండ్ వాటర్? చెప్పండి. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్, మీ అందరిది ఆన్సర్ కోసం నేను వెయిటింగ్. చెప్పండి నాన్న ఫాస్ట్. మీ అందరి ఆన్సర్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. సో త్వరగా చెప్పండి. పీసీటీ, వెరీ గుడ్, వెరీ గుడ్. చూసారా? థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ ఫర్ ద రెస్పాన్స్. ఓకే, పదండి. ఇప్పుడు పీసీటీ హెల్ప్స్, ఓకే, హెల్ప్స్ టు మెయింటైన్ pH అండ్ అయానిక్ బ్యాలెన్స్ ఆఫ్ ద బాడీ. నేను మీకు చెప్పాను సిక్రీషన్ ఏదైతే ఉన్నదో, సిక్రీషన్ ఏదైతే ఉందో ట్యూబులార్ సిక్రీషన్,
అది దేనికోసం చేయడం జరుగుతున్నది, పిహెచ్ ఇంకా ఐరన్ బ్యాలెన్స్. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మనం రాసుకోవచ్చు. ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం సెక్రీషన్ లోనే రాసుకోవచ్చు. సెక్రీషన్ ఏదైతే ఉందో ట్యూబులార్ సెక్రీషన్, ఓకే, దీని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే మెయింటైనింగ్ pH and ionic balance of body fluids. మెయిన్ గా బాడీ ఫ్లూయిడ్స్ అంటే ఏంటంటారు, బ్లడ్ లో బేసిక్ గా బ్లడ్ అవన్నీ. ఓకే, పదండి. రైట్. సో మనకి హెల్ప్స్ టు మెయింటైన్ బై ఏం సెక్రెట్ చేస్తున్నాను అనేది హైడ్రోజన్ అయాన్స్, అమోనియా, పొటాషియం అయాన్స్ ఇంటూ ద ఫిల్టరేట్ అండ్ బై అబ్జార్ప్షన్ ఆఫ్ HCO3 ఫ్రమ్ ఇట్. ఓకే, డన్. చూడండి, సో మనకి హైడ్రోజన్ అయాన్స్, అమోనియా, పొటాషియం వెళ్ళి HCO3 మైనస్ ని రిటర్న్ చేసుకుంటున్నది. అంటే ఏం లేదు నాన్న, నేను మీకు ఒక సింపుల్ పాయింట్ చెప్తాను. మనకి ఇలాగా పీసీటీ ఉన్నది అనుకోండి, పీసీటీ బయటికి ఏం తీసేసుకుంటున్నది, బయటికి ఏం తీసుకుంటున్నది, సోడియము, ఓకే, దాని తర్వాత మనకి క్లోరైడ్, ఓకే, ఇంకా HCO3 మైనస్, ఇవన్నీ బయటికి తీసుకుంటున్నది. దీన్ని మనం ఏమంటాం, వాటర్ కూడా బయటికి తీసుకుంటున్నది. దీన్ని మనం ఏమంటాం, రీఅబ్జార్ప్షన్ అంటాం దీన్ని. అదే మనకి లోపలికి ఏం సెక్రేట్ అవుతున్నది, వాట్ ఈస్ గెటింగ్ సెక్రేటెడ్ ఇన్సైడ్, ఏది లోపలికి వెళ్తున్నది అంటే మనకి H+, పొటాషియం, అమోనియా, ఇవన్నీ మనకి లోపలికి వెళ్తున్నాయి. దీన్ని మనం ఏమంటాం, సెక్రీషన్ అంటాం. ఓకే, డన్. ఇదే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి ఏది అబ్జార్బ్ అవుతున్నది, ఏది సెక్రేట్ అవుతున్నది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది వచ్చేసి పీసీటీ, ఇది దిస్ విత్ రెస్పెక్ట్ టు పీసీటీ. పదండి, నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా హెల్లీస్ లూప్ గురించి మాట్లాడుకుందాం. నో, హెల్లీస్ లూప్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఒకసారి చదివిన తర్వాత మీకు అనిపిస్తుంది ఎందుకో, నేను చెప్తాను చూడండి. ఓకే, వినండి. హెల్లీస్ లూప్ లోని రెండు రెండు లిమ్స్ వస్తాయి. ఇలా ఏదైతే కిందకి దిగుతున్నదో దాన్ని అసెండింగ్ అంటాం. అసెండింగ్ ఎందుకు అంటున్నాం అంటే అది ఓకే, చూడండి, మనకి కిందన ఏదైతే ఉన్నదో ఇలా వెళ్తున్నదో సారీ, దాన్ని డిసెండింగ్ లింబ్ అంటాం. అది లోపలికి అలా బయటికి వస్తున్నది. చూడండి, ద డిసెండింగ్ లింబ్ ఆఫ్ లూప్ ఆఫ్ హెన్లీ ఈస్ పర్మియబుల్ టు వాటర్ బట్ ఆల్మోస్ట్ impermeable to electrolytes. This concentrates the filtrate as it moves down. The ascending limb is impermeable to water but allows transport of electrolytes actively or passively. Therefore, as the concentrated filtrate passes upward, it gets diluted due to passage of electrolytes to the medullary fluid. Okay, reabsorption is minimum in the ascending limb. However, the region plays a significant role in maintenance of high osmolarity and medullary interstitial fluid. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను మీకు ఏం చెప్పబోతున్నానో చాలా చాలా కేర్ఫుల్ గా వినండి. ఇక్కడ ఏం జరుగుతున్నదంటే ఇది వచ్చేసి మనది లూప్ ఆఫ్ హెన్లీ అన్న. లెట్ us say this is our loop of హెన్లీ. ఓకే, ఇప్పుడు లూప్ ఆఫ్ హెన్లీ ఏదైతే ఉందో దీంట్లోని ఎప్పుడైతే ఫ్లూయిడ్ కిందకి వెళ్తున్నదో అప్పుడు దాని పర్పస్ ఏంటంటే బోల్డ్ అంత నీళ్ళని తీసి పడేయాలనేసి, దాని బల్క్ తగ్గించుకోవాలని ఉంటుంది దానికి. తగ్గించుకోవడమే కాకుండా ఇక్కడ మెడులరీ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ కాన్సెప్ట్ కౌంటర్ కరెంట్ మెకానిజం చదివినప్పుడు మీకు అర్థమవుతుందండి. బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మనకి వాటర్ ని బయటికి వెళ్ళిపోనిచ్చేస్తుంది ఈజీగా. వాటర్ ని బయటికి వెళ్ళనిస్తుంది కానీ అయాన్స్ ని బయటికి వెళ్ళనియదు. ఎలాంటి అయాన్స్ ని బయటికి వెళ్ళనియదు. కానీ ఇక్కడ మనకి ఓకే, ఇది వచ్చేసి డిసెండింగ్ లెంబ్. దీనికి ఎలా రాసుకుంటామంటే డిసెండింగ్ లిప్ పర్మియబుల్ టు వాటర్, impermeable to electrolytes. Impermeable అంటే పర్మిట్ చేయట్లేదు, బయటికి రావడానికి ఎక్సెప్ట్ చేయట్లేదు, టు ఎలక్ట్రోలైట్స్. ఎలక్ట్రోలైట్స్ అంటే బేసిక్ గా ఏమీ లేదు నాన్న, వీళ్ళు NaCl గురించి మాట్లాడుతున్నారు. NaCl Na+Cl- ఫామ్ లో ఉంటాయి అవి, అయాన్ ఫామ్ లో. ఓకే, NaCl గురించి మాట్లాడుతున్నారు, వాటిని బయటికి రానియదు. ఇప్పుడు ఇక్కడికి వస్తూ వస్తూ ఏమవుతుందంటే చాలా కాన్సన్ట్రేట్ అయిపోతుంది యూరిన్, చాలా థిక్ గా అయిపోతుంది. ఎందుకు, కంటిన్యూస్ గా నీళ్ళ మాలిక్యూల్ రిమూవ్ చేస్తే ఏమవుతుందంటే పరిస్థితి థిక్ అయిపోదు. సో అందుకే మీదకి ఎక్కుతున్నప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఇంకా ఇక్కడ వరకు వాటర్ ని రిమూవ్ చేసేసింది హాయిగా, బానే ఉంది అనుకున్నది.
కానీ అంతలా వాటర్ ని రిమూవ్ చేసేయడం వల్ల ఏమైంది అంటే వాటర్ ని అంతలాగా రిమూవ్ చేసేయడం వల్ల దీని దగ్గర నీళ్లు లేకుండా అయిపోయి థిక్ సిరప్ లా ఫామ్ అయిపోయిందండి, థిక్ లాగా అయిపోయింది అనమాట. శుభ్రంగా నీళ్లు ఉన్న క్వాంటిటీ నుంచి చూసుకుంటే అది చాలా థిక్ అయిపోయింది. ఇప్పుడు థిక్ ఫార్మాట్ లో ఏదైతే ఉన్నదో, ఈ థిక్ ఫార్మాట్ లో ఉండడం వల్ల ఏమైందంటే ఇది ఇంకా మీదకి ఎక్కడం కష్టంగా ఉంటుంది దీనికి, ఇది ఎక్కలేకపోతున్నది ఇంకా. సో మీదకి ఎక్కడానికి ఇది ఏం చేస్తుందంటే, అమ్మో నా దగ్గర నీళ్లు తక్కువ అయిపోయాయి, నా దగ్గర నీళ్లు తక్కువ అయిపోయాయి, ఓకే, నా దగ్గర నీళ్లు తక్కువ అయిపోయాయి, కాకపోతే 1 minute నన్ను. ఓకే, సరే. సో ఇక్కడ వరకు ఇఫ్ ఇట్ ఇస్ క్లియర్, ఇక్కడ వరకు మీకు క్లియర్ అయిపోయింది అంటే, ఈ విషయం క్లియర్ అయిపోయింది అంటే, ఓకే, మనకి ఇంకొక విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనకి నంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ తగ్గిపోయి అంటే నీళ్ళది క్వాంటిటీ తగ్గిపోయింది ఇక్కడ. సో నీళ్ళది క్వాంటిటీ తగ్గిపోయింది కాబట్టి ఇంకా మీదకి ఎక్కాలి, ఎలాగోలా ఎక్కాలి కాబట్టి ఇది ఏం చేసుకుంటుందంటే సాల్ట్ ఉండి మీదన ఎక్కడం కష్టం. సో అందుకే ఇది ఏం చేస్తుంది, ఎలక్ట్రోలైట్స్ ని రిమూవ్ చేయడం మొదలెడుతుంది. ఎప్పుడైతే ఎలక్ట్రోలైట్స్ రిమూవ్ చేస్తుందో అప్పుడు కొంచెం డైల్యూట్ అయిపోతుంది అనమాట. మీరు ఆలోచించండి, నేనేం చేశాను, ఫస్ట్ నేనేం చేశాను, నేను ఒక నేను లెటర్సే ఒక పర్టికులర్ బీకర్ తీసుకున్నాను. లెటర్సే నేను ఒక బీకర్ తీసుకున్నాను. ఈ బీకర్ లో నేను 100 ml ఆఫ్ 100 ml ఆఫ్ వాటర్, ఓకే, ఇంకా 50 grams ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను. ఓకే, సాల్ట్ యాడ్ చేశాను, 100 ml ఆఫ్ వాటర్, 50 grams ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను. రెండు ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు నేనేం చేశానంటే దీన్ని బాయిల్ చేశాను అనమాట. ఇప్పుడు నేనేం చేశాను, దీన్ని బాయిల్ చేశాను. నేనేం చేసి బాయిల్ చేసినప్పుడు ఏమైంది అంటే ఏదైతే నీళ్లు ఉన్నాయో అది వాటర్ వేపర్ లాగా ఏమైంది, నీళ్లు ఏవైతే ఉన్నాయో వాటర్ వేపర్ ఫామ్ లోని వెళ్ళిపోయి, బాయిల్ చేయడం వల్ల నీళ్లు వాటర్ వేపర్ ఫామ్ లో వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు ఒక హాఫ్ బాయిల్ చేసి నేను ఎప్పుడైతే ఆఫ్ చేశానో నేనేం చూశాను, నీళ్లు ఎగిరిపోయి, ఎగిరిపోవడం వల్ల నాకు ఎంత మిగిలింది, నాకు 30 ml ఆఫ్ వాటర్ మిగిలింది. లెటెస్ట్ 30 ml కాదు, లెటెస్ట్ నా దగ్గర ఎంత మిగిలింది నాన్న, 60 ml ఆఫ్ వాటర్ మిగిలింది. 40 ml ఎగిరిపోయింది, కానీ సాల్ట్ ఎగరలేదు. సాల్ట్ అట్లానే ఉంది, ఆల్మోస్ట్ 50 grams ఆఫ్ సాల్ట్ అట్లానే ఉంది, అది ఎక్కువ ఎగరలేదు. లేదంటే పోనీ ఎగిరినా కూడా చాలా తక్కువ ఎగిరిందిలేండి. లెటెస్ట్ అది కూడా ఎగిరింది అనుకుందాం, ఒక 45 grams ఆఫ్ సాల్ట్ ఉంది అనుకుందాం. 45 grams ఆఫ్ సాల్ట్. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది కాన్సన్ట్రేటెడ్ అయిపోలేదు? 45 grams ఆఫ్ సాల్ట్, 60 ml ఆఫ్ వాటర్, దీనికన్నా కాన్సన్ట్రేటెడ్ కదా. ఇప్పుడు కాన్సన్ట్రేటెడ్ అయిపోవడం వల్ల ఏంటంటే దీన్ని నేను డైల్యూట్ చేద్దాం అనుకుంటున్నానంటే నేను ఏం చేయాలి, నాదే రెండు ఆప్షన్స్ ఉన్నాయి, నీళ్లు లేవు. ఓకే, ఓకే, నా దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి. నేను దీన్ని డైల్యూట్ చేద్దాం అనుకుంటున్నాను నాన్న, నేను దీన్ని డైల్యూట్ చేద్దాం అనుకుంటున్నాను. సో డైల్యూట్ చేయడానికి నేను ఏం చేయాలి, రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఐదర్ నేను నీళ్ళని ఇంకా యాడ్ చేస్తే డైల్యూట్ అవుతుంది, లేదు అంటే నేను సాల్ట్ ని రిమూవ్ చేయాలి. సో నేనేమనుకున్నాను, నా దగ్గర నీళ్లు లేవు, ఐ కాంట్ యాడ్ వాటర్, నా దగ్గర నీళ్లు లేవు. సో ఐ రిమూవ్ ద సాల్ట్. సో నేను సాల్ట్ రిమూవ్ చేయడం వల్ల ఏమైంది, ఇది డైల్యూట్ అయిపోయింది. సిమిలర్ గా ఇక్కడ కూడా అదే జరుగుతున్నది. ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఈ సాల్ట్ ఏదైతే ఉన్నదో అది రిమూవ్ చేసేస్తున్నది అసెండింగ్ లింబ్. సో అదే మన అసెండింగ్ లింబ్ ది ఫంక్షన్ అన్నమాట. దట్స్ ద ఫంక్షన్ ఆఫ్ అసెండింగ్ లింబ్. అసెండింగ్ లింబ్ ఏం చేస్తున్నదంటే ఇట్ ఈస్ పర్మియబుల్ టు ఎలక్ట్రోలైట్స్. ఇట్ ఈస్ పర్మియబుల్ టు ఎలక్ట్రోలైట్స్. ఇట్ ఈస్ పర్మియబుల్ టు ఎలక్ట్రోలైట్స్, బట్ ఇట్ ఈస్ ఇంపర్మియబుల్ టు వాటర్. ఇంకా నీళ్ళని ఎక్కువ ఎస్కేప్ అవనీయదు. నీళ్ళని కూడా వదిలేసిందంటే మీదకి ఎక్కడం కష్టం. సో ఇట్ ఈస్ ఇంపర్మియబుల్ టు వాటర్. దీనికోసం మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చాలా మందికి అర్థం కావట్లేదు అంటారు, సార్ నాకు పర్మియబుల్ అంటే ఏమిటి, ఇంపర్మియబుల్ అంటే ఏంటో తెలియదు అంటున్నారు. పర్మియబుల్ అంటే పర్మిట్ చేయడం, ఇంపర్మియబుల్ అంటే పర్మిట్ చేయకపోవడం, అంతే.
సో ఇక్కడ పర్మియబుల్ అంటే ఏంటి, నీళ్ళని బయటికి రావడానికి పర్మిట్ చేస్తున్నది. ఇక్కడ ఇంపర్మియబుల్ అంటే ఏంటి, నీళ్ళని బయటికి రావడానికి పర్మిట్ చేయట్లేదు, లోపలే ఉంచుకుంటున్నది. అది అర్థం పర్మియబుల్ ఇంపర్మియబుల్. ఓకే, మీరు ఎగ్జామ్ కి లేట్ గా రీచ్ అయ్యారు, యు ఆర్ ఇంపర్మియబుల్ ఇన్సైడ్ ద ఎగ్జామ్ ప్రెమిసెస్. ఓకే, మిమ్మల్ని పర్మిట్ చేయట్లేదు. మీరు ఎగ్జామ్ కి హాఫ్ అన్ అవర్ ముందు రీచ్ అయ్యారు, యు ఆర్ పర్మియబుల్ టు ద ఎగ్జామ్ ప్రెమిసెస్. అలాగా పర్మిట్ చేయబడ్డారు మీరు లోపలికి, అది అన్నమాట. పదండి, ఇది వచ్చేసి హెన్లీస్ లూప్ నాన్న, గుర్తుంచుకోండి. హెన్లీస్ లూప్ ది ఈ పర్టికులర్ ఏదైతే క్వాలిటీ ఉందో దానివల్ల యూరిన్ కాన్సన్ట్రేట్ అవుతుంది. అది మనం మాట్లాడుకుంటాం కౌంటర్ కరెంట్ మెకానిజం లో. డిస్టల్ కాన్యులేటెడ్ ట్యూబుల్, కండిషనల్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ సోడియం అండ్ వాటర్ టేక్స్ ప్లేస్ ఇన్ దిస్ సెగ్మెంట్. చాలా ఇంపార్టెంట్. ఈ కండిషనల్ రీఅబ్జార్ప్షన్ ఏదైతే అంటున్నారో ఇది మనకి రాస్ సిస్టమ్ ఇంకా యాంటీ డయోరెటిక్ హార్మోన్ కూడా ఉంటుంది. దాంతో పాటు మనకి అవి రెండిట్లోని మనకి కండిషనల్ రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. అది మనం తర్వాత మాట్లాడుకుంటాం, నో నీడ్ టు వరీ. కాకపోతే కండిషనల్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ సోడియం అండ్ వాటర్ ఎందుకు జరుగుతుందంటే, ఫర్ సపోజ్ మన బాడీలోని ఐదర్ బ్లడ్ ప్రెషర్ పడిపోయింది లేదంటే బాడీ ఫ్లూయిడ్ వాల్యూమ్ పడిపోయింది. సో బ్లడ్ ప్రెషర్ లేదంటే బాడీ ఫ్లూయిడ్ వాల్యూమ్ పడిపోవడం వల్ల మన బాడీలోకి వాటర్ రీటైన్ చేయడానికి మనం యాక్చువల్గా సోడియం ఇంకా వాటర్ రెండు తెచ్చుకుంటాము. ఇది నేను హార్మోనల్ యాక్షన్ ఏదైతే ఉందో కిడ్నీస్ కోసం అది నేను చెప్తాను అప్పుడు వచ్చినప్పుడు. ఓకే, 1 minute. ఓకే, అది అన్నమాట. సో సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్ లేదంటే కండిషనల్ రీఅబ్జార్ప్షన్ అని వచ్చింది అంటే మాత్రం సోడియం ఇంకా వాటర్ వస్తుంది. సెలెక్టివ్ సిక్రీషన్ అని వచ్చింది అనుకోండి ఎక్కడైనా మీకు, సెలెక్టివ్ సిక్రీషన్ ఆఫ్ హైడ్రోజన్ అమోనియా అండ్ పొటాషియం అన్నారంటే మాత్రం పీసీటీలో జరుగుతున్నది. ఓకే, ఇప్పుడు డీసీటీలో కూడా మనకి సెలెక్టివ్ సిక్రీషన్ జరుగుతున్నది. రెండు చోట్ల మనకి సెలెక్టివ్ సిక్రీషన్ జరుగుతున్నది, ఒకటి మనకి పీసీటీలో డీసీటీలో కూడా. సో డీసీటీ is ఆల్సో కేపబుల్ ఆఫ్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ పొటాషియం అండ్ సెలెక్టివ్ సిక్రీషన్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ పొటాషియం ions అండ్ NH3 టు మెయింటైన్ ద pH అండ్ సోడియం పొటాషియం బ్యాలెన్స్ ఇన్ ద బ్లడ్. చూడండి, మనకి ఇక్కడ రీఅబ్జార్ప్షన్ దేనికి జరుగుతుంది, సిక్రీషన్ దేనికి జరుగుతుందో తెలుసుకుంటే మనం చాలు. సో లెట్ us try to understand here. ఓకే, రీఅబ్జార్ప్షన్ దేనికి జరుగుతున్నది, రీఅబ్జార్ప్షన్ దేనికి జరుగుతున్నది, మనకి రీఅబ్జార్ప్షన్ జరుగుతున్నది, అది కూడా కండిషనల్ రీఅబ్జార్ప్షన్, సోడియం వాటరు ఇంకా HCO3-. ఇందులో మనకి సోడియం ఇంకా వాటరు కండిషనల్ రీఅబ్జార్ప్షన్ కింద వస్తాయి. ఇది నేను చెప్తాను మీకు కండిషనల్ రీఅబ్జార్ప్షన్ ఎప్పుడు జరుగుతుందని. రెండోది మనకి సిక్రీషన్. సిక్రీషన్ ఏదైతే ఉందో అది సిక్రీషన్ మనకి హైడ్రోజన్, పొటాషియం, అమోనియా, ఈ మూడు మనకి సిక్రీట్ అవుతున్నాయి అనమాట. ఓకే, డన్. ఇదే మనం గుర్తుపెట్టుకుంటాం, సింపుల్. అవునన్న, డిహైడ్రేషన్ అయినప్పుడు కరెక్ట్, చాలా కరెక్ట్ చెప్పారు. సార్ నెక్స్ట్ క్లాస్ కంటిన్యూషన్ రేపే ఉంటుంది నాన్న, రేపే ఇదే టైంలో మనం కంటిన్యూషన్ చేద్దాం. ఓకే, రేపు ఇదే టైంలో మనం కంటిన్యూషన్ చేద్దాం. సేమ్ 12:30కి అలా క్లాస్ ఉంటది, కంటిన్యూ చేద్దాం. ఓకేనా, డోంట్ వరీ, అయిపోవచ్చింది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇగో, ఇది నేను మీకు చూపిద్దాం అనుకున్నాను నాన్న, చాలా ఇంపార్టెంట్ ఇది. చూడండి, అయినా కలెక్టింగ్ డక్ట్ అయిన తర్వాత చూపిస్తాను. దిస్ లాంగ్ డక్ట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ద కార్టెక్స్ ఆఫ్ ద కిడ్నీ టు ది ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ ది మెడ్యులా. మనకి కలెక్టింగ్ డక్ట్ కార్టెక్స్ ఇంకా మెడ్యులా రెండిట్లోనే ఉంది. ఓకే, సో మీకు అడుగుతారు విచ్ పార్ట్ ఆఫ్ ద రీనల్ ట్యూబ్యూల్ ఆర్ విచ్ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్యూల్ is present in both cortex and medulla. So collecting duct present in both cortex and medulla. కలెక్టింగ్ డక్ట్ మనకి ఏదైనా ఇదర్ కార్టెక్స్ లేదంటే మెడులాలోనే ఉంటాయి, కానీ కలెక్టింగ్ డక్ట్ మనకి ప్రెసెంట్ ఇన్ బోత్ కార్టెక్స్ అండ్ మెడులా. ఇది ఫస్ట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇది డిసిటి నుంచి కలెక్ట్ చేస్తున్నది బ్లడ్, సారీ ఫిల్టరేట్ ని. ఓకేనా, దాని తర్వాత లార్జ్ అమౌంట్స్ ఆఫ్ వాటర్ కుడ్ బి రీఅబ్జార్బ్ ఫ్రమ్ దిస్ రీజన్ టు ప్రొడ్యూస్ అ కాన్సన్ట్రేటెడ్ యూరిన్. దిస్ సెగ్మెంట్ allows passage of small amounts of urea into medullary interstitium to keep up the osmolarity. It also plays a role in the maintenance of pH and ionic balance by selective secretion of potassium and hydrogen ions. సో మనకి ఇక్కడ ఏం జరిగిందన్న, మనకి ఫస్ట్ రీఅబ్జార్ప్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, రీఅబ్జార్ప్షన్ లో ఇవి రెండు రెండు కాంపోనెంట్స్ రీఅబ్జార్బ్ చేస్తున్నది ఇది.
ఒకటి వాటర్ ని రీఅబ్జార్బ్ చేస్తున్నది కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఫామ్ చేయడానికి, ఇంకోటి యూరియాని కూడా రీఅబ్జార్బ్ చేస్తున్నది. ఇది ఎందుకో మీకు నేను కౌంటర్ కరెంట్ మెకానిజం రేపు చదువుకున్నప్పుడు చెప్తాను. ఓకే, ఇంకోటి మనకి రెండో పక్క నుంచి సిక్రీషన్. సిక్రీషన్ ఏం చేస్తుంది అన్న, ఇది మనకి అమోనియా సిక్రీషన్ చేయట్లేదు, ఇది మనకి సిక్రీట్ చేస్తుంది సోడియం ఇంకా హైడ్రోజన్ సారీ ప్రోటాన్స్ ఇంకా పొటాషియం అయాన్స్, ఇవి రెండింటిని సిక్రీట్ చేస్తుంది. ఓకేనా, డన్ అయింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక పాయింట్ క్లియర్ అయిపోయింది, దట్ వీ హ్యావ్ టు డ్రా టేబుల్. ఓకే, మనకి పార్ట్ ఆఫ్ ట్యూబ్యూల్, పార్ట్ ఆఫ్ ట్యూబ్యూల్, part of tubule, okay, a reabsorption, secretion. నాన్న నేను అందరికి ప్రిఫర్ చేస్తాను మీరు ఈ టేబుల్ రాసుకోండి అని. ఎందుకంటే మనకి మీరు ఒకసారి టేబుల్ రాసుకున్నారంటే మీకు ఇంక గుర్తుంటుంది, ఇంకెప్పుడు మీరు మర్చిపోరు. అందుకు ఇప్పుడే చెప్తున్నాను, నేను తర్వాత చెప్పలేదు అనుకోవడం నాకు. ఓకేనా, సో అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి మనకి నంబర్ 1, ఓకే, ఏంటి పీసీటీ. సో పీసీటీ ఏదైతే ఉందో ఏం రీఅబ్జార్బ్ చేస్తుందన్న పీసీటీ వాటర్, సోడియం క్లోరైడ్, ఓకే, 70% ఇదే చేస్తున్నది. 70% ఆఫ్ వాటర్, సోడియం క్లోరైడ్, HCO3- రీఅబ్జార్బ్ చేస్తున్నది. ఓకే, సిక్రీట్ ఏం చేస్తున్నది మనకి ప్రోటాన్స్, పొటాషియం, అమోనియా. ఓకే, రైట్, డన్ అయిపోయింది. నెక్స్ట్ రెండోది వచ్చేసి లూప్ ఆఫ్ హెన్లీ. లూప్ ఆఫ్ హెన్లేలో మళ్ళీ మనకి అసెండింగ్ డిసెండింగ్ లింబ్ వేరు కాబట్టి ఫస్ట్ మనం అసెండింగ్ లింబ్ గురించి రాసుకుందాం. అసెండింగ్ లింబ్, అసెండింగ్ లింబ్ లో వచ్చేసి మనకి ఏంటి రీఅబ్జర్వ్ అవుతున్నది వాటర్, సారీ వాటర్ కాదు, సారీ అసెండింగ్ లింబ్ లో మనకి ఎలక్ట్రోలైట్స్, సోడియం పొటాషియం, ఎలక్ట్రోలైట్స్. ఎలక్ట్రోలైట్స్ అంటే బేసిక్ గా సోడియం అండ్ క్లోరైడ్. ఓకే, డిసెండింగ్ లింబ్ లో మనకి అక్కడ ఏమైనా సిక్రీట్ అవుతున్నదా, లేదు, లెట్ us put a dash. ఓకే, డిసెండింగ్ లింబ్ లో వచ్చేసి మనకి వాటర్ సిక్రీట్ అవుతుంది, సో వాటర్ రీఅబ్జార్బ్ అవుతున్నది. సో వాటర్, ఇట్ ఈస్ పర్మియబుల్ టు వాటర్ కదా, సిక్రేషన్ వదిలేండి. మూడోది డిసిటి. డిసిటిలోని కండిషనల్ గా అనుకుంటే సోడియము, వాటరు, ఓకే, అది కాకుండా HCl3-. మనకి అదే సిక్రీషన్ ఏమవుతున్నది, అదే సిక్రీషన్ వచ్చేసి మనకి హైడ్రోజను, ఇదిను, NH3 అమోనియా, మూడు. ఓకే, అయింది. లాస్ట్ వచ్చేసి కలెక్టింగ్ డక్ట్ నాన్న, లాస్ట్ వచ్చేసి కలెక్టింగ్ డక్ట్. కలెక్టింగ్ డక్ట్ వచ్చేసి మనకి ఏం సిక్రీట్ చేస్తున్నది, వాటర్ రీఅబ్జార్బ్ చేస్తున్నది, వాటర్ యూరియా రీఅబ్జార్బ్ చేస్తున్నది, సిక్రీట్ చేయడం మాత్రం ప్రోటాన్స్ మరియు పొటాషియం అయాన్స్. అది, సో ఏదైతే ఉందో అన్ని రాయిపోయింది అన్న నేను మీకు ఇక్కడ. ఓకే, ఐ హావ్ రిటర్న్ ఇట్, సో నో నీడ్ టు వరీ. ఓకేనా, అయిపోయింది, డన్, వీఆర్ డన్ అన్న. ఈ డయాగ్రామ్ మీరు చూసుకున్నా కూడా మీకు అదే ఉంటుంది, పెద్దగా కొత్తగా ఏమి ఉండదు ఇక్కడ, అదే ఉంటుంది మీకు. ఓకే, పదండి. నా ఇప్పుడు క్వశ్చన్స్ రాసుకుందామండి. సో మనకు ఒక 4-5 క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ క్వశ్చన్స్ చేసుకొని మనం ఈ చాప్టర్ ఎండ్ చేసేద్దాం, ఈ సెషన్ ఎండ్ చేసి పడేద్దామండి. ఓకే, రండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్? ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటున్నాను నన్ను? ద అసెండింగ్ లెంబ్ ఆఫ్ లూప్ ఆఫ్ హెన్లీ ఈస్ పర్మియబుల్ టు వాటర్. మనకి ఇది కిందది వచ్చేది వాటర్ ని పర్మిట్ చేస్తుంది. ఓకే, మీదకి వెళ్ళేది ఏదైతే ఉందో మనకి NaCl ని పర్మిట్ చేస్తుంది. ఓకే, సో ఇది వచ్చేసి అసెండింగ్ లెంబ్, ఇది వచ్చేసి డిసెండింగ్ లెంబ్, రైట్? సో మనకి అసెండింగ్ ఇంకా డిసెండింగ్ లెంబ్ లో అసెండింగ్ లెంబ్ ఇస్ పర్మియబుల్ టు వాటర్ అనేది రాంగ్. ద డిసెండింగ్ లెంబ్ ఆఫ్ లూప్ ఆఫ్ హెన్లీ ఇస్ పర్మియబుల్ టు ఎలక్ట్రోలైట్స్, రాంగ్. The ascending limb of loop of Henle is impermeable to water. Correct? Correct. Correct. The descending limb is impermeable to water. Wrong. So option C అయిపోతుంది. అర్థమైందా అందరికి? సో మనకి
పర్మియబుల్ ఏది ఇంపర్మియబుల్ మనం గుర్తుపెట్టుకుంటే మనం ఆన్సర్ చేయగలుగుతాం, లేదంటే మనకి కన్ఫ్యూజన్ అవుతుంది ఇక్కడ. డన్. ఓకేనా నాన్న? అర్థమైందా? పదండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ద పార్ట్ ఆఫ్ nephron involved in active reabsorption of sodium is యాక్టివ్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ సోడియం. సో యాక్టివ్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ సోడియం అంటే ఏంటో తెలుసా నాన్న? కండిషనల్ రీఅబ్జార్ప్షన్, అవసరం వచ్చినప్పుడే చేయడం. కండిషనల్ రీఅబ్జార్ప్షన్. కండిషనల్ రీఅబ్జార్ప్షన్ సోడియం ఎక్కడ జరుగుతున్నది? మనకి సోడియం ది కండిషనల్ రీఅబ్జార్ప్షన్ ఎక్కడ జరుగుతున్నది? డిస్టల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ లో జరుగుతున్నది. ఆప్షన్ డి. డిస్టల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ లో జరుగుతుంది. సో ఇది అన్నమాట మనకి కండిషనల్ రీఅబ్జార్ప్షన్ అంటే బేసిక్ గా ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ యాక్టివ్ రీఅబ్జార్ప్షన్. ఏదైతే అవసరాన్ని బట్టి మన బాడీలోకి ఇంకా సోడియం ఉన్నా కూడా ఇంకా తీసుకొని వస్తున్నాం అనమాట. అది అన్నమాట. ఓకే. అది. సో ఐ థింక్ దిస్ ఇస్ వన్ థింగ్ ఐ వాంట్ టు. 1 minute ఆగండి. మ్మ్, కానీ మీకు యాక్టివ్ అనేసి ఇక్కడ ఇవ్వలేదు కదా. సో ఈ క్వశ్చన్ లో నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నది. ఈవెన్ ఐ వాంట్ టు యాక్చువల్లీ చెక్. 1 minute ఆగండి. లెట్ మీ చెక్ నాన్న. ఒకసారి నేను ఈ క్వశ్చన్ చెక్ చేద్దాం అనుకుంటున్నాను. Active reabsorption of sodium in which part of nephron? కదా. ఓకే. ఓకే. ఇప్పుడు అర్థమైంది నన్ను. ఇప్పుడు అర్థమైంది. ఆగండి. లెట్ మీ కరెక్ట్ దట్. లెట్ మీ కరెక్ట్ దట్. వినండి ఇక్కడ. మనం ఇందాకలా ఓకే రీఅబ్జార్ప్షన్ జరుగుతున్నప్పుడు చదువుకున్నాం కదా. మనకి యాక్చువల్ గా ఏమవుతున్నది అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ నేను అదే మనం అదే చూసుకోలేదు. ఇక్కడ చూడండి. మనకి యాక్టివ్ రీఅబ్జార్ప్షన్ త్రూ గ్లూకోజ్, అమైనో యాసిడ్స్ ఇంకా సోడియం వస్తున్నది అంటున్నారు. సోడియం అనేది యాక్టివ్ రీఅబ్జార్ప్షన్ త్రూగానే వస్తున్నది. అది పీసీటీ అవనండి, డీసీటీ అవనండి, యాక్టివ్ రీఅబ్జార్ప్షన్ త్రూగానే వస్తున్నదంట. సో మనకి పీసీటీలో 70% ఎలక్ట్రోలైట్స్ అంటే 70% ఆఫ్ సోడియం పీసీటీలోనే వస్తున్నది. సో మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ సోడియం ఎక్కడ రీఅబ్జార్బ్ అవుతున్నది? పీసీటీలో రీఅబ్జార్బ్ అవుతున్నది. సో దాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే మనకి పీసీటీ ఫస్ట్ ప్రిఫరెన్స్ లో వస్తుందంట. అది వాళ్ళు చెప్పింది. సో నేనే తప్పు చేశాను ఇక్కడ. నాదే తప్పు ఇక్కడ. మీదేం తప్పలేదు. నేనే రాంగ్ చెప్పాను మీకు. ఓకే. సో లెట్స్ ఎరేజ్ ఆల్ ద ఇంక్. ద పార్ట్ ఆఫ్ నెఫ్రాన్ ఇన్వాల్వ్డ్ ఇన్ యాక్టివ్ రీఅబ్సార్ప్షన్ ఆఫ్ సోడియం ఇస్ ప్రాక్సిమల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. కాకపోతే ఇక్కడ ఇంకో పాయింట్ ఉన్నది. నేను దేంట్లో అయితే నేను అడుగుతున్నాను. మనకి డిస్టల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ లో కూడా రీఅబ్సార్ప్షన్ జరుగుతున్నది. సో ఈ క్వశ్చన్ ఎలా కరెక్ట్ అవుతుందంటే ద పార్ట్ ఆఫ్ ఇన్వాల్వ్డ్ ఇన్ మాక్సిమం మ్యాక్స్ యాక్టివ్ రీఅబ్సార్ప్షన్ ఆఫ్ సోడియం అంటే అన్నిటికన్నా ఎక్కువ యాక్టివ్ రీఅబ్సార్ప్షన్ ఎక్కడ జరుగుతున్నది అని వాళ్ళు అనుంటే అప్పుడు కరెక్ట్ అయ్యి ఉండేది ప్రాక్సిమల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. బట్ ఆ ఒక్క కరెక్షన్ వాళ్ళు చేసుకుంటే బెటర్. సో అందుకే ఆప్షన్ డి అనేది అవ్వదు ఇక్కడ. ఓకేనా. అది ఆప్షన్ ఏ అవుతుంది. బట్ ఆ క్వశ్చన్ లో వాళ్ళు ఆ కరెక్షన్ ఒకటి చేసుకోవాలి. దట్ ద పార్ట్ ఆఫ్ నెఫ్రాన్ ఇన్వాల్వ్డ్ ఇన్ మాక్సిమం అమౌంట్ ఆఫ్ యాక్టివ్ రీఅబ్సార్ప్షన్ అనమాట. అన్నిటికన్నా ఎక్కువ రీఅబ్సార్ప్షన్ జరగడం ఇక్కడ అని. హ్యూమన్ యూరిన్ ఈజ్ యూజువల్లీ అసిడిక్ బికాస్ హ్యూమన్ యూరిన్ ఏదైతే ఉందో అది ఎందుకు యూజువల్ గా అసిడిక్ గా ఉంటుంది అంటున్నారు. ఓకే. ఎందుకు ఉంటుంది? ద సోడియం ట్రాన్స్పోర్టర్ ఎక్స్చేంజెస్ వన్ హైడ్రోజన్ అయాన్ ఫర్ ఈచ్ హెడ్ ఇన్ పెరిట్యూబులర్ capillaries. Excreted plasma proteins are acidic. Potassium and sodium exchange generates acidity. Hydrogen ions are actively secreted into the filtrate. మనం ప్రతి చోట ఒక విషయం చూస్తున్నాం. మనకి హైడ్రోజన్ అయాన్స్ సిక్రీట్ అవుతున్నాయా లేదా? ఎక్కడెక్కడ సిక్రీట్ అవుతున్నాయి? మనకి హైడ్రోజన్ అయాన్స్ ఎక్కడెక్కడ సిక్రీట్ అవుతున్నాయి నాన్న? మనకి హైడ్రోజన్ అయాన్స్ పీసీటీను సిక్రీట్ చేస్తున్నది. ఒక పక్క నుంచి డీసీటీ కూడా సిక్రీట్ చేస్తున్నది. ఇంకో పక్క నుంచి కలెక్టింగ్ డక్ట్ కూడా సిక్రీట్ చేస్తున్నది. ఈ సిక్రీషన్ వల్ల ఏమవుతుందంటే పిహెచ్ అనేది పడుతుంది. పిహెచ్ పడి అసిడిక్ అవుతుంది. అర్థమైందా? పిహెచ్ అనేది తగ్గుతుంది, అసిడిక్ పిహెచ్ ఫామ్ అవుతుంది. సో హైడ్రోజన్ అయాన్స్ ఆర్ యాక్టివ్లీ సిక్రీటెడ్ ఇన్ టు ద ఫిల్టరేట్. దాని వల్ల మనది యూరిన్ అనేది స్లైట్లీ అసిడిక్ గా ఫార్మ్ అవుతుంది. ఓకే. పదండి ఆప్షన్ డి ఇది కరెక్ట్ అండి. దీంట్లో తప్పేం లేదు. పదండి నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్స్ ద ఫంక్షన్ ఆఫ్ అ స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ నెఫ్రాన్. ఓకే. అది అన్నమాట. ఎఫరెంట్ ఆర్టీరియల్ క్యారీస్ బ్లడ్ అవే అంటున్నారు. రాంగ్. అది ఎఫరెంట్. ఇది టువర్డ్స్ అన్నమాట. సో ఇది రాంగ్. Podocytes create minute spaces for filtration of blood into Bowman's capsule. ఇది కరెక్ట్. ఆప్షన్ బి కరెక్ట్. ఓకే. నీట్ 2011 క్వశ్చన్. ఓకే. దాని తర్వాత ఐ థింక్ నేను మీరు ఆన్సర్స్ మిస్ చేస్తున్నాను. లేదంటే మీరు ఆన్సరే చేయట్లేదా?
ఎందుకు లేట్ వచ్చింది గోలా తప్ప ఆన్సర్ చేస్తున్నాము, సరే తప్పు చేస్తారు, ఇంక మనం కూడా తప్ప ఆన్సర్ చేస్తాం, చేయమని ఆన్సర్ చేయకుండా కూర్చున్నారు మీరందరూ. పదండి. హెల్లీస్ లో మోస్ట్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ మేజర్ సబ్స్ట్రేట్స్ ఫ్రమ్ ద గ్లోమరులర్ ఫిల్టరేట్. మోస్ట్ రీఅబ్జార్ప్షన్ ఎవరు చేస్తున్నారు అన్న? మోస్ట్ రీఅబ్జార్ప్షన్ పీసీటీ చేస్తున్నారు. అర్థమైందా? అది అన్నమాట. మోస్ట్ రీఅబ్జార్ప్షన్ ఎవరు చేస్తున్నారు? మనకి పీసీటీ చేస్తున్నారు. ఓకే, పదండి. 1 minute నాన్న, జస్ట్ 1 minute అవ్వండి. నాన్న అందరూ జస్ట్ 1 minute ఆగండి, నేను వస్తున్నాను. కౌంటర్ కరెంట్ మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుంటాం నాన్న. ఓకేనా? డేజీ సూజన్. ఓకేనమ్మా, పదండి. సో ఓకే, సో ఇది అయిపోయినట్టుంది కదా. నెక్స్ట్ వచ్చేసి డిస్టల్ కార్నల్ టు బి రీఅబ్జార్ప్షన్ ఆఫ్ సోడియం అన్స్. రీఅబ్జార్ప్షన్ కాదు, సిక్రేషన్ జరుగుతుంది సోడియం ఎప్పుడు, సారీ పొటాషియం ఎప్పుడు. పొటాషియం ఎప్పుడు రీఅబ్జార్బ్ అవుతుంది, ఎప్పుడు సిక్రేట్ అవుతుంది. ఓకే, మీరు చూసారు ఎక్కువగా పొటాషియం సిక్రీట్ అయింది, రీఅబ్జార్బ్ అవ్వలేదు. సో ఆప్షన్ బి కరెక్ట్ అయిపోతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డ్స్ టు ద ఎక్స్క్రిషన్ బై హ్యూమన్ కిడ్నీస్ ఇస్ కరెక్ట్? మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు, 2010 అడిగారు. డిసెండింగ్ లింబ్ ఆఫ్ లూప్ ఆఫ్ హెన్లీ ఈజ్ ఇంపర్మియబుల్ టు వాటర్. ఓకే, చూడండి. డిసెండింగ్ లింబ్ మనకి యాక్చువల్ గాను పర్మియబుల్ టు వాటర్ నాన్న. ఎప్పుడైతే కిందకి వెళ్తున్నాదో వాటర్ పర్మిట్ అవుతుంది, మీదకి వస్తున్నప్పుడు వాటర్ ఇంపర్మియబుల్. సో ఇది రాంగ్. Distal convoluted tubule is incapable in reabsorbing HCO3. Wrong. మనకి HCO3 reabsorb చేస్తుంది, మనం చూసాం అందుకే. నెక్స్ట్, నియర్లీ 99% ఆఫ్ గ్లోమరులర్ ఫిల్టర్స్ ఈ రీఅబ్జార్బ్ బై రీనల్ ట్యూబ్యూల్. ఇది ట్యూబ్యూల్. సో ఇది కరెక్ట్, ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. నెక్స్ట్, అసెండింగ్ లింబ్ ఆఫ్ హెన్లీ ఇస్ ఇంపర్మియబుల్ టు ఎలక్ట్రోలైట్స్. రాంగ్. పర్మియబుల్ టు ఎలక్ట్రోలైట్స్. ఇలాగే మీకు కన్ఫ్యూజ్ చేస్తారు, అర్థమైందా? సో మనకి ఎలక్ట్రోలైట్స్ అది పర్మిట్ చేస్తుంది, ఆప్షన్ సి అయిపోయింది. ఓకే, ఆప్షన్ సి. దట్స్ ఇట్ నాన్న. సో ఇది వచ్చేసి మనకి యాక్చువల్ గాను ఇవాళ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, విత్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎక్స్క్రిటరీ సిస్టమ్. రేపు మనం పార్ట్ 2 చేసుకుంటాం. దేంట్లో అయితే మనం కౌంటర్ కరెంట్ మెకానిజం, హార్మోనల్ యాక్షన్ ఆన్ ద కిడ్నీస్, రోల్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గన్స్ ఇన్ ఎక్స్క్రిషన్, ఇంకా లాస్ట్ డిజార్డర్స్ ఆఫ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్, ఇవి చదువుకోబోతున్నాం రేపు. ఓకేనా? సో ఇవి 4 టాపిక్స్ రేపు మనం కవర్ చేస్తాం. దేంట్లో కౌంటర్ కరెంట్ మెకానిజం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా హార్మోనల్ యాక్షన్, మీకు ఆర్ఏఎస్ సిస్టమ్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి, చాలా ఇంపార్టెంట్. సో మిస్ అవ్వకండి, గ్యారంటీగా వచ్చేసేయండి. డిజార్డర్స్ నుంచి ఏదో క్వశ్చన్ ఎప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. సో అందుకే రేపటి సెషన్ మీరు మిస్ అవ్వకుండా వచ్చేసేయండి. సార్ మినరల్ న్యూట్రిషన్ ప్లాంట్ ట్రాన్స్పోర్ట్ చేయలేదు నాన్న, ఎందుకంటే అది మీకు నీట్ లో లేదని ఈ ఛానల్లో చేయలేదు. మీరు ఆ ఛానల్ కి వచ్చేసేయండి, వేదాంత తెలుగు ఛానల్ కి, అక్కడ మీకు ఎంసెట్ లో కవర్ చేస్తాను నేను అది. ఓకే, పదండి. దట్స్ అబౌట్